ఇందులో కంటెంట్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ డిఆర్టీ, వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ డిఆర్టీ, ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ద డిఆర్టీ, అండ్ తర్వాత డిఆర్టీ డెఫినేషన్స్, రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద డిఆర్టీ. ఓకే, ఫస్ట్ టాపిక్ డెట్ రికవరీ బిజినెస్ అనేది నీకు నథింగ్ బట్ అది ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాంటి మాట. ఇదివరకు మామూలుగా ఎవరైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ బ్యాంక్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ అయ్యారనుకోండి బారోయర్స్, సో మనం ఏం చేస్తామంటే సివిల్ సూట్ ఫైల్ చేయాల్సి వచ్చింది. సూట్ ఫైల్ చేసి సివిల్ కోర్ట్స్లో మనం ఇట్ విల్ టేక్ టైం. ఎందుకంటే నెంబరింగ్ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఫైల్ చేసి తర్వాత హీరింగ్స్ అటెండ్ అయ్యి ఫైనల్గా మనకి జడ్జిమెంట్ దట్ మీన్స్ డిగ్రీ వచ్చేటప్పటికి 2-3 years అలా పట్టేది. బట్ అమౌంట్ వైజ్ గా చూసుకుంటే కనుక ఈవెన్ 5,000 అయినా సరే వీ హ్యావ్ టు గో ఫర్ దట్ ఫైలింగ్ ఆఫ్ ద సూట్ అగైన్స్ట్ ద బారోయర్. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు పెద్ద పెద్ద అమౌంట్స్ అన్ని కూడా మీకు డిలే అయిపోతూ ఉంటాయి, బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో ఫండ్స్ అనేది బ్లాక్ అవడంతో బ్యాంక్స్ కి ఇట్ ఇస్ థ్రెట్ ఫర్ దట్ బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బ్యాంక్స్. అందు గురించి ఏం చేస్తారంటే ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్ అండ్ దట్ టు ఫర్ హై వాల్యూమ్ డిఫాల్ట్ అమౌంట్స్ కి ఫోకస్ గా పెట్టుకుని దిస్ సిస్టమ్ ఆఫ్ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఏ రకంగా సెటప్ అయిందంటే చూడండి, డిఆర్టీస్ ఆర్ సెటప్ అండర్ రికవరీస్ ఆఫ్ డెట్స్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్ 1993. దాని ప్రకారం డిఆర్టీస్ అనేది సెటప్ అయింది. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. డిఆర్టీ అనేది ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది అనేది. సో రికవరీ ఆఫ్ debts due to banks and financial institutions Act 1990. And this is applicable throughout India. DRT అనేది it is all over India it is applicable. Next, DRT jurisdiction coverage ఎంత అంటే jurisdiction coverage అంటే judgment ఎంత వరకు కవర్ అవుతుంది అంటే అమౌంట్ ఆఫ్ డిఫాల్ట్ అమౌంట్ 20 lakhs and above. అంటే బిలో 20 lakhs తెలియదప్పటికి మీరు సివిల్ కోర్టే టేకప్ చేస్తారు. సపోజ్ ఇఫ్ 20 lakhs and above అనేటప్పటికి సివిల్ కోర్ట్స్ హ్యావ్ నో పవర్స్ టు టేకప్ ది కేస్. అంటే దెన్ కంపల్సరీ ఇట్ హ్యాస్ టు గో టు దట్ డిఆర్టీ. సో దిస్ పాయింట్ ఈజ్ డిఆర్టీ లిమిట్ ఎంత అంటే 20 lakhs and above. దట్ షుడ్ బి ఏ పాయింట్ ఇన్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్, డెట్ మీన్స్ ఎనీ లయబిలిటీ ఇంక్లూజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెదర్ సెక్యూర్డ్ ఆర్ అన్సెక్యూర్డ్. డెట్ అంటే అది సెక్యూరిటీ కవరేజ్ ఏమి ఉండాల్సిన లేదు. అదే సర్ఫాసీలోకి వచ్చేటప్పటికి మనం సెక్యూర్డ్ క్రెడిటర్స్ సెక్యూరిటీ అనేది అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ డెట్ అనేటప్పటికి ఇది అన్సెక్యూర్డ్ అడ్వాన్స్ అయినా పర్లేదు, సెక్యూర్డ్ అడ్వాన్స్ అయినా పర్లేదు. బట్ డెట్ ఇన్ ద సెన్స్ టోటల్ అమౌంట్ ఇంక్లూజింగ్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ విల్ బి కమింగ్ అండర్ దిస్ మీనింగ్ ఆఫ్ ద డెట్. ఎనీ లయబిలిటీ పేయబుల్ అండర్ ఏ మార్టిగేజ్ ఆర్ పేయబుల్ అండర్ ఏ డిగ్రీ ఆల్సో. అంటే ఇప్పుడు ఒక కేసు నడుస్తుంది అనుకో, దీని అర్థం ఏంటంటే ఒక కేసు మీద సివిల్ కేసు నడుస్తుంది అనుకోండి. నడుస్తున్నప్పుడు అది అంటే అర్థం ఏంటంటే ఆ యాక్ట్ వచ్చేటప్పటికి అక్కడ మాత్రం అప్లికబుల్ అవుతుంది. ప్రస్తుతం దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు దిస్ కంటెక్స్ట్. ఎందుకంటే జనరల్ గా 20 lakhs అబోవ్ అయితేనే డిఆర్టీకి వెళ్తాయి. కానీ అక్కడ ఆ టైంలో ఎగ్జిస్టింగ్ అయ్యే అమౌంట్స్ 20 lakhs అంటే అబోవ్ సివిల్ కోర్ట్స్ లో రన్ అవుతున్నాయి అనుకోండి, అంటే దట్ కేసు రన్ అవుతుంది అనుకోండి. సో అది డిగ్రీ స్టేజ్కి ఉన్నప్పుడు రానప్పటికీ కూడా ఆటోమేటిక్గా దే కెన్ జంప్ దట్ డిఆర్టీ. ఇది లయబిలిటీ పేయబుల్ అండర్ మార్టిగేజ్ ఆర్ పేయబుల్ అండర్ డిగ్రీ ఆల్సో కెన్ బి టేకెన్ ఎస్ ఎ డెట్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ ద డిఆర్టీ. Similarly, money overdrawn from a bank account without any overdraft facility and liability arising during the course of a business activity, etc., all treated as debts under DRT. DRT కొద్దిగా లోన్ తీసుకున్నదే అక్కర్లేదు, బై మిస్టేక్ యాక్సిడెంటల్ గా ఓవర్డ్రాన్ అయిందనుకో, ఓవర్డ్రాఫ్ట్ మారిపోయింది అనుకో, ఓకే, ఒక సమ్ టైమ్స్ అకౌంట్ లో మనం బై మిస్టేక్ మనం ఓవర్డ్రాఫ్ట్ అవుతూ ఉంటాయి. అటువంటి కూడా ఆటోమేటికలీ ఇట్ విల్ బి కమింగ్ యాజ్ ద డెఫినేషన్ ఆఫ్ ద డెట్ అండ్ వీ కెన్ గో ఫర్ దిస్ డిఆర్టీ ఫైల్ చేయొచ్చు. లయబిలిటీ కింద అరైజ్ అయినట్టుగా చూపిస్తాం, బిజినెస్ యాక్టివిటీలో వచ్చేది. నెక్స్ట్, డిఆర్టీ ఇది హెడెడ్ బై, ఎవరు డిఆర్టీని హెడెడ్ ఎవరంటే ప్రిసైడింగ్ ఆఫీసర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అపాయింటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ 5 years విత్ మాక్సిమం ఏజ్ ఆఫ్ 62 years. అంటే డిఆర్టీలు ఇద్దరు ఉంటారు, రిజిస్ట్రారు అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. మన బ్యాంక్ లో చూడండి
ఎనీ బ్రాంచ్ లో ఇద్దరు ఉంటారు ఇంపార్టెంట్ కీ పర్సన్స్, బ్రాంచ్ మేనేజర్ అండ్ ఏబిఎం. అదే రోల్ ఇక్కడ కూడా ఉంటుంది. బ్రాంచ్ మేనేజర్ ఓవరాల్ సూపర్వైజర్ చూసుకుంటాడు, బ్రాంచ్ ఏదో హోదా చూసుకుంటాడు. బ్రాంచ్ మేనేజర్ ఏబిఎం ఏం చేస్తాడు, ఇన్ హౌస్ అంటే ఇంటర్నల్ కంట్రోల్ అంతా కూడా తను చూసుకుంటూ ఉంటాడు. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే డిఆర్టీ అనేది హెడెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. ఓకే, is appointed by the central government for 5 years period with a maximum age of 62 years. And there is one registrar to take care of administrative matters. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఏబిఏ ఫంక్షన్ మ్యాటర్. సో బిలో 20 lakhs can be considered by civil court. Below 20 lakhs amount, default amounts అన్ని కూడా that will be taken care by the civil court. A bank can file in DRT against a person becomes default only the cause of action arises. Cause of action arises. Cause of action అంటే డిఫాల్ట్ అయ్యాడు, నోటీస్ ఇచ్చినా సరే వాడు కట్టలేదు అనేది మనం కంక్లూడింగ్ వచ్చిన తర్వాతే మనం చేయాలి. అంటే రెగ్యులర్ అకౌంట్స్, ఇటువంటి అకౌంట్స్ వీ కెనాట్ టచ్ అండర్ దిస్. అంటే ఇట్ ఈస్ ప్యూర్ బ్యాడ్ డెట్స్ కింద ట్రీట్ చేసిన తర్వాత మనకు రికవర్ రాకపోతే కనుక దాన్ని దట్ ఇస్ డిఆర్. Where a bank has filed application before the tribunal for recovery of its debts, and if from the same person another bank also has to recover any debt, may join the applicant bank at any stage of the proceedings before the final order is passed. అంటే ఒక పర్సన్ కి ఇద్దరు ముగ్గురు లోన్లు ఇచ్చారనుకో. ఓకే, ఒకడు 21 లక్షలు ఇచ్చాడు, అది ఎవడో అంటే ఒకడు డిఫాల్ట్ అమౌంట్ 21 lakhs, ఇంకోటి 22 lakhs అనుకోండి, సేమ్ పర్సన్ అనుకోండి. సో అటువంటిప్పుడు ఒకడు ఆల్రెడీ డిఆర్టీకి వెళ్ళాడు ఫర్ రికవరీ ఆఫ్ హిస్ డ్యూస్ బికాజ్ ఇట్ క్రాసెస్ 20 lakhs లిమిట్. సో అట్ ద సేమ్ టైమ్ అనదర్ అప్లికెంట్ ఆల్సో హీ కెన్ ఆల్సో జాయిన్ అట్ ఎనీ స్టేజ్, ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు ఇంకోటి ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ద ఫైనల్ ఆర్డర్. అండ్ ఫైనల్ ఆర్డర్ వచ్చే లోపల ఇతను కూడా రెండో అతను కూడా జాయిన్. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ అవైలబుల్ ఇన్ దిస్ డిఆర్టీ ఫైల్. On receipt of application, tribunal has to issue summons to the defendant to show cause 30 days within 30 days of the service. The summons జనరల్గా ఏం చేస్తామంటే మనం విత్ ఎవిడెన్సెస్ అన్ని కలిపి ఓకే ప్రిస్క్రైబ్డ్ ఫీజు కూడా మనం పే చేయాలి. పే చేసి డిఆర్టీలో ఫైల్ చేస్తాం కేసు ఫర్ రికవరీ ఆఫ్ యువర్ డ్యూస్ చేసినప్పుడు ఇక్కడ ఇమీడియట్ గా ఏం చేస్తుందంటే దట్ డిఆర్టీ ఇట్ విల్ ఇష్యూ దట్ షో కాజ్ విత్ ఇన్ 30 days of the service of the summons issue service 30 days of service the summon. అంటే మీకు సమన్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ సమన్స్ ఇష్యూ చేయడం అంటే ఏంటంటే సింపుల్ గా దే హ్యావ్ టు కమ్ టు దట్ డిఆర్టీ ఫిజికల్లీ అండ్ గివ్ హిస్ ఎక్స్ప్లెనేషన్ reasons for that not paying that amount అది చెప్పుకోవాలి. that is summons issue చేయడం అంటే they cannot refuse. అంత ఫాస్ట్ మాట, ఫాస్ట్ ట్రాక్ అంటే అదే. ఇంకా ఒకటో నోటీసు, రెండో నోటీసు, మూడో నోటీసు, ఈ టైప్ ఆఫ్ రిజిస్టర్ నోటీస్ మనం అయితే బ్యాంక్ లో అలా చేస్తాం, అదే ఉండాలి. డైరెక్ట్ గా వీ హ్యావ్ టు ఇష్యూ దట్ సమన్స్. సమన్స్ వెళ్ళిపోతే విత్ ఇన్ 30 days లో అదే షో కాజ్ మొత్తం చెప్పాలి. సో ద డిపెండెంట్ హ్యాస్ టు present a written statement on or before the first hearing or within his this 30 days whichever is earlier. అతను రిటర్న్ గా అనే చెప్పొచ్చు, స్టేట్మెంట్ రూపంలో అని చెప్పొచ్చు, లేదంటే కనుక విత్ ఇన్ 30 days లో ఇదంతా చేయాల్సి విత్ ఇన్ 30 అంటే ఫిజికల్ గా అతను వచ్చి ప్రెసెంట్ అయ్యి చెప్పొచ్చు, లేదంటే కనుక రిటర్న్ స్టేట్మెంట్ అయినా సరే he has to reply. And counter claim can also can be made by defendant for damages. డిపెండెంట్ అనేది క్లెయిమ్ అంటే డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, కౌంటర్ క్లెయిమ్ కూడా మనం డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ the tribunal can pass an interim order against the defendant to debar him from transferring or otherwise dealing with or disposing of any property belonging to him without tribunal permission. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి డిఆర్టీలో ఫైల్ చేసిన తర్వాత వాడు కనుక ఆ ప్రాపర్టీని కానీ నెగోషియేట్ చేయడం కానీ అమ్మేయడానికి వాటి దానికి డీల్ చేసాడు అనుకోండి వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ట్రిబ్యునల్, సో దట్ విల్ నాట్ బి అలౌడ్. అంటే ఇన్ బిట్వీన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మనం డిఆర్టీ కనుక ఇన్ఫార్మ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇంటీరియం ఆర్డర్ కూడా పాస్ చేస్తాం, అంటే టు స్టాప్ దట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇఫ్ డిపెండెంట్ ఫెయిల్స్ టు షో కాజ్ ద ట్రిబ్యునల్ మే పాస్ ఆర్డర్ ఫర్ అటాచ్మెంట్. అతనికి ఇతను సమస్య ఇష్యూ చేసి కాల్ చెప్పమంటారు. కాల్ చెప్పిన తర్వాత అతను కనుక ఇచ్చిన షోకాజ్ కనుక
ఎవరేదనుకోండి, అంటే కాదు రీజన్ అనేది ఇవ్వకుండా కూర్చున్నాడు అనుకోండి, 30 days ఆటోమేటిక్గా డైరెక్ట్ అటాచ్మెంట్ డిఆర్టీ ఆర్డర్ ఇష్యూ చేసేస్తుంది పాస్. లేదనుకోండి, దే హ్యావ్ టు సీ దట్ దే హ్యావ్ టు హియర్ దట్ లిజన్ దట్ హియరింగ్ దట్ వెర్షన్స్ అవి వింటాం. నెక్స్ట్, ఇఫ్ దట్ ట్రిబ్యునల్ finds it just and convenient by order, can appoint a receiver of that property after grant of certificate for recovery of debt. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే, దే విల్ ఇష్యూ జడ్జిమెంట్ ఇవన్నీ విన్న తర్వాత, ఏ సంబంధించిన రిజల్ట్స్ చూసిన తర్వాత, ఇంకా ఫైనల్ గా అల్టిమేట్ గా జస్ట్ 2 hearings అటు ఇటు 2 విన్న తర్వాత 2 versions, సో దే విల్ పాస్ దట్ ఆర్డర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ రికవరీ సర్టిఫికేట్ అంటాం. అంటే ఇక్కడ మనకి టీఆర్టీలో ఇచ్చే జడ్జిమెంట్ ఏంటి అంటే కనుక రికవరీస్ ఆర్సీ అంటాం, రికవరీ సర్టిఫికేట్. అక్కడ మిగతాది మనం లోక్ అదాలత్లో దాన్ని అవార్డు అంటాం, బ్యాంకింగ్ బొంబార్డ్స్లోనే అవార్డు అంటాం. అదే సివిల్ కోర్టులో ఇచ్చేది అయితే కనుక డిగ్రీ అంటాం. సో దిస్ టెర్మినేట్ అంటే జడ్జిమెంట్స్ మాట. ఇవన్నీ కూడా జడ్జిమెంట్స్ డిఫరెంట్ వర్డ్స్ తో నామక్లేర్ చేస్తున్నాం. దిస్ రికవరీ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ టు రికవరీ ఆఫీసర్ బై ప్రిసైడింగ్ ఆఫీసర్ బై ఆర్డర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇస్తారు. అంటే హూ విల్ ఇష్యూ ద రికవరీ సర్టిఫికేట్ అంటే కనుక దట్ విల్ బి issued by the presiding officer by order. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి ఇస్తారు? రికవరీ ఆఫీసర్ కి ఇస్తారు ఈ సర్టిఫికేట్. అంటే అక్కడ రికవరీ ఆఫీసర్స్ టీఆర్టీలో చాలా మంది ఉంటారు, 4-5 ఉంటారు. ఒక కేసుల ప్రకారం ఏం చేస్తారు, ఇంకో రికవరీ ఆఫీసర్, ఏ రికవరీ ఆఫీసర్ వాళ్ళు డిఫరెంట్ ఉంటారు కాబట్టి ఎవరో వాళ్ళకి ఇచ్చి యూ టేకప్ యూ జస్ట్ ప్రాసెస్ అంతా మీరు అంటే వాళ్ళు చేసేది ఏం లేదండి. ఆర్డర్ తీసుకెళ్తారు, బ్యాంకింగ్ అప్రోచ్ అవుతారు, వెరీ ప్రాపర్టీని ఐడెంటిఫై చేస్తారు, ఆ ప్రాపర్టీని ఏమో మార్కెట్ వాల్యూ అంటే అసెస్ చేస్తారు, పేపర్కి ఇస్తారు, సేల్ నోటీస్ కింద ఇచ్చేసి పేపర్కి దాన్ని రిలైజ్ చేయడానికి మిగతా ప్రాసెస్ చేసి అమ్మేసి దాని అమౌంట్ బ్యాంక్కి ఇష్యూ చేసేసి డెట్ రియలైజేషన్ డెట్ అంతా క్లోజ్ అయ్యేలాగా చూస్తారు. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ బి హ్యాండిల్డ్ బై ద రికవరీ ఆఫీసర్. సో రికవరీ సర్టిఫికేట్ అనేది జడ్జిమెంట్ ఆర్డర్. ఓకే, హూ విల్ గివ్ అంటే ప్రెసిడెంట్ ఆఫీసర్. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అపీల్ టు దట్ అపెలేట్ ట్రిబ్యునల్. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు, ఓకే, అది నచ్చలేదు. సో న్యాచురల్ గా దట్ పీపుల్ కెన్ గో టు దట్ ఫైల్ అపీల్ ఫర్ దట్ హైయర్ అథారిటీ, అపెలేట్ అథారిటీ, ఏపీ DRAT అంటాం. Appeal can be made within 45 days from the date of order copy is received. Order copy మనకు వచ్చింది, but we are not satisfied with this order. Then you can go for that appeal. Within 45 days లో రిసీవ్ చేసుకున్న ఆర్డర్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 45 days లోపల మాత్రం మనం అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. These are all the key points. 45 days and this but a deposit of 75% of the amount determined by the tribunal is must. కానీ 75% ఆఫ్ దట్ అమౌంట్ డిక్లేర్ చేశారు కదండి. ఇది జడ్జిమెంట్ సపోజ్ 30 lakhs అని జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోండి, కట్టాలి నువ్వు అని చెప్పేసి 30 lakhs అందరూ 75% 30 lakhs he has to deposit with that TRAT. Then only the TRAT will take up the case. And the recovery process వస్తే కనుక on receipt of the copy of the recovery certificate issued, RO has to, the recovery officer has to proceed to recover the amount by attachment and the sale of mobiles and immobile of that property of that dependent. Dependents యొక్క mobiles, immobile properties attachment కి వెళ్ళిపోతారు. అది ఇందాక చెప్పిన పాయింట్. Now, validity of the recovery certificate. Recovery certificate validity and presiding officer of the tribunal who had issued the recovery certificates to authorize them to withdraw it or correct any clerical mistake in it. Any party wants to have a review of the order on ground error is apparent can be done, but within 60 days. ఇప్పుడు ఇందులో ఏమవుతుందంటే రికవరీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ఇష్యూ చేసిన ఆర్డర్లో కనుక టైపింగ్ మిస్టేక్స్ కానీ క్లరికల్ మిస్టేక్స్ తర్వాత ఏమైనా తప్పులు ఏమైనా జరిగినాయి అనుకోండి, ఓకే, అప్పుడు ఈ కెన్ రిప్రజెంట్ ఇలాగ తప్పు మీరు ఇచ్చిన ఆర్డర్లో తప్పు ఉందంటే నా అమౌంట్ అంత లేదు, అసలు పలానా డేటా తప్పు ఉందని చెప్పేసి, అంటే క్లరికల్ మిస్టేక్ జరుగుతాయి కామన్గా. అటువంటి జరిగినప్పుడు మనం రిప్రజెంట్ చేస్తే అది వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్షన్ వాళ్ళు రివ్యూ చేస్తారు. ఆర్డర్ ఇమీడియట్గా ఇంపోజ్ చేసానని చెప్పి చేస్తారు. రివ్యూ ద ఆర్డర్ ఆన్ గ్రౌండ్ ఎర్రర్ ఈజ్ అపారెంట్, ఎర్రర్ కనపడుతుంది కాబట్టి, బట్ కెన్ బి డన్ బట్
వితిన్ 60 days లోపు మాత్రమే అది చెయ్యాలి. ప్రొలాంగ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ మెంట్ టైం స్టిపులేషన్స్ ఎందుకు పెట్టారంటే ఫాస్ట్ గా డిస్పోజ్ అవ్వాలి. టీఆర్టీ టార్గెట్ యాక్చువల్గా ఏంటంటే ఇట్ షుడ్ బి డిస్పోజ్ వితిన్ 6 months. బట్ నవేడేస్ అండ్ ఎక్సెన్సీస్ సో మెనీ కేసెస్ అన్ని కూడా అక్కడ కూడా మౌంట్ అయిపోతున్నాయి కాబట్టి డిలే అవుతుంది. అదర్వైజ్ ఇట్ షుడ్ బి వెరీ ఫాస్ట్ డిస్పోజ్, ఫాస్ట్ ట్రాక్ judicial system system. Other modes of recovery. If any amount is due from any person to the defendant, the recovery officer may ask such person by giving a notice in writing to pay that amount to the recovery officer and not to the defendant. ఒకవేళ కనుక ఎనీ అమౌంట్ ఆఫ్ ద డ్యూ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఇతను కట్టాల్సింది, సపోజ్ మన బారోయర్ ఉన్నాడు, బారోయర్కి ఎవడో కట్టాల్సిన బాకీ ఉంది, ఓకే అంటే వాడు ఏదో ఫర్మ్ కావచ్చు మరొకటి అయినా కావచ్చు. సో వాడికి న్యాచురల్గా ఏంటంటే తిరిగికుండా వాడు వచ్చి కట్టడానికి ప్రయత్నం చేసేయడం కాదు. అది డిపెండెంట్ కి అంటే బారోయర్ కి రావడానికి బారోయర్ అకౌంట్ తీసుకోవడానికి. ద రికవరీ ఆఫీసర్ మే ఆస్క్ సచ్ పర్సన్. అటు మన ఆర్సీ ఉన్నాడు కదండి రికవరీ ఆఫీసర్, అతని డ్యూటీ ఏంటంటే వచ్చిన అమౌంట్ అన్ని సెటిల్ చేసి ఆ బ్యాంక్ లో ఉన్న లోన్ క్లియర్ చేయాలి. అవసరం అయితే సేల్ చేయాలి, అవసరం అయితే సీజ్ చేసుకోవాలి, ప్రాపర్టీలు మూవ్స్ అన్ని కూడా అన్ని చేయాలి. ఆ అసైన్మెంట్ లో ఎవరైనా సరే ఇతను బారోయర్ అకౌంట్ కట్టడానికి వస్తే కనుక అతనికి చెప్పి రీజనబుల్ నోటీస్ ఇవ్వాలి అతనికి రికవరీ ఆఫీసర్ ఇచ్చి, సో అండ్ సో ఇతను డిఆర్డి పరిధిలో ఉన్నాడు, సో ఇతనికి అమౌంట్స్ అన్ని కూడా వర్తించు అన్ని కూడా నాకే పే చేయాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ అమౌంట్ అతను తీసుకోవాలి. తీసుకుని దాన్ని హీ విల్ టేకప్ దట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దట్ అమౌంట్ రికవరీ నాట్ ద ఎట్టి పరిస్థితుల్లోనే బారోయర్ కంటే డిపెండెంట్ కి ఇవ్వకూడదు అదర్ పర్సన్స్. నెక్స్ట్ రికవరీ ఇది ఎక్కడ వస్తుందంటే మీకు ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్సాల్వెంట్స్ కూడా ఇదే వర్తిస్తారు. ఎవడైనా సరే పర్సన్స్ ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ అయిపోయారు అనుకోండి, డిక్లేర్ అయిపోయినట్టు బ్యాంక్ తెలుస్తుంది అనుకోండి, అప్పుడు కనుక ఆ తెలియని వాళ్ళు ఎవరో వచ్చి డబ్బులు కట్టడానికి వచ్చారనుకోండి, ఆ బ్యాంక్ పర్సన్ అకౌంట్ కట్టడానికి వచ్చారనుకోండి, కరెంట్ అకౌంట్ లేకపోతే ఏదైనా కావచ్చు, ఇమీడియట్ గా మనం ఏం చేస్తామంటే అది ఇన్ఫార్మ్ చేస్తాం అతనికి చేసి మనం వీ షుడ్ నాట్ టేక్ దట్ అమౌంట్ టు ద క్రెడిట్ ఆఫ్ దిస్ బారోయర్ అకౌంట్ డైరెక్ట్లీ. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ రిసీవర్. కోర్ట్ అపాయింటెడ్ పర్సన్ ఉంటాడు కదండి ఇన్సాల్వెంట్ అయినప్పుడు, ఆ రిసీవర్ కి ఇన్ఫార్మ్ చేసి అతనికి ఇస్తాం అమౌంట్. ఎందుకంటే హీ హ్యాస్ టు సెటిల్ దట్ మ్యాటర్ ఆఫ్ దిస్ ఇన్సాల్వెంట్ పర్సన్ కాబట్టి. అలాగే ఇక్కడ కూడా రికవరీ ఆఫీసర్ హ్యాస్ ఆల్సో పవర్స్ టు సేల్ దట్ మూవబుల్ ప్రాపర్టీ బై డిస్టైంట్ అండ్ రికవర్ దట్ అమౌంట్ ఇన్ ద సేమ్ మ్యానర్. ఇది కూడా అంతే, మూవబుల్ సిచ్యువేషన్ లో కూడా అతను డెసిషన్ తీసుకుని సేల్ చేసేసి అడ్జస్ట్ చేసుకుంటాడు. డెట్ డ్యూ ఫ్రమ్ ద డిపెండెంట్ ద బ్యాంక్ ఈస్ ట్రీటెడ్ యాజ్ on par with IT areas and can be recovered like the areas under that income tax. Income tax ఎంత పవర్ఫుల్ పవర్స్ ఉంటాయో, ఎక్స్ట్రీమ్ పవర్స్ టు అటాచ్ అండ్ రికవర్ దట్ అమౌంట్స్, అలాగే ఈ డెట్ డ్యూ ఫ్రమ్ ద డిపెండెంట్ టు ద బ్యాంక్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ ఆన్ పార్. అలాగే మనం అటాచ్మెంట్ తీసుకుంటాం. అటాచ్ చేసి తీసుకునే పవర్స్ డిఆర్పి పర్సన్ తరఫున రికవరీ ఆఫీసర్ ఉంటాయి. ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై ద ఆర్డర్ ఆఫ్ ద రికవరీ ఆఫీసర్. ఒకవేళ రికవరీ ఆఫీసర్ కనుక అటెంప్ట్ చేసి రికవర్ చేసే ప్రాసెస్ లో కనుక ఓకే తనకి ఏమన్నా నచ్చకపోతే కనుక హీ మే అపీల్ విత్ ఇన్ 30 days టు ద ట్రిబ్యునల్. ఆ పర్సన్ అంటే అన్యాయం జరిగిపోతుంది, నాకు ఇలాగ చేస్తున్నా అలా చేస్తున్నా అని చెప్పేసి రికవరీ ఆఫీసర్ చేసే ప్రాసెస్ కనుక అతను అదంటే ఒకవేళ ఎందుకంటే సమ్టైమ్స్ ఏదో అమ్మేయాలన్న ఉద్దేశంతో రికవరీ ఆఫీసర్ తక్కువగా అమ్మేసాడు అనుకోండి, దట్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు దట్ బారోయర్. ఎందుకంటే మార్కెట్ లో దాని వాల్యూ ఉంది, ఉన్నప్పుడు 50 లక్షలది నీకు 30 లక్షలకి అమ్మేద్దాం అని చెప్పి ట్రై చేస్తే అతను ఎదుగుకుంటాడు. సో అటువంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటాయి కనుక హీ కెన్ అపీల్ విత్ ఇన్ 30 days టు ద ట్రిబ్యునల్ కి చేసుకోవచ్చు. బట్ ఓన్లీ టైమ్ ఈస్ 30 days. Hence, the order of the recovery officer may be either confirmed or modified or set aside. ఆ రకంగా ఏంటంటే రికవరీ ఆఫీసర్ అనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అనేది చేయొచ్చు, అంటే ఎవరికైతే అపీల్ చేసుకునే ట్రిబ్యునల్ అతను కన్ఫర్మ్ చేయొచ్చు, లేదంటే మాడిఫై అనేది చేయొచ్చు, లేదంటే సెట్ aside అది పక్కన కూడా పెట్టచ్చు, డిపెండింగ్ అపాన్ దట్ సిచ్యువేషన్ అండ్ వెర్షన్ ఆఫ్ దట్ డిపెండెంట్ బారోయర్. Next, power of a tribunal to issue RC. If decree or order is not yet executed, the decree holder may apply to the tribunal for issue of recovery certificate. Suppose ఇప్పుడు డిగ్రీలో ఉందనుకోండి, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ ఇచ్చేసారు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈపీ ఫైల్ చేయలేదు, ఇంకా ప్రాసెస్ లోనే ఉంది,
ఓకే, అటువంటప్పుడు ద డిగ్రీ హోల్డర్ మే అప్లై టు దట్ ట్రిబ్యునల్. అంటే జనరల్గా ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ 93 సెన్స్ చెప్తున్నాం. ఆ టైంలో కనుక సివిల్ కోర్ట్స్ లో పెండింగ్ ఉండి ఈ హై హ్యూజ్ అమౌంట్స్ పెద్ద అమౌంట్స్ అటువంటిప్పుడు అది ఇంకా ఎగ్జిక్యూట్ చేయకుండా అలా ఉంటే కనుక అప్పుడు ఎలాగ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వచ్చింది కదా దానికి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, డిఆర్టీకి మనం ఫైల్ చేస్తాం రికవరీ సర్టిఫికేట్ కోసం. ఇంకా లేట్ అవుతుంది కాబట్టి అందులో. సో అది పవర్ టు ట్రిబ్యునల్ టు ఇష్యూ ఆర్సీ. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. Withdrawal of that original application before the DRT under the DRT Act is not a precondition for taking recourse to that SARFAESI Act. ఇక్కడ withdrawal of the original application from before the DRT under the DRT action is not a precondition for taking recourse to the SARFAESI Act. అంటే ఏంటంటే DRT లో మీరు ఫైల్ చేశారు, ఓకే, ఫైల్ చేసిన తర్వాత ఈ లోపలనే ఎందుకు మనకు డిఆర్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, డైరెక్ట్ గా మన SARFAESIలోకి వెళ్ళిపోవచ్చు కదా, మనకు ఆల్రెడీ పవర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి యూ కెన్ గో. అది మీకు అక్కడ మీకు ఇందులో మేము డిఆర్టీ ఇచ్చేసాం కాబట్టి మనం అది కంప్లీట్ అయ్యేదాకా మనం తన జోలికి వెళ్ళడానికి లేదు, SARFAESI ఎన్ఫోర్స్మెంట్ మనం చేయడానికి లేదు అనేది ఏం లేదు. వీ కెన్ ప్రొసీడ్ ఇన్ ద SARFAESI ఆల్సో ఈవెన్ ఇఫ్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ దట్ డిఆర్టీ ప్రాసెస్. అది దట్ ఈస్ కాల్డ్ ది డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఎలక్షన్ అంటే యు ఆర్ సెలెక్టింగ్ దట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం SARFAESI యాక్ట్ గురించి ఇన్ డీటెయిల్, ఫుల్ డీటెయిల్ మాట నేర్చుకుందాం. ఇందులో ఏంటంటే ఒకటి, మీ వర్కింగ్ ఏరియాలో యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. ఒకటి. రెండు ఏంటంటే ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ మే బి యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రమోషన్స్ యాజ్ వెల్ యాజ్ ద AAPCA. ఓకే, ఇట్ ఈస్ ఎ కామన్ టాపిక్ ఫర్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ది SARFAESI యాక్ట్ గురించి చూస్తే కనుక వాట్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ ది SARFAESI దట్ ఐ ప్లేస్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002. Okay. ఇందులో ఏమేమి ఉన్నాయి, వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we shall know. First of all, introduction and definitions in that SARFAESI Act. I will explain one by one. And regulations and enforcement of this act, how it will be, including that means SARFAESI and the enforcement ఎలా చేస్తాం, సెక్యూరిటీ సెంట్రల్ రిజిస్ట్రీ ఏంటి, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ దిస్ సెంట్రల్ రిజిస్ట్రీ, అండ్ వాట్ ఆర్ ద పెనాల్టీస్ విల్ బి ఇంపోజ్డ్, అండ్ అదర్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా నేర్చుకుంటామండి. నెక్స్ట్, SARFAESI అనేప్పటికీ అసలు యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఎంటైర్ ఇండియా. అంటే ఇప్పుడు 370 ఉంది, ఆర్టికల్ 370 అనేది తీసి పడేసాం కాబట్టి ఇంకా అన్ని ఒకటే కాబట్టి ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎంటైర్ ఇండియా. అండ్ తర్వాత దీనికి సపోర్టింగ్గా మనం ఏం చేస్తామంటే సెంట్రల్ రిజిస్ట్రీ అనేది కూడా సెటప్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్, రికన్స్ట్రక్షన్ అండ్ క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ థింగ్ I want to explain why it is more important for us in the banker కి మనకి ఏ రకంగా ఇది చాలా ఉపయోగపడేది అంటే ఇట్ ఈజ్ ఒక వజ్రాయుధం లాంటి. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఎవరైనా లోన్ కట్టలేదు అనుకోండి, బారోయర్స్ అప్పు తీసుకున్న తర్వాత లోన్ కట్టకపోతే డిఫాల్ట్ అయితే కనుక మనం నార్మల్గా విల్ గివ్ ఏ నోటీస్, డిమాండ్ నోటీస్ ఇస్తాం. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక we shall go for that legal notice. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ దట్ ఫైలింగ్ ద సూట్ ఇన్ ద సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ చేసిన తర్వాత సివిల్ కోర్టు డిస్కషన్స్ మామూలుగా దట్ మీన్స్ హియరింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వాడి వెర్షన్ వాడు చెప్తాడు, బ్యాంకుల వెర్షన్ బ్యాంకులు చెప్తాడు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇలాగా మీకు టైం అనేది ఎక్కువ దీంట్లో వేస్ట్ అవుతా ఉండేది సివిల్ కోర్ట్స్లో. దట్టు ఎప్పుడైతే అమౌంట్స్ అనేది చిన్న చిన్న అమౌంట్ కూడా ఈవెన్ 5,000, 4,000, 1,500 అయినా సరే తప్పదు, ఇంకా కోర్టుకి వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. రెమిడియల్ స్టెప్స్ ఇన్ ఓన్లీ త్రూ కోర్ట్ ఓన్లీ. వీ కెనాట్ హ్యావ్ ఎనీ అదర్ టూల్స్ ఫర్ రికవరీ ఆఫ్ డిఫాల్ట్ డ్యూస్. దీనికి ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ చిన్న అమౌంట్లన్నీ కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది సివిల్ కోర్ట్స్లో మౌంట్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటాయి. అంటే 9 lakhs, 10 lakhs, 15 lakhs అటువంటి అన్ని కూడా వెనక్కి పడిపోతాయి. మనమైనా సరే కౌంటర్స్ ఉన్నాయి కూడా, దే ఆర్ ఆల్ బ్యాంకర్స్.
మీకు ఏమవుతుంది, సపోజ్ మీకు క్యాష్ రిసీట్స్ దగ్గర మీరు చిన్న చిన్న 500, 100 కట్టేవాడు 10 మంది ఉన్నారనుకోండి, వెనకాల 10 లక్షలు కట్టేవాడు ఉన్నాడనుకోండి, ఎలా ఉంటుంది మనకు ఆ సీన్ చూడండి ఒకసారి. వాడేం మనకి వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ద పర్సన్ హూ ఈస్ కమింగ్ టు అవర్ బ్యాంక్ ఫర్ రిమిటింగ్ ఆఫ్ ఏ బిగ్ అమౌంట్. బట్ బికాస్ ఆఫ్ దీస్ స్మాల్ రిసీట్స్ వీ కెనాట్ డూ ద సచ్ థింగ్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా బైపాస్ చేసి మేనేజర్ తీసుకెళ్ళి సెపరేట్ కౌంట్ చేసి, లేకపోతే సాయంత్రం రండి సార్ మీకు అన్ని చేసి పెడతామని చెప్పేసి సమ్ స్పెషల్ సర్వీస్ మనం చేస్తాం. ఎందుకంటే టు సేఫ్ గార్డ్ దట్ బిగ్ డిపాజిటర్స్. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న ఈ లోన్స్ వల్ల, ఓకే, కేసెస్ వల్ల ఏమవుతుంది, మనకి పెద్ద పెద్ద రావాల్సిన పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అవుతుంటాయి, అంటే డిలే అయిపోతూ ఉంటాయి ప్రయారిటీలో. ఎందుకంటే కేసు 1 నెంబరింగ్ ఇచ్చేస్తారు కాబట్టి సివిల్ కోర్టులో ఆ నెంబరింగ్ ప్రకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోతా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ బ్లాక్ అవ్వడంతో వేరే ఆప్షన్ లేక దెన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ డిఆర్టీ అనేది పెట్టారు, అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, అంటే స్పెషల్, అంటే ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్. దానికి 180 daysలో డిస్పోజ్ అయిపోవాలి. దానికి ఏంటంటే పెద్ద పెద్ద అమౌంట్, నవ్ ఇట్ ఈస్ 20 lakhs. ఓకే, 20 lakhs బిలో దట్ ఓన్లీ సివిల్ కోర్ట్స్, అబౌవ్ దట్ ఓన్లీ దట్ ఈస్ డిఆర్టీ టేకప్ చేస్తుంది. అంటే ఏంటంటే ఫాస్ట్ సెటిల్మెంట్. మనకి టికెట్ నార్మల్గా వచ్చేదానికి తత్కాల్లో వచ్చేదానికి తేడా ఉంటుంది చూడండి, బుకింగ్ ఆ రకంగా. సో అది కూడా పని చేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పని చేయట్లేదంటే బికాజ్ ఎందుకు, అక్కడ కూడా మీకు కోర్ట్స్లో ఎక్కువ దట్ ఈస్ టైం అనేది, వర్క్ లోడ్ అనేది పెరిగిపోతుంది. అందు గురించి దాన్ని ఏం చేశారంటే డీలింగ్ చేశారు. దాని గురించి ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ఎక్కడొస్తుందంటే మనకి ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లోనే ప్రాబ్లం వస్తుంది. నేను కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవాల్సి వచ్చేటప్పటికి మనకి టైం పడుతుంది. అదే గోల్డ్ లోన్ అనుకోండి, ఒక నోటీస్ ఇస్తాం, ఆర్నమెంట్స్ అన్ని కూడా పబ్లిష్ చేస్తాం, ఆక్షన్ చేసేస్తారు. అలాగే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి గూడ్స్, కానీ ఇక్కడ అలా కుదరదు కదా. సో దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోథికేషన్, ప్లెడ్జ్. ఆ చార్జెస్కి అయితే ఈజీగా మీరు రియలైజేషన్ అయిపోతుంది. మన లోన్ సెక్యూరిటీస్ రియలైజ్ చేసి మన లోన్కి అడ్జస్ట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి కంపల్సరీ హీ హ్యాస్ టు గో టు దట్ త్రూ కోర్ట్ ఓన్లీ. దాని నుంచి డీలింగ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే అదే బ్యాంక్స్కే ఇచ్చేస్తే పవర్స్ బెటర్ కదా అని ఉద్దేశంతో దే హ్యావ్ ఇంట్రడ్యూస్ ది సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ సర్ఫాసీ. అంటే ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ, దెన్ ఐ విల్ టెల్ what are the eligible norms of coming under the SARFAESI, that means procedure అనేది enforcement అనేది we shall think of later, the importance of that. Okay అండి. Now before that, what is what అనేది crystal clear గా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు క్లియర్గా కనుక అనలైజ్ చేసి చదువుకోగలిగితే మీకు 100 క్వశ్చన్లు 200 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ సైడ్ యూ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మీరు చాలామంది ఏం చేస్తారంటే దీని మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎన్ని క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదామని ఉద్దేశిస్తాడు. 100 క్వశ్చన్లు లేదా 200 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారనుకోండి సర్ఫాసీ మీద, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఇట్? 201 క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, హీ మే నాట్ give the correct answer for that unless he should have a good command on that SARFAESI Act. Borrower అంటే ఏంటి? Borrower అంటే మీకు తెలియదు ఏముంది, ఫైనాన్షియల్, ఎనీ పర్సన్ గ్రాంటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ఎనీ బ్యాంక్. ఓకే, అది మామూలుగా మనం తెలుస్తున్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే లయబుల్ పర్సన్ అయి ఉండాలి, ఫైనాన్షియల్ లయబిలిటీ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ లయబిలిటీ ఎవరికి ఉంటుందండి? అప్పు తీసుకున్నవాడికే కదండి. అప్పు తీసుకున్నవాడికి గ్యారంటీ ఇచ్చినవాడు కూడా లైబులే, ఎందుకంటే వాడు కట్టకపోతే నేను కడతాను అంటున్నాడు కదా. సో గ్యారంటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ బారోయర్. అండ్ అప్పు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో ఫైనాన్షియల్ అసిస్టెన్స్, అతను కూడా బారోయరే. అలాగే ఎవరైతే క్రియేట్ చేశారో మార్టిగేజ్ కానీ ప్లెడ్జ్ కానీ ఎవరైనా క్రియేట్ చేశాడు అనుకోండి సెక్యూరిటీ కింద ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, సో హీ విల్ బి కాల్డ్ ఎస్ ఎ బారోయర్. చూడండి ఇక్కడ ఎన్ని వస్తున్నాయో. సో ఆప్షన్స్లో మీకు ఏంటి పెట్టినప్పుడు మీకు దాని మీద వాట్ ఈజ్ బారోయర్ అనేది, unless you know the correct definition, you cannot give the correct answer. Okay nandi. And the person who becomes the borrower of a security company, reconstruction company, అంటే ఏంటి ఏమవుతుందంటే సెక్యూరిటీ తర్వాత చెప్తాను. సెక్యూరిటైజేషన్ కంపెనీ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే బ్యాంకుల నుంచి
ఈ డెట్స్ అన్నీ తీసుకుంటాయి. లోన్ అకౌంట్స్ అన్నీ కూడా దట్ మీన్స్ లోన్ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ ఏదైతే రైట్ ఉంటుందో అవే సెక్యూరిటైజేషన్ కంపెనీస్కి, రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చేస్తాయి. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో he will be called as a borrower. At the same time, even after the transfer of that accounts to that securitization company also, in the point of in the purview of this company and reconstruction company, that person will be called as a borrower. So, మీకు borrower అంటే చూడండి ఎంతమంది ఆ డెఫినేషన్ ఆఫ్ ద borrower ఎంత బ్రాడ్గా ఉందో. For getting the right of security enforcement under this act, there should be a default committed by the borrower. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకోండి, అంటే ఈ సర్ఫాసీ కనుక ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక, ఈ వెపన్ కనుక ఉపయోగించాలంటే ఆ బారోయర్కి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ హీ షుడ్ బి డిఫాల్టర్. అంతేగాని వాడు ఏదో తీసుకున్న తర్వాత రెగ్యులర్గా కడుతున్నాడు, ఓకే, కట్టినప్పుడు వాడు మనకి డిఫాల్టర్ ఎలా అవుతాడు? డిఫాల్ట్ అంటే ఏంటంటే టైంకి మనం పే చేయాల్సిన టైంకి వాడికి పే చేయకపోతే దెన్ విల్ బి కాల్డ్ ది డిఫాల్టర్. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై ఎన్ఫోర్స్ దిస్ యాక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ అంత మాత్రాన సరిపోతుందంటే కుదరదండి. ఎందుకంటే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకోండి, ఒక నెల డిలే అయింది అనుకోండి, సో యూ షుడ్ నాట్ డూ దట్ వన్. ఆ డిఫాల్ట్ అయ్యాడు కదా అని చెప్పి యూ షుడ్ నాట్ అప్లై దిస్ సర్ఫాసీ. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు అడుగుతూ ఉంటాడు, ఒక హోమ్ లోన్ అకౌంట్ SMA-2లో ఉంది, ఓకే, వెదర్ యూ కెన్ ఇంపోజ్ దట్ సర్ఫాసీ యాక్ట్, అంటే వెదర్ యూ కెన్ టేక్ ద పొజిషన్ ఆఫ్ హిజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, హౌస్ కానీ కమర్షియల్ సైట్ కానీ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు అంటే it should be classified as NPA కింద క్లాసిఫై చేసిన తర్వాతే ఈ ఎన్ఫోర్స్మెంట్కి వాడికి పవర్ వస్తుంది. ఓకే, ఆల్సో ద క్రెడిటర్ మస్ట్ బి ఏ సెక్యూర్డ్ క్రెడిటర్. ఈ థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో వెరీ సెక్యూర్డ్ క్రెడిటర్. వాట్ ఈజ్ మెన్ బై సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే, సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఇతను పెట్టాడో, ఓకే, ఈ పర్పస్ ఆఫ్ దిస్ లోన్, సపోజ్ నేనే ఉన్నానండి, ఒక 10 lakhs నేను బ్యాంక్లో అప్పు తీసుకున్నాను, ఓకే, ఒక బిజినెస్ లోన్కి, ఓకే, లిమిటో లేదా ఇది అనుకోండి, దానికి నా హౌస్ నేను ఒక 50 lakhs ఉండే హౌస్ని నేను మార్టిగేజ్ చేశాను, ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టేకెన్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్ టు మై సన్. నా ఎడ్యుకేషన్ లోన్ కూడా నేను తీసుకున్నాను మా అబ్బాయికి, అదొక 5 lakhs. సో ఇప్పుడు నాది 2 లోన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 10 lakhs నేను తీసుకున్నాను నా బిజినెస్ పర్పస్కి, డైరెక్ట్గా నాకున్న ప్రాపర్టీని ఆ బిజినెస్ లోన్కి మాత్రమే నేను సెక్యూరిటీ కింద ఇచ్చాను. బట్ ఐ హ్యావ్ నాట్ గివెన్ మై ప్రాపర్టీ టు దిస్ ఎడ్యుకేషన్ లోన్ హూ హ్యాస్ టేకెన్ ఫర్ మై సన్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు నా సన్ ఎడ్యుకేషన్ లోన్ డిఫాల్ట్ అయింది, NPA అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంకరు ఈ ప్రాపర్టీని అమ్మి టేకింగ్ పొజిషన్ తీసుకోగలదంటే తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన సెక్యూరిటీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? నా బిజినెస్ లోన్కి మాత్రమే కనెక్ట్ అయ్యింది. సో దెన్ దిస్ అసెట్ ఏదైతే కనెక్ట్ అయిందో అది దట్ విల్ బి కాల్డ్ ఎస్ సెక్యూర్డ్ క్రెడిటర్ టు ద బ్యాంక్. ఓకేనండి, ఎడ్యుకేషన్ లోన్ విల్ నాట్ కమ్ అంటు దిస్. సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ లోన్ కనుక డిఫాల్ట్ అయితే అప్పుడు బ్యాంక్ వెరీ వెల్ కెన్ ఎన్ఫోర్స్ దిస్ సర్ఫాసీ, ప్రొసీడ్ ఎగ్నెస్ట్ మీ ఫర్ taking possession of the property and realizing the sale and whatever it may be. Enforcement antam. But education loan cannot be. So this is the meaning of that secured creditor. ఓకేనండి, ఇంకా జనరల్గా మనం సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటి? ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే కదండి సెక్యూర్డ్ క్రెడిటర్. అది మామూలుగా మనం చదువుకునేది. ఇప్పుడు SAGs ఉన్నాయనుకోండి, SAGs అనేవి అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ సార్. ఎందుకంటే మనం లోన్ ఇస్తున్నాం, ఓ 10 లక్షలు ఇస్తున్నాం, ఆ మెంబర్స్ అందరూ ఏం చేసుకుంటున్నారు? ఏమైనా ఛార్జ్ క్రియేట్ చేస్తున్నారా మనకి? ఏమైనా హైపోతికేషన్ కానీ ప్లిడ్జ్ కానీ ఏమైనా ఇస్తారా? వీళ్ళు ఇంటర్నల్ లెండింగ్ అని చెప్పేసి అందరూ పంచుకుంటూ ఉంటారు. ఓకే, వెర్ ఈజ్ ద హోల్డ్ ఫర్ ఏ బ్యాంకర్? సో ఇట్ ఈస్ ఆల్ అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్. సో దట్ ఈస్ ద బేసిక్ వేరియేషన్ ఆఫ్ ద సెక్యూర్డ్ క్రెడిటర్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్. అండ్ ఇన్ దిస్ సెక్యూర్డ్ క్రెడిటర్ ఆల్సో ఐ హ్యావ్ గివెన్ దిస్ పాయింట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుగురించి నీకు ఎడ్యుకేషన్లోనూ ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఓకేనండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ ఫర్దర్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటప్పటికీ ఏముంది? మామూలుగా డెట్ కానీ రిసీవబుల్స్ కానీ పార్ట్ ఆఫ్ ది సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, ఓకే, అండ్ డెట్ ఆర్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ ఆర్ చార్జ్ ఇన్ ఇమూవబుల్ ప్రాపర్టీ, hypothecation or pledge of movable property, and a loan, and simply nothing but a financial assistance is nothing but a loan against the security. That's all, simple. Against that security, or otherwise
అన్సెక్యూర్డ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఎస్ఐజీ లోన్కి ఇచ్చేది కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్సే, బట్ ఇట్ ఈజ్ అన్సెక్యూర్డ్ అడ్వాన్స్. గోల్డ్ లోన్స్ ఇచ్చామనుకోండి, ఇట్ ఈజ్ సెక్యూర్డ్ అడ్వాన్స్. దట్ ఈస్ ద బేసిక్. అంటే దెర్ ఈస్ సింప్లీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెట్. ఇందులో మనకి ఛార్జ్ క్రియేషన్స్ మనం ఏం చెప్పి కార్ ఇచ్చామనుకోండి హైపోథికేషన్ అని చెప్తాం, గోల్డ్ లోన్ ఇచ్చామంటే ప్లెడ్జ్ అని చెప్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్ ఛార్జెస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ హైపోథికేషన్ ఇన్ ది కంటెస్ట్. హైపోథికేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మనకి ప్లెడ్జ్ తర్వాత వాట్ ఈస్ దట్ లీను, ఇవన్నీ కూడా మనకి తెలుసున్నవే. అవన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో డిఫైన్ చేయబడ్డాయి. కానీ హైపోథికేషన్ అనేది ఈ సర్ఫాసీ యాక్ట్ రానంత వరకు కూడా అది ఎక్కడా కూడా డిఫైన్ చేయబడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపోథికేషన్ వాజ్ నోవేర్ డిఫైన్డ్ ఇన్ దట్ ఎనీ యాక్ట్ అంటిల్ దిస్ సర్ఫాసీ యాక్ట్ కమ్స్ టు ద పిక్చర్. ఓకే, మరి సర్ఫాసీ యాక్ట్ వచ్చిన తర్వాత మాత్రం హైపోథికేషన్ ఎలా వచ్చిందండి అంటే, సర్ఫాసీ యాక్ట్లో ఏం చేశారంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే మనం ఒకవేళ కనుక బారోయర్ కనుక మనకి సెక్యూర్డ్ క్రెడిటార్ కింద అయ్యి ఉండి మన దగ్గర సెక్యూరిటీ కింద మార్టిగేజ్ చేసో లేకపోతే మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాని మీద లోన్ కనుక తీసుకుని అది కనుక కట్టకపోతే ద బ్యాంకర్ వెరీ వెల్ కెన్ గివ్ ఎ నోటీస్ అండ్ టేక్ పొజిషన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తీసేసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఆ రకంగా ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది వచ్చింది. అంటే దీంట్లో మీకు పాయింట్ ఏంటంటే, మామూలుగా అయితే కనుక మనం డైరెక్ట్ తీసుకోవడానికి లేదు. కట్టకపోతే మనం కోర్టుకి వెళ్ళాలి. సార్ ఇది సార్ డాక్యుమెంట్ ఇచ్చాడు సార్, డాక్యుమెంట్ ప్రకారం మాకు కన్సిడరేషన్ ఉంది సార్, కట్టలేదు సార్, దానికి చూడండి సార్ అంటే కోర్టు హీరింగ్ అన్ని చేసిన తర్వాత వస్తుంది. అది నార్మల్ కోర్స్, ఓల్డెన్ డేస్లో ఉండేది, ఇప్పటి నుంచి ట్రెడిషనల్గా ఉండేది. ఇప్పుడు ఈ సర్ఫాసీ యాక్ట్లో ఏమవుతుందంటే, he can directly take position without intervention of the court. That is the only, that's why it is called as a Vajrayudham antam. ఎందుకంటే బెస్ట్ సోర్స్ ఫర్ రికవరీ ఆఫ్ దిస్ డిఫాల్ట్ అమౌంట్స్. ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఎప్పుడైనా టేక్ పొజిషన్ తీసేసుకుంటాం, మనం అమ్మేస్తాం. ఓకే, సేల్ నోటీస్ ఇచ్చి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్ఫాసీ యాక్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది మాత్రం హైలైట్ చేశారు యాక్ట్లో. చేసేటప్పటికి అంత మన బారోయర్స్ కొంచెం మేధావులు కూడా ఉంటారు కదండి ఇందులో. వాళ్ళు ఏం చేశారంటే, ఇదేదో బాగుంది, సపోజ్ ఇక్కడ ఏదో యూనిట్ ఉందండి కంపెనీ, ఓకే, ఏదో సమ్ గ్లాస్ వేర్ సంబంధించిందో లేకపోతే పేపర్ కప్పులు ఏదో పెద్ద యూనిట్ ఏదో ఒకటి ఉంది. ఓకే, అది మనం కట్టబోయి డిఫాల్ట్ అయ్యేటప్పటికి మా సర్ఫాసీ ఉంది కదా అని చెప్పేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కమర్షియల్ కంపెనీ ప్రాపర్టీ కాబట్టి వీ హ్యావ్ టేకెన్ పొజిషన్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. తీసుకున్న తర్వాత ఈ తీసుకునే లోపల ఏం చేసేవారంటే వాళ్ళు తెలివిగా ఆ మిషనరీ లోపల ఉండే స్టాకు, రా మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ చేసేసేవారు. షిఫ్ట్ చేసేటప్పటికి మనకి ఏం చేయాలంటే గోడలోనూ పైన రేక్ షీట్లు ఉండి, అంటే ఏంటంటే దానికి మనకి కోర్టుకి వెళ్ళింది అనుకోండి, కోర్టు ఏం చేస్తుంది, ఈ యాక్ట్లో ఏముందో అదే ఫాలో అవుతానంట. జడ్జిమెంట్ ఏముందంటే జడ్జిమెంట్ అందులో ఉన్న పేపర్ల ప్రకారం నీకు పాలసీ లేకపోతే నీ యొక్క యాక్ట్లో డిఫైన్ చేసిన దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తే తప్ప కొత్తగా ఇవ్వలేరు కదండి వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి కొన్ని కేసెస్ అన్ని కూడా ఫెయిల్ అయ్యి, ఎందుకంటే మేము గుండెకాయ లాంటి మిషనరీ అని ఈపీసీ పట్టుకుపోయి స్టాక్ అంతా కూడా లిఫ్ట్ చేసి పట్టుకుపోయి మనకు ఓన్లీ గోల్డ్లోనూ రేక్ షీట్లోనూ 5 మాత్రం ఆప్ చెప్పి వీడు వేరే చోట అమ్మేసుకునేవాడు. సో ఇలా కాదు, హైపోథికేషన్ అనే క్లాస్ కూడా ఇంక్లూడ్ చేయాలి, దీన్ని కూడా డిఫైన్ చేయాలి అని అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ రకంగా ఏంటంటే హైపోథికేషన్ వాజ్ డిఫైన్డ్. ఇది అడుగుతాడు పాయింట్, వేర్ దిస్ హైపోథికేషన్ చార్జ్ వాజ్ డిఫైన్డ్ అంటే ఇక్కడ మీరు అడుగుతారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సంథింగ్ యాక్ట్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ సర్ఫాసీలో ఇట్ వాజ్ డిఫైన్డ్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఓకేనండి. నెక్స్ట్ ఆరిజినేటర్ అంటే ఎవరు, ఆబ్లిగర్ అంటే. ఆరిజినేటర్ అంటే ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళని మనం ఆరిజినేటర్ అంటాం. ఓకే, బ్యాంక్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది లోను, సో ది విల్ బి కాల్డ్ ఎస్ ఆరిజినేటర్. ఆబ్లిగర్ అంటే ఎవరైతే లోన్ తీసుకున్నాడో, బారోయర్. ఓకే, ఆబ్లిగర్ ఈజ్ నథింగ్ బట్ ఏ బారోయర్. నెక్స్ట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే వాట్ ఈజ్, మీరు డౌట్ ఏంటంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ ఏంటి అంటే, సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే జస్ట్ యు ఆర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్. అంటే సపోజ్ ఒక బ్యాంక్ ఉందండి, ఎక్స్ బ్యాంక్ అన్నది. ఎక్స్ బ్యాంక్ అనేది ఈ ఎన్పిఎస్ఓ లేకపోతే చాలా అడ్వాన్సెస్ అని కూడా బ్యాడ్ అడ్వాన్సెస్ మౌంట్ అయిపోయినాయి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, దాని మీద పెట్టుకునేటప్పుడు ప్రొవిజన్స్ పెట్టుకోవాలి, తర్వాత దాని
అమౌంట్స్ బ్లాక్ అయిపోతాయి కదా. రీపేమెంట్ అంటే ఇప్పుడు మనకు ఒక అసెట్, ఇవన్నీ అసెట్స్, మన లోన్స్ అన్ని నథింగ్ బట్ అసెట్స్ అనేది ఇన్కమ్ జనరేట్ చేయాలి. జనరేట్ చేయకుండా ఐడియల్గా ఉండిపోయినాయి అనుకోండి, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్, వైట్ ఎలిఫెంట్లో ఉంటున్నాయి మన దగ్గర. అటువంటి అప్పుడు ఏం చేస్తాడు, మన బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసుకోవడం కోసం బ్యాంకులు ఏం చేస్తాడు, దెర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ దిస్ బ్యాడ్ డెట్స్. అప్పుడు దేర్ విల్ బి సమ్ అదర్ సోర్సెస్ హూ ఆర్ రెడీ టు పర్చేజ్ యువర్ బ్యాడ్ డెట్స్. సో దట్స్ కంపెనీస్ కాల్డ్ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ అంటాం. ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ ఏం చేస్తారంటే, బ్యాంకులు ఏదైతే సర్ఫాసీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి రైట్ అన్నీ ఉన్నాయో, రెమిడియల్ ఆప్షన్స్ అన్ని బ్యాంకర్కి ఎలా ఉన్నాయో, వీళ్ళ దగ్గర నుంచి ఆ సెక్యూరిటీస్ కంపెనీస్ వాళ్ళు తీసేసుకుని వాళ్ళు బ్యాంకులకు ఉండే రైట్స్ ఆటోమేటిక్గా వాళ్ళకే వచ్చేస్తాయి. వాళ్ళు సర్ఫాసీ ఎన్ఫోర్స్ చేయొచ్చు, వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు రికవరీ మెకానిజం అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ముందు బ్యాంక్ దగ్గర ఉన్న బ్యాడ్ డెట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, ఫండ్స్ వచ్చేస్తాయి కాబట్టి ఆ ఫండ్స్ మళ్ళీ ఫ్రెష్ అడ్వాన్సెస్ కింద మనం ఇచ్చుకుంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ టు ద బ్యాంక్. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు కంపెనీ కింద ఫార్మ్ అయ్యారు కాబట్టి సెక్యూరిటైజేషన్ కంపెనీ కింద వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి సెక్యూరిటీ రికవరీ ఏజెంట్స్ అంటారు, ఆ టైప్లో ఏం చేస్తారంటే, వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ మెకానిజం ఆఫీస్ సెటప్లు పెట్టుకుని వాళ్ళ రికవరీ ప్రాసెస్లోకి వెళ్ళి వాళ్ళు చేస్తారు. మరి ఏంటి అడ్వాంటేజ్ అంటే, బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే, తనకున్న బ్యాడ్ అంతా మురికి చెత్త అంతా వదిలించుకుంటాడు సమ్ డిస్కౌంట్. సపోజ్ 100 కోట్లు ఉందనుకోండి, ఓ 10 కోట్లు ఎంతో పోయిందనుకుంటాడు, 90 కోట్లు అడిగి వచ్చేసింది కదా, దాంతో రోల్ చేసుకుంటా ఉంటాడు, మన క్లీన్ అయిపోతుంది. వాడికి ఏం చేస్తుందంటే, వాడంతా తీసుకుంటాడు, డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి వాడు ఒరిజినల్గా ప్రైస్ వాడు రికవర్ చేసుకుంటాడు. సో ఆడికి అది ఆ 10 crores 1 crore మిగులుతుంది అవుట్ ఆఫ్ దేర్ డిడక్షన్ ఆఫ్ దేర్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. ఓకే, మెయింటెనెన్స్ కూడా. సో దిస్ ఇస్ మ్యూచువల్ అడ్వాంటేజ్. ఓకేనండి. మరి రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటండి అంటే, రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే నథింగ్ బట్ కంపెనీస్ ఉంటాయండి. కంపెనీస్ కూడా మీకు డిఫాల్ట్ అవుతూ ఉంటాయి. వచ్చినప్పుడు వీడు ఏం చేస్తాడంటే, సమ్ వీళ్ళు కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి పవర్స్ ఏంటంటే, ఆర్బీఐ ఇస్తుంది వాళ్ళకి. సో దే కెన్ చేంజ్ దట్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ దే కెన్ గో ఫర్ ఎనీ రెమిడియల్ స్టెప్స్. ఓకే, అంటే మనం స్ట్రీమ్ లైన్ చేయడానికి ట్రై చేసి అవసరమైతే లిక్విడేషన్ ప్రాసెస్కి ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది కంపెనీ. రెండు కలిపే ఈ యాక్ట్లో ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే, ఈ కంపెనీ, ఈ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటీ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఓకే, బట్ ఓన్లీ థింగ్ దట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ యాక్ట్ 1956. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ సెక్యూరిటైజేషన్. హియర్ సెక్యూరిటైజేషన్ గురించి మనం చెప్తే మీన్స్, ఇప్పుడు చెప్పిందే, acquisition of financial assets by the securitization or reconstruction company from the originator, bank. On acquisition of the financial asset, the company becomes the owner of the financial asset. Naturally, owner of the assets ఎవరు, బ్యాంక్. ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో, so the company will be the owner of that assets. అలా at the same time స్టెప్స్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ద లెండర్స్, బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్. అంటే బ్యాంకర్కి ఏదైతే ఉన్నాయో పవర్స్, అవన్నీ కూడా వీళ్ళకే వస్తాయి. అంటే వాళ్ళ చెప్పుల్లో వీళ్ళు అడిగెట్టినట్టే లెక్క. దట్ ఈస్ ద స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ అంటాం. దిస్ ఎక్విజిషన్ కెన్ ఆల్సో బి సెడ్ టు బి యాజ్ ఎ సేల్ ఆఫ్ అసెట్ వితౌట్ రికోర్స్ టు ద పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దిస్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఓకే, బ్యాంకులకి ఏం సంబంధం, వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. తీసుకున్నారు, అది కుళ్ళిపోయిందా మంచిదా అనేది అవన్నీ నువ్వు తీసుకున్నవాడు భరించాలి, నాకేం సంబంధం లేదు. అంటే బ్యాంకులను అమ్మేసింది, సేల్ చేసేసింది. సేల్ చేసేసిన తర్వాత అక్కడ కట్టలేదండి, మరి ఏం చేయాలి, మీకు తీసేసుకోండి, వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇట్ ఈజ్ హీజ్ బాదరేషన్, ఇట్ ఈజ్ హీజ్ హెడేక్. సో ఆ రకంగా ఎక్విజిషన్లో జరిగేది ఏంటంటే, వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. ఈ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్ టు యూ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ సెక్యూరిటీ అగ్రిమెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సెక్యూరిటీ అగ్రిమెంట్? సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, డాక్యుమెంట్స్ under which security interest is created in favor of the security creditor. Simple document. It is nothing but agreement is nothing but a document. ఏ రకంగా తీసుకుంటామంటే, మన ఆరిజినేటర్ దగ్గర నుంచి అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఆ కంపెనీ సెక్యూరిటైజేషన్ కంపెనీ బట్టి తీసుకుంటాడు కదండి. అసెట్స్ అంటే దిస్ మీన్స్ లోన్స్, బ్యాడ్ డెట్స్, వాట్ ఎవర్ ఇట్ మీరు తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు దే విల్ అండర్గో సమ్ అగ్రిమెంట్. అదేంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ సెక్యూరిటీ క్రెడిటర్ ఇస్తాడనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ as సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ రిసీట్. ఇందులో మనకి ఇంకొంచెం డీప్గా కూడా వెళ్ళొచ్చు, అది కూడా చూద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి, సెక్యూరిటైజేషన్ అగ్రిమెంట్ అనేది
ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు. మామూలుగా మన అసెట్స్ తీసుకుంటాం. బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకోటేమో కంపెనీ ఉంటుంది, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఇవన్నీ కూడా ఎక్వైర్ చేస్తారు వాళ్ళు. వాడుకున్న ఎన్పిఏలు, చెత్త చెదారం అంతా కూడా వీడు తీసుకుంటాడు. డిస్కౌంట్ మీద తీసుకుంటాడు, ఏదో రకంగా తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే ఆ అసెట్స్ ఉన్నాయి చూడండి, ఆ అకౌంట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ లోన్స్, అవన్నీ కూడా వీళ్ళకి అంటే కంపెనీకి బ్యాంక్ వాడు అసైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంటుందంటే నీకు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి అసైన్మెంట్ అనేది చెయ్యాలి. ఓకే, అసైన్మెంట్ ఇది నథింగ్ బట్ దిట్ ఈస్ రైట్. దాని మీద హోల్డ్ చేసే హక్కు అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నట్లు లెక్క. ఈ అసైన్మెంట్ గురించి మనం వేరే వీడియో కూడా చేసాము. అందులో మీరు చూస్తే తెలుస్తుందండి అసైన్మెంట్ ఏంటి, లీన్ అంటే ఏంటి, ప్లెడ్జ్ అంటే ఏంటి, హైపోథికిస్ట్ అంటే అనేది టైప్స్ ఆఫ్ చార్జెస్ అనే దాంట్లో మీరు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డీడ్ అనేది ఉంటుంది. డీడ్ అనేది నథింగ్ బట్ అగ్రిమెంట్ లాంటిది అన్నమాట. ఇవన్నీ నీకు అసైన్ చేస్తున్నానని చెప్పేసి అని అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్యూరిటైజేషన్ దాంట్లో అసైన్మెంట్ అనేది రాదు. అసైన్మెంట్ అంటే సింపుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ లోన్ అకౌంట్స్ టు ద కంపెనీ మాత్రం కాదు. అంటే డీడ్ అనేది ఎక్కడ ఉండదు. మరి డీడ్ లేకుండా మన ఇద్దరికి ఎలాగా కుదురుతుందండి, ఎలా బ్రిడ్జ్ అవుతుంది అంటే వీడు ఏం చేస్తాడంటే బ్యాంక్ వాడికి అసెట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, ఇచ్చేస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే దానికి బదులుగా బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇచ్చేస్తాడు. చూడండి అంత ఇంపార్టెంట్ ఇది. ఈ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ సిఐబి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు అసైన్మెంట్ డీడ్ అనేది సెపరేట్గా ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ డీడ్ అనేది ఉండదు. సింపుల్గా వీడి అసెట్స్ వాడికి ఇస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే బాండ్స్ రూపంలో కానీ లేదంటే క్యాష్ రూపంలో ఇవ్వడు, బాండ్స్ రూపంలో కానీ లేదంటే డిబెంచర్స్ రూపంలో కానీ వీడికి ఇచ్చేస్తాడు బ్యాంకర్కి. మరి క్యాష్ రూపంలో కాకుండా బాండ్స్ డిబెంచర్స్ ఇస్తే బ్యాంక్ వాడికి ఏంటో ఉపయోగం, ఫండ్స్ ఇలాగ ఎలాగంటే ఉపయోగం ఉందండి. ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పర్పస్కి ఎలాగో కావాలి, బయట పెడతాడు ఫండ్స్ అని తీసుకొచ్చి. ఆ ఫండ్స్ ఈ రకంగా వచ్చినప్పుడు అవే చూపించుకుంటాడు, వాడికి ఫండ్స్ మిగిలినట్టే కదా లెక్క. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ద బ్యాంకర్. ఓకే, ఇది సబ్జెక్ట్ టు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. దాన్నే మనం అసైన్మెంట్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ వన్ పాయింట్ హియర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే డాక్యుమెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే కనుక కంపల్సరీగా స్టాంపింగ్ అనేది చేయాలి, అంటే స్టాంప్ డ్యూటీస్ అనేది పే చేయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఈ రకంగా చేసే డాక్యుమెంట్కి అంటే బిట్వీన్ దట్ బ్యాంకర్ అండ్ దిస్ వాట్ ఈస్ దట్ కంపెనీ, ఓకే, అగ్రిమెంట్లో అంటే అసైన్మెంట్ అనుకున్నా చూడండి, అసైన్మెంట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్కి డాక్యుమెంట్కి స్టాంపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం మాత్రమే పేమెంట్ చేయాలి. అదొకటే చేస్తే సరిపోతుంది. అంటే మనకి స్టాంప్ డ్యూటీ రెండు రకాలు కూడా చేయొచ్చు. ఇక్కడ స్టేట్ స్టాంప్ డ్యూటీ లాస్ అనేది వర్తించవు, గుర్తుపెట్టుకోండి. స్టేట్ స్టాంప్ డ్యూటీ ప్రకారం వాడు పే చేయాల్సిన పని లేదు. అంటే దట్ ఈస్ నిల్ మాట, జీరో మాట. ఓన్లీ హీ హ్యాస్ టు పే ఎ సింపుల్ స్టాంప్ డ్యూటీ యాజ్ పర్ దట్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ మాత్రమే చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ఎ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ నాట్ కమ్ హియర్, సమ్వేర్ ఎల్స్ ఇట్ మే కమ్. ఓకేనండి. నెక్స్ట్ అయిపోయింది. స్పాన్సర్ అంటే ఎవరు? స్పాన్సర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, కొన్ని గ్రామీణ బ్యాంక్స్ని స్పాన్సర్ కింద ఉంటాయి. ఓకే, గోదావరి గ్రామీణ బ్యాంక్ ప్రీవియస్గా ఆంధ్ర బ్యాంకు స్పాన్సర్ చేస్తుంది. అంటే ఏంటి చేస్తుంది స్పాన్సర్? ఎందుకంటే దే హ్యావ్ సమ్ హోల్డ్ ఇన్ దట్ పర్టికులర్ బ్యాంక్ అండ్ స్టేక్ హోల్డ్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా స్పాన్సర్ని ఎలా అంటాం, సపోజ్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి. అలాగే టాటా సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, అంటే మేజర్ జైంట్ కంపెనీస్ ఉంటాయి చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సబ్సిడరీస్ కింద పెట్టుకుంటా ఉంటారు అన్నమాట. ఆ పెట్టుకున్నప్పుడు అందులో ఏంటంటే నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద సెక్యూరిటైజేషన్. సపోజ్ కంపెనీ ఉందనుకోండి, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, టాటా వాడు వచ్చిన కంపెనీ చేసినప్పుడు 100 కోట్లు కనుక సపోజ్ లెటర్స్ 10 crores తోటి వాడు క్యాపిటల్ పెట్టాడు అనుకోండి. అంటే ఏంటంటే ఆ కంపెనీ యొక్క క్యాపిటల్ 10 crores అనుకోండి.
ఈ ప్రమోటర్స్ ఎవడైతే వీడు చేస్తున్నాడో, ఎవరి కింద అయితే ఈ కంపెనీ ఫామ్ అవుతుందో, ఆ టాటా వాడు నాట్ లెస్ దాన్ 10%, అంటే 1 crore తక్కువ కాకుండా ఇందులో వాడు హోల్డ్ ఉండాలి, స్టేక్ హోల్డ్ ఉండాలి. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎ స్పాన్సర్ అంట. నాట్ లెస్ దెన్, ఈ పాయింట్ ఏంటి, నాట్ లెస్ దాన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఈక్విటీ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. నెక్స్ట్, సెక్యూరిటైజేషన్ కంపెనీ. Securitization company, it deals with the financial assets of the banks. It should obtain certificate of registration from the RBI. Compulsory. What are the securitization company? First of all, financial assets of the bank deals only financial assets. ఇంకా వేరే allegations ఉండకూడదు, వేరే అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఉండకూడదు. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ సెక్యూరిటైజేషన్ కంపెనీ అంటాం. ఫైనాన్షియల్ అసెట్స్తో మాత్రం డీల్ చేయాలి. రెండోది ఏంటంటే, హీ షుడ్ అబ్టైన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ. థర్డ్ పాయింట్ అంటే, ఇట్ షుడ్ హ్యావ్ ఓన్ ఫండ్స్ నాట్ లెస్ దాన్ 2 crores at the time of registration. రిజిస్ట్రేషన్ చేసే టైంకి కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ కంపెనీస్ దట్ మీన్స్ ఆర్ఓస్ రిజిస్ట్రేషన్ చేసే టైంకి ఈ పర్టికులర్ కంపెనీకి నాట్ లెస్ దాన్ 2 crores ఓన్ ఫండ్స్ కలిగి ఉంటాయి. ఓకే, ఇంకో పాయింట్ కూడా ఉంది, యాక్చువల్గా మిస్ అయింది, మీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఉంటుంది. 15% ఆఫ్ దట్ అసెట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్. సపోజ్ బ్యాంక్ ఉన్నది, బ్యాంకులో వాళ్ళు ఒక 10 crores అసెట్స్ వీళ్ళు తీసుకుందామని, అంటే అసెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకేనండి, 10 crores అసెట్స్ అంటే ఇప్పుడు మీకు వాట్ ఈస్ ద అమౌంట్, 15% అంటే ఎంత అండి, 1.5 crores. అంటే ఇక్కడ 15% ఆఫ్ దట్ 10 crores అంటే టోటల్ అసెట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్ 1.5 మాత్రం. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, నామ్స్ ఏం పెడుతున్నాడు, కనీసం ఇట్ షుడ్ హ్యావ్, దట్ కంపెనీ షుడ్ హ్యావ్ నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి, ఓన్ ఫండ్స్ ఉండాలి. అంటే ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అయితే నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఓన్ ఫండ్స్ అయినా ఉండాలి, లేదనుకుంటే ఆర్ 15% ఆఫ్ దట్ అసెట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు బి టేక్ ఓవర్ పర్చేజ్ ఫ్రమ్ దట్ అదర్ కంపెనీ. సో అలాగా, సో విచ్ ఎవర్ ఈజ్ ద మినిమం. ఇది ఉందనుకోండి, ఓకే, దే విల్ టేక్ దిస్ వన్, అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. దిస్ ఈజ్ ఆఫ్కోర్స్ బిట్స్లో మనం నెక్స్ట్ వస్తాయి, వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుందండి. దీని తర్వాత నేను ఏం చేశానంటే బుల్లెట్ పాయింట్స్ కింద ప్లేస్ చేశాను, కాబట్టి యూ కెన్ ఈజీలీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. అండ్ ద రిస్క్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అసెట్స్ విల్ బి ఇంపాక్టింగ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సెక్యూరిటైజేషన్ కంపెనీలో జనరల్గా ఏం చేస్తారంటే, సెక్యూరిటైజేషన్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, బాండ్స్ తర్వాత వాట్ ఈస్ దిస్ డిబెంచర్స్ కింద బ్యాంకుకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ అసెట్స్ అన్ని తీసేసుకుంటారు. ఎవరు, ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీ తీసుకుని ఏం చేస్తుందంటే, ఎగెనెస్ట్ దీస్ సెక్యూర్డ్ అసెట్స్ దే విల్ ఇష్యూ సెక్యూరిటీ రిసీట్స్. సెక్యూరిటీ ఇప్పుడు మనమైనా సరే బ్యాంక్ కూడా ఏం చేస్తాం, మనం కలెక్ట్ చేస్తున్నాం కదండి. మన వెళ్ళి నేను 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 మనం డిపాజిట్ చేస్తున్నాం లేదా బ్యాంకులో, వాడు ఏం చేస్తున్నాడు, ఇగో 6% ఇస్తున్నాను, 7%, 1 year కింద, 2 years కింద అని చెప్పి మనకి రేట్ చార్ట్ ఇస్తున్నాడు, డిపాజిట్ రేట్స్ ఇస్తున్నాడు. దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ టైం అయ్యేటప్పటికి మెచ్యూరిటీ మనం ఆ రిసీట్ పట్టుకెళ్ళిస్తే కనుక మన డబ్బులు మనకి విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్ ఏం చేస్తాయంటే, ఈ కంపెనీస్ ఇవన్నీ చూపిస్తాయి. ఇవన్నీ చూడ, మా దగ్గర ఉన్న సెక్యూరిటీస్, పలానా బెంచ్ సర్కిల్ హౌస్ ఉంది, పలానా చోట ఏమో స్థలం ఉంది, దీని వాల్యూస్ ఇంత అని చెప్పేసి అసెట్స్ అన్ని కూడాను ఆడికి ఇన్వెస్టర్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి ఇవన్నీ ఉన్నాయి, మీకు ఏం పర్వాలేదు, భరోసా ఇచ్చి మీకు ఎగెన్స్ట్ దీస్ సెక్యూరిటీస్ యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెక్యూరిటీ రిసీట్స్ అని చెప్పేసి సెక్యూరిటీ రిసీట్స్ని ఇష్యూ చేస్తాయి. అడిగి కొంత దీని ఇన్వెస్టర్స్కి ఏంటి అడ్వాంటేజ్ అంటే, దే విల్ గెట్ సమ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ అసెట్స్ ఆన్ హోల్డ్. సో దట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దిస్ వన్. ఇక్కడ ఏమవుతుందంటే, ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఒకవేళ కనుక మనం అనుకున్న అసెట్స్ కనుక రియలైజ్ కాలేదనుకోండి, రియలైజ్ కాకపోతే అంటే అమ్ముడవ్వలేదు అనుకోండి, అప్పుడు రిస్క్ ఎవరు భరిస్తారు అంటే కనుక కంపెనీ కూడా భరిస్తాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్కి ఏమీ సంబంధం లేదు, ఈ ఇన్వెస్టర్ నాకేం సంబంధం లేదు, ఆ రిస్క్ అంతా కూడా వీడే భరించాలి.
నాకు టైం కల్లా ఇంట్రెస్ట్ ఎష్యూర్డ్గా నువ్వు చెప్పిన ఇంట్రెస్ట్ నాకు ఇవ్వాలి అని కూర్చుంటారు. మరి ఇన్వెస్టర్స్ అవతల వైపు ఎవరండి అంటే మీరు నేను కాదు, QIBs అంటాం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. దిట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎవరంటే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, ఓకే, అండ్ ఇవన్నీ కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ because there is some norms are there. What is the minimum paid up capital and what is that stipulations they should follow as per the guidelines of the Reserve Bank of India. ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళందరూ కూడా they will be called as a defined qualified institutional buyers అంటారు, QIBs అంటాం. సో వీళ్ళే ఇక్కడ మీకు వీళ్ళకి ఇన్వెస్టర్స్ కింద ఉంటారు. ఓకే, as such there will not be any loss to the company, but this should be disclosed to the investor. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, by the trustees and manage the assets held. The risk of non-realization of the assets will be impacting the investors who are the beneficiaries under the trust. Risk of non-realization of assets. Sorry, RBI can ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కంపెనీ హ్యాస్ ఫార్మ్డ్ డిఫరెంట్ స్కీమ్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు మన మొబిలైజ్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా కంపెనీ డిఫరెంట్ స్కీమ్స్ కింద పెట్టుకొట్టేస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక 100 హోమ్ లోన్ అకౌంట్స్ వాళ్ళు బ్యాడ్ డేట్స్ కొన్నారనుకోండి ఒక బ్యాంక్ నుంచి. అన్ని హోమ్ లోన్ అకౌంట్స్ ఒకలాగా ఉండవు కదండి. ఒకటి మంచి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటాయి హౌసెస్, ఒకటి అక్కడ ఊరు చివరి అక్కడ ఉంటుంది. అంటే ఏది మార్కెట్ వాల్యూ రియలైజబిలిటీ అనేది కొన్ని వాటికి చాలా ఫాస్ట్గాను చాలా రైజింగ్గా ఉంటుంది రియలైజేషన్, కొన్ని వాటికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అందులో గ్రేడింగ్ సిస్టమ్ కింద పెట్టేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ స్కీమ్స్ పెట్టేస్తారు ఎగెన్స్ట్ దిస్ సెక్యూరిటీస్. పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఏదైతే ఎక్కువ ఫాస్ట్ రియలైజింగ్ కెపాసిటీ ఉంటుందో అసెట్, ఆ స్కీమ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది కాబట్టి దే విల్ ఆఫర్ ఓన్లీ లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్. అదే కనుక హై రిస్క్ ఉందనుకోండి దే విల్ ఆఫర్ మోర్ ఇంట్రెస్ట్ రేట్. అలాగే ఏమవుతుందంటే వేరియేషన్స్ కూడా చూపిస్తారు ఇన్వెస్టర్స్కి, ఎవరికి నచ్చినట్టుగా వాడు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే, రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఎవరు భరిస్తారు అనుకున్నాం కదండి. ద క్వశ్చన్ అది ఇంపాక్టింగ్ అయితే ఇన్వెస్టర్స్కి మీద నెత్తి మీదే పడుతుంది. ఎందుకు అలా చేస్తారు అంటే కనుక అన్నిటికీ ప్రిపేర్డ్ అయ్యే వాడు చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈజ్ హిజ్ చాయిస్. దాని గురించి ఈ కంపెనీస్ చేయాల్సిన పని ఏంటంటే, దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు దట్ ఇన్వెస్టర్స్. అంటే ట్రాన్స్పరెంట్గా, ఇదిగో బాబు మీకే చాయిస్, మీ చేతిలోనే పెడుతున్నాం, డిఫరెంట్ స్కీమ్స్ లో పెట్టాం, డిఫరెంట్ అసెట్స్ దాని వాల్యూస్ అన్ని కూడా మీకు ఇలా చూపిస్తున్నాం. కాబట్టి మీకు నచ్చిన ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక దాంట్లో రిస్క్ ఉంటుంది, ఒక దాంట్లో ఉండకపోవచ్చు. దానివల్ల ఏమైనా కనుక లాస్ వస్తే కనుక దట్ ఐ డోంట్ బేర్ దట్ రిస్క్, దట్ ఈజ్ యువర్ పార్ట్ వన్ అని చెప్పేసి మనం ఇన్వెస్టర్స్కి ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దిస్ కంపెనీస్ అనేది ఎవరు క్యాన్సిల్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసే పవర్స్ ఉన్నాయి దానికి. ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే, ఇఫ్ దే హావ్ నాట్ కంపైల్డ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆటోమేటికల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ క్యాన్సిల్ ద లైసెన్స్. ఇప్పుడు ఇవైనా సరే మన బ్యాంకులు అయినా సరే, ఇఫ్ ద ఫాలో ద స్టిపులేషన్స్ మేడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ లాంగ్ యాజ్ దట్ నో ప్రాబ్లం. ఇప్పుడు SLR మెయింటైన్ చేయాలంటే చేయాలి, CRR మెయింటైన్ చేయాలంటే చేయాలి, డీవియేషన్స్ KYC అనేది ఫాలో అవ్వాలి. ఏం చేయలేదనుకోండి ముందు వార్నింగ్ ఇస్తారు, దాని పెనాల్టీ తర్వాత క్యాన్సిల్ చేసి పడుతుంది లైసెన్స్ ఆఫ్ ద బ్యాంక్. అలాగే సేమ్ వే ద RBI కెన్ క్యాన్సిల్ దిస్ లైసెన్స్. ఓకే, ఎక్విజిషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. కంపెనీ కెన్ అక్వైర్ ద ఫైనాన్షియల్ అసెట్ ఆఫ్ ఎనీ కంపెనీ బై యూజింగ్ ఎ డిబెంచర్. ఇదే అనుకున్నదే, డిబెంచర్, బాండ్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ బై ద అగ్రిమెంట్ కన్సిడరేషన్ అనేది చాలా పాయింట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెడ్ బై కన్సిడరేషన్ అంటే ఊరినే బాండ్లు డిబెంచర్స్ మనం ఇవ్వడం కాదు, దే షుడ్ బి సమ్ కన్సిడరేషన్. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి, అదే బ్యాంక్ అవతలకి ఇస్తున్నాడు కాబట్టి వాడికి ఎగెన్స్ట్ దట్ దే ఆర్ గివింగ్ దట్ వాట్ ఈస్ ద డిబెంచర్స్ అండ్ బాండ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మధ్యలో లింకింగ్ ఎక్కడ అవుతుందంటే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది లింక్. సో బ్రిడ్జ్ అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ as a consideration అంటాం. ఓకే, బై ఎంటరింగ్ ఇన్ టు ద అగ్రిమెంట్ విత్ సచ్ ఎ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ యాజ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్. ఈ రకంగా జరిగే ట్రాన్సాక్షన్స్ 2 స్టెప్స్ ఉంటాయండి.
ఒకటి ఏంటంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్. సెకండ్ పాయింట్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్. ఏంటి అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఎలా తీసుకుంటారు అంటే అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే హియర్ బ్యాంక్ నుంచి బ్యాడ్ డెట్స్ అన్ని కూడా కంపెనీ తీసుకుంటాం. ఓకే, తీసుకుంటున్నప్పుడు హోల్సేల్గా తీసేసుకుంటుంది. ఇదిగో ముద్ద ఫిగర్, ఇది 50 కోట్లు లేకపోతే 60 కోట్లు అని చెప్పి తీసుకుంటాం. అంతేగాని ఏ అసెట్ వాల్యూ ఎంత, ఏ అసెట్ వాల్యూ ఎంత అనేది మనం తీసుకోవడానికి కుదరకపోవచ్చు. అంటే సెగ్రిగేట్ చేసి ఈచ్ అండ్ పిన్ పాయింట్ కింద మనం డివైడ్ చేసి చేయలేం. ఓకేనండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఇలా మొత్తం తీసుకుంటున్నప్పుడు సెక్యూరిటీ, వాట్ ఐ మీన్ టు సే, సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేశారు. సెక్యూరిటీ రిసీట్స్, సపోజ్ ఒక అసెట్ ఉందండి, 50 లక్షల హోమ్ లోన్, అంటే హోమ్ లోన్ ఉంది ఒక అసెట్. సో ఇప్పుడు 50 లక్షలు పెడతాడంటే ఎవడు పెడతాడు? అందులో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు పెట్టేవాడు బోలంతమంది ఉంటారు. ఎగెనిస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ 50 lakhs హోమ్ లోన్ సంబంధించిన అసెట్ ఎగెనిస్ట్ గా ఇచ్చే సెక్యూరిటీస్ మీద, సెక్యూరిటీ రిసీట్స్ మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరి యొక్క ఛార్జ్ ఏ రకంగా అన్డివైడెడ్ పోర్షన్ అవుతుంది. అంటే ఎవరికి వస్తుంది కంప్లీట్ గా? 50 లక్షలు పెట్టిన వాడికి ఇది అసెట్ ఆడికి ఇచ్చేస్తాం. అక్కడ దాకా ఎందుకంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్ హౌస్ కి ఒక అపార్ట్మెంట్ కి తేడా అండి, అంతే సింపుల్. ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, నాకు నచ్చింది అనుకుంటే నేను 20 లక్షలు ఇచ్చానంటే 20 లక్షలకు నా హౌస్ నేను తీసేసుకుంటాను, నా పేరు టైటిల్ డీడ్ వచ్చేస్తే ఆ హౌస్ అంతటి మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది. అవసరం అయితే గోడ బద్దలు కొడతాను, లేదా కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, నా ఇచ్చినట్టు చేసుకుంటాను. ఓకే, ఇట్ ఈస్ మై ఫోల్డ్. అదే మీరు అపార్ట్మెంట్కి వెళ్ళండి, అపార్ట్మెంట్లో మీకు అన్డివైడెడ్ పోర్షన్ అంటాడు. అన్డివైడెడ్ అంటే ఏంటి, అందులో కొన్ని మాత్రమే మనకి ఇంచుమించు చెప్పాలంటే మనం కామన్ ఏరియా అంటాం, అన్డివైడెడ్ పోర్షన్ అంటాం. మరి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకు కింద ఉన్నాయని కూడా, మన కింద ఉన్నవాడు మంది కాదు, అది మన పైన ఉన్నవాడు మంది కాదు. ఓకే, 4 గోడల మధ్యలో మనం ఉంటాం. అలాగే బాల్కనీ ఉంటుంది, బాల్కనీ ఒకటే కాదు కదా, మీకు అటాచ్డ్గా ఉండే 10 మంది అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు కూడా నడుస్తారు. సో అందరూ నీ హక్కు ఎంత అంటే ఏం చెప్తాం. అలాగే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్లో కూడా మీకు పార్టీషన్ చేసి అన్ని అగ్రిమెంట్ చేసి ఇస్తాడు, అది వేరే విషయం. ఓకే, అక్కడ మీకు అన్డివైడెడ్ పోర్షన్ అనేది అక్కడ మీకు వస్తుంది. సో అటువంటి అన్డివైడెడ్ పోర్షన్ అనేది ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ? సెక్యూరిటీ రిసీట్ ట్రాన్సాక్షన్స్లో. రెండోది ఏంటంటే ఈ సెక్యూరిటీ రిసీట్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్ పేరులో ఇస్తాం. ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్ అంతే. అదేంది కదా, మనం ఎఫ్డీ వేసామనుకోండి, మన పేరునే కదా ఎఫ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అదే ప్రకారం ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ట్రాన్సాక్షన్ ఈ రకంగా ఇవ్వాల్సి వస్తుందో, ఓకే, ఇది మనకి తలకాయ పోటు అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయాలా లేదా, ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఐ విల్ కవర్ ఇన్ ద లేటర్ స్టేజ్, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ది సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ సూట్, at the time of acquisition if any suit appeal, అంటే ఏంటంటే మనం అసెట్ ఎక్వైరీ చేసే టైం కనుక ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసుకోవాలండి. ఆ పాయింట్స్ ఏంటంటే, బ్యాంక్ దగ్గర నుంచి కంపెనీ వాడు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు తీసేసుకుంటున్నాడు. ఓకేనండి, బ్యాడ్ డెట్స్ అన్ని కూడా తీసుకునేటప్పుడు కొన్ని జరుగుతాయి. అదేంటంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి బ్యాడ్ డెట్స్, కానీ అవి కోర్టులో నలుగుతున్నాయి. ఏమండి, కోర్టులో రన్ అవుతున్నాయి. మరి రన్ అవుతున్నప్పుడు మరి బ్యాంక్ వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కదా, ఇవి కంపెనీకి వెళ్ళిపోతున్నప్పుడు ఈ కోర్టులో జరిగే కేసులన్నీ క్యాన్సిల్ అయిపోతాయా, ఆటోమేటిక్గా సీజ్ అయిపోతాయా అంటే అబ్బో, దట్ విల్ కంటిన్యూ. అంటే ఏంటంటే ఆ ఎక్వైర్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో కంపెనీ వాడు, ఆడు హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడు చూసుకుంటాడు కోర్టుగా. ఇదివరకు బ్యాంకు మేనేజర్ బ్యాంక్ వాడు అటెండ్ అయ్యేవాడు, ఇప్పుడు వాడు అటెండ్ అవుతాడు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే, మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకే ఈ బ్యాంకు వాడు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడు అతనికి. ఏంటంటే నీకు ఇచ్చేస్తాను, లోన్ ఇచ్చేస్తాను, నీకు మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ డెఫినెట్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు యువర్ బ్యాంకింగ్ విత్ మీ అని చెప్పేసి వాడు మేనేజర్ కమిట్ అయిపోయాడు. కమిట్ అయిపోతే మరి వాడు తీసుకున్నాడుగా, మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా, అకౌంట్స్ అసెట్స్ అన్ని కూడా అటువైపు వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ ఏమైనా మరి ఇవ్వాలా కంపెనీ వాడు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో
there is no obligation on the part of the company to fulfill that commitments already made by the bank by that time. చేయక్కర్లేదు. ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ కనుక కనెక్టివ్గా దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇంక ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్, అది ఇస్తేనే కానీ రన్ అవ్వదు అనే కమిట్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఎప్పుడైనా లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ అనేది అతనికి షార్ట్ వచ్చింది, అది కంపల్సరీగా అది ఇస్తేనే కానీ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ వేసి వాడు స్టెబిలైజ్ చేసుకోలేడు వాడి బిజినెస్. అటువంటి సిచ్యువేషన్స్లో అది మాత్రం ఒబ్లైజ్ చేయక తప్పదు అలా మాట్లాడు. సో అది మీకు చాలా క్లియర్గా డిమార్కేషన్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్. అంటే దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమిట్మెంట్స్. అలాగే ఫండ్ బేస్డ్ ఉంటాయండి. ఓకే. ఫండ్ బేస్డ్లో ఏం చేస్తాడు? ఫండ్ బేస్డ్ అంటే ఏంటి? ప్రామిసెస్. నీకు అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తానని చెప్పారంటారు. ఓకే. బ్యాంక్ వాడు గ్యారంటీస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటాయంటే మరి ఇవన్నీ కూడా వాడు తీసుకున్నప్పుడు టేక్ ఓవర్ చేసినప్పుడు వాడికి కమిట్మెంట్ వెళ్తుందా అంటే వెళ్తుంది. ఇట్ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ కనుక ఉంటే కనుక అందులో పార్ట్ ఆఫ్ దట్ కంటిన్యూ అవుతూ ఉంటే వెళ్తాయి. అలా కాకుండా ఫ్రెష్గా కనుక వీడు నాన్ ఫెసిలిటీస్ కనుక ఏమైనా ప్రామిసెస్ కనుక చేసాడు అనుకోండి, ఓకే ఓకే, అటువంటిప్పుడు దట్ విల్ నాట్ బి క్యారీడ్ అవుట్ టు దట్ కంపెనీ. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్. ఇందులో డాక్యుమెంట్స్ ఏమి ఇన్వాల్వ్ అవుతాయి? సెక్యూరిటైజేషన్ ట్రాన్సాక్షన్ అయితే ఆఫర్ డాక్యుమెంట్, డిబెంచరు, అగ్రిమెంట్, సెక్యూరిటీ రిసీట్. ఆఫర్ డాక్యుమెంట్ దేన్ని అంటామంటే ఫుల్ డీటెయిల్స్ అండ్ పర్టికులర్స్ అబౌట్ ద ఫైనాన్షియల్ అసెట్స్. ఏదైనా సార్ హోమ్ లోన్ తీసుకున్నాను కూడా, హోమ్ లోన్ సంబంధించి ఎవరు తీసుకున్నాడు, గ్యారంటర్ ఎవరు, ఎప్పుడు తీసుకున్నాడు, టర్మ్ ఎంత, రీపేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ ఫుల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఆఫర్ డాక్యుమెంట్ అంట. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ డాక్యుమెంట్ నేను కూరగాయలు అమ్మాను అనుకోండి, నాకు కూరగాయలు చూపించి నేను రేట్ చెప్తాను అంతేనా? లేకపోతే నా కూరగాయలు నువ్వు చూపించొద్దు, 2 కేజీలు కావాలంటే 2 కేజీలు నువ్వు డబ్బులు ఇచ్చేసి పట్టుకుపోయి అని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చేసి పంపిస్తానంట. చేయం కదా. ఇది కూడా అంతే. ఆఫర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆఫర్ దట్ డాక్యుమెంట్. నీ దగ్గర ఏమున్నాయి, నీ అసెట్స్ ఏంటి అనేది అవతలకి చెప్పాలి. సో విత్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. లోన్ డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాంక్, ట్రస్టీ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా మనం చెప్తాం. డిబెంచర్. డిబెంచర్ అనుకున్నాం కదండి. డిబెంచర్ అంటే ఏంటంటే వీడు అక్కడ ట్రాన్స్ఫర్ చేసిందంటే అవతలకి డిబెంచర్ ఇస్తాడు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే డిబెంచర్ ఇచ్చేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తాడు. ఎవరు? కంపెనీ వాడు. ఎవరికి? బ్యాంకర్కి. అది దాని మీద కొన్ని కండిషన్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ ఇన్ ద డిబెంచర్ కెనాట్ బి లెస్ దెన్ 1.5% అబౌవ్ ద బ్యాంక్ రేట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంక్ రేట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 5% అనుకోండి, 5 + 1.5 ఎంత? 6.5. 6.5 కన్నా తక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్వైర్ చేసిన కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఆఫర్ చేయకూడదు. తక్కువ చేయడానికి లేదు. అంటే అబౌవ్ దట్ ఓన్లీ దే షుడ్ గివ్ దట్ ఇంట్రెస్ట్ రేట్. అగ్రిమెంట్ ఇట్ ఈస్ విత్ ద ఆరిజినేటర్ టు కంటిన్యూ టు సర్వ్ ద అసెట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్. ఆరిజినేటర్ అంటే అగ్రిమెంట్ ఆరిజినేటర్ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ విత్ ద ఆరిజినేటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉంటుంది. టు కంటిన్యూ టు సర్వ్ ద అసెట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్. ఆ సెక్యూరిటైజేషన్ చేసే సెక్యూరిటైజేషన్ అంటే వాట్ ఇస్ దట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అన్ని కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి దట్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. సెక్యూరిటీ రిసీట్స్ అంటే చెప్పాను, ఇట్ ఇస్ ద ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. మనం ఇచ్చే రిసీట్స్, మన ఎఫ్డి రిసీట్స్ అలాగా వీడి కంపెనీ వాడు ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాడు కదండి. అంటే QIBs, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ రిసీట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్ నోటీస్ టు దట్ ఆరిజినేటర్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఇదేంటండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ బ్యాంకర్ ఉన్నాడు. బ్యాంకర్ ఏం చేస్తాడు? బ్యాంక్లో ఏదో బ్యాంక్ ఉంది, మీరే బ్యాంకు, నేను మీ దగ్గర లోన్ తీసుకున్నాను, కట్టలేదు. కట్టకపోయేటప్పటికి NPA అయిపోయింది. నా లోన్ ఏం చేశారు మీరు? ఎవడో రిలయన్స్ అని చెప్పారు, లేకపోతే వై అన్నవాడికి మీరు అమ్మేశారు నా అసెట్స్. ఓకే, మీరు అమ్మేసిన విషయం నాకు తెలియదు. ఓకే, నేను రేపు పొద్దున డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు ఎవడు కట్టాలి? నేను. మీరు కడితే మీరు ఆల్రెడీ పంపించేశారు అక్కడికి. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మీరు కనుక నాకు నోటీస్ ఇచ్చారనుకోండి, బ్యాంక్ వాడు కనుక నాకు నోటీస్ ఇచ్చాడనుకోండి, ఇదిగో బాబు నీ అసెట్స్ అన్ని కూడా నువ్వు కట్టలేదు, నీ అసెట్స్ అన్ని కూడా మేము అమ్మేసాం, అమ్మేసిన దాంట్లో నీది కూడా ఉంది, పలానా రిలయన్స్ వాడికి వెళ్ళిపోయింది నీది అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, దట్ ఈస్ వన్ సిస్టమ్. రెండోది నోటీస్ ఇవ్వకుండా చేయడు. నోటీస్ ఇస్తే ఏంటి, నోటీస్ ఇవ్వకపోతే. నోటీస్ అంటే ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు నేను మీకు కట్టాను అనుకోండి,
నేను మీకు కట్టాను 10,000 బ్యాంకులో కట్టేశాను. నా పక్కన ఉన్నది నా ఊళ్ళో ఉన్నది బ్యాంక్ మీరే కదా, రిలయన్స్ అంటే బాంబేలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి నేను కట్టను కదా, కట్టేశాను. కట్టేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఎస్ రిసీవ్డ్ అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇస్తారు, డిశ్చార్జ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ద పర్సన్ కంపెనీ ఎవడైతే ఎక్వైరీ చేసాడో వాడు కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఓకేనండి, అంటే రెండు వైపులు డిశ్చార్జ్ అయిపోతాయి. మీరు ఇచ్చినట్టు అవుతుంది, వాడు ఇచ్చినట్టు. అంటే మీ అక్నాలజ్మెంట్ అనేది మీకు వస్తుంది, డిశ్చార్జ్ అనేది వాడు వస్తుంది. అంటే ఇద్దరు కలిపి మ్యూచువల్గా చేసుకోవాల్సిన బాధ్యత. నాకు నోటీస్ ఇవ్వలేదు అనుకోండి మీరు, ఓకే, నోటీస్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాను, నేను మీకు మాత్రమే కడతాను, నాకు వాడితో సంబంధం లేదు. వాడెవడో నాకు తెలియదు, చెప్పలేదు, వాడెవడో నాకు చెప్పలేదు, తెలియదు. లేకపోతే ఇవన్నీ కూడా కోర్టులో స్టాండ్ అవ్వాలి. నీకు నాకు మధ్యలో ట్రాన్సాక్షన్ కాబట్టి నేను నీకు కట్టాను అంతవరకే, ఇప్పుడు నాకు నేను డిశ్చార్జ్ చేసిన నాకు ఇస్తావు. వీడేం చేస్తాడంటే బ్యాంక్ వాడు అవతలకి పంపించుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే రేపొద్దున కంపెనీ వాడు నా మీద ప్రొసీడ్ అయ్యడానికి వాడికి హక్కులు లేవు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం. ఎందుకంటే ఐ హావ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ సేల్ ఆఫ్ అసెట్స్ టు దట్ కంపెనీ. అది ఇక్కడ పాయింట్. ఓకేనండి, దట్ ఈస్ ఇంప్లికేషన్ ఆఫ్ దట్ వితౌట్ నోటీస్ అండ్ విత్ నోటీస్. నెక్స్ట్, అదర్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. కంపెనీ కెన్ యాక్ట్ యాజ్ ఎన్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే కంపెనీ అనేది కంపెనీ ఉండొచ్చు, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ ఉండొచ్చు, లేదంటే కోర్ట్. అంటే 3 కేటగిరీస్ ఉంటాయి అదర్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. కంపెనీ అయితే కనుక బ్యాంక్ కనుక ఏజెంట్ కింద పనిచేయచ్చు. ఏజెంట్ కింద అంటే దాని బ్యాంక్ తరఫున కనుక చేస్తే కనుక ట్రాన్సాక్షన్ అంటే రికవరీ అప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు అసెట్స్ అన్ని తీసేసుకుని, ఓకే, వాడు రికవరీ ప్రాసెస్ అంతా చేసి వీడికి ఇచ్చి వాడి దగ్గర కొద్ది కమిషన్ మిగుల్చుకుంటూ ఉంటాడు. సో దట్ ఈజ్ వన్ సెటప్. దాన్ని మనం ఏం చేస్తామంటే తీసుకోవడం ఏజెంట్ అంటాం. వేరేస్ మేనేజర్ అనే పోర్ట్ఫోలియో కూడా ఉంది. అంటే యాక్ట్ ఏం చెప్తుందంటే యాక్ట్స్ ఎస్ ఎ మేనేజర్. మేనేజర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అసెట్స్కి మేనేజర్ అంటే ద పొజిషన్ ఈజ్ టేకెన్ బై ఎనీ బ్యాంక్ విత్ ఫీజ్ యాజ్ మే బి అగ్రీడ్ అపాన్. ఏదో బ్యాంకు పొజిషన్ తీసుకుంటుంది, ఓకే, అంటే మేనేజర్ బ్యాంకే చేస్తుంది అన్నమాట. బ్యాంక్ చేస్తుంది అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే కంపెనీ వాడు అంటే ఈ అసెట్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి, తోసేసాం, వాడు ఫండ్స్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ ఇద్దరు చేస్తారండి. నీ ఫండ్స్ నేను తీసేసుకున్నాను, కంపెనీ వాడు చెప్తాడు అనమాట, నీ ఫండ్స్ అన్ని నేను తీసేసుకున్నాను. అంటే ఫండ్స్ అంటే ఏం లేదు, నీ అసెట్స్ అన్ని నేను తీసేసుకున్నాను, నీ చెత్త చెదారం అంతాను ఫుల్గా నా దగ్గరికి వచ్చేసినాయి, ఓకే, హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను అని చెప్పేసి వాడికి రికవరీ అయిన దాంట్లో వీడికి ఇచ్చేస్తూ ఉంటాడు కొంత అమౌంట్ కొద్దిగా చెప్పి. ఓకేనండి, దట్ ఈజ్ వన్ సెటప్. అంటే వాడి హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటాడు, అంటే వీడి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది, వాడు చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు, మేనేజింగ్ ద థింగ్స్ అన్ని కూడా బ్యాంక్ వాడు చూసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటంటే ఫండ్స్ వాడికి డబ్బులు వచ్చేసినాయి, ఈ అసెట్స్ కూడా వాడికి ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తాడు. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడాను రికవరీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రికవరీ ప్రాసెస్ అనేది కంపెనీ కనుక చూస్తే కనుక టోటల్గా దట్ మెకానిజం లో పార్ట్లో ద కంపెనీ విల్ బి కాల్డ్ ఎస్ ఎన్ ఏజెంట్. అదే కాకుండా ఈ ప్రాసెస్ అంతా రికవరీ ప్రాసెస్ అంతా కూడా బ్యాంకే స్టిల్ నెత్తి మీద వేసుకుని చేసుకుంటా ఉంటే కనుక దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ మేనేజర్ అంతే. బట్ అల్టిమేట్లీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఎలాగో బ్యాలెన్స్ షీట్ అనేది క్లీన్ అయిపోతుంది, ఎలాగో రావాల్సిన డిబెంచర్స్ అవన్నీ కూడా అవన్నీ మామూలే. బట్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఓన్లీ నేను ఐఎమ్ సేయింగ్ ఏజెంట్ ఎవరిని అంటాం, మేనేజర్ని ఎవరిని అంటాం. అది నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏంటంటే సమ్ టైమ్స్ యాక్ట్స్ యాజ్ ఎ రిసీవర్. అంటే సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఓకే, మేనేజర్ కింద యాక్ట్ చేస్తుంది, ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, అండ్ థర్డ్ రోల్ ఏంటంటే రిసీవర్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. అంటే కనుక ఈ బ్యాంక్ కోర్టు కానీ ఏదైనా కనుక ట్రిబ్యునల్ కానీ అపాయింట్ చేసింది అనుకోండి, అంటే ఈ దగ్గర రికవరీ ప్రాసెస్ అంతా నువ్వు టేకప్ చేయి, నువ్వు చేస్తావు అని చెప్పేసి అసైన్మెంట్ ఇచ్చింది అనుకోండి ఆ కంపెనీకి, అంటే కంపెనీ విల్ యాక్ట్ యాజ్ ఎ రిసీవర్ అపాయింటెడ్ బై దట్ కోర్ట్. అది ఆ రకంగా 3 పాత్రలు కూడా వాడే చేస్తాడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు. ఓకేనండి. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. SARFAESI యాక్ట్ ఎంపవర్స్ బ్యాంక్స్ టు ఎన్ఫోర్స్ సెక్యూరిటీ ఇన్ ద యూనివర్సిటీ వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద సివిల్ కోడ్. ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. ఇక్కడ జనరల్గా చేసి బ్రాడ్గా చెప్పేస్తున్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటైజేషన్లో సర్ఫాసీలో ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఐ డిస్కస్డ్ అబౌట్ ద సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ వాటి యొక్క బౌండెడ్ ప్రాసెస్ అంత ఇప్పుడు బ్యాంక్ అనేది చేయొచ్చు సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్ లేదంటే ఎక్వైరీ చేసిన కంపెనీ అనేది చేయొచ్చు. ఓకే, ఇది ఏంటి వాట్ ఈస్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటే ఎంపవర్స్ ఏ రకంగా వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సివిల్ కోర్ట్ డిఆర్టీ సంబంధం లేకుండా ఫస్ట్ తీసుకోవచ్చు. 60 days నోటీస్ అనేది ఇవ్వాలి. దాన్ని మనం ఏంటంటే డిమాండ్ నోటీస్ అంటాం. ఆస్కింగ్ ద బారోయర్ టు డిశ్చార్జ్ ద ఫుల్ హిస్ లయబిలిటీస్ టు సెక్యూర్డ్ క్రెడిటర్స్. బ్యాంక్ ఇవ్వాల్సిన అమౌంట్లను కూడా ఇచ్చే బాబు అని చెప్పేసి 60 days నోటీస్ ఇస్తాం. డిమాండ్ నోటీస్ అంటాం. అది బారోయర్ షుడ్ రెస్పాండ్ బై రిప్లై ఆర్ మేక్ రిప్రజెంటేషన్ టు ద నోటీస్ సో రిసీవ్డ్ విత్ ఇన్ 15 days. 15 రోజుల లోపల వాడు రెస్పాండ్ అవ్వాలి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి. ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే నోటీస్ పీరియడ్ 60 రోజులు ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది సార్? డేట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ నుంచి. డేట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ నుంచి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. 60 days నోటీస్ అనేది అంటే దాని అర్థం ఏంటంటే 60 days కనుక ఆడు సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, నోటీస్ తీసుకున్న తర్వాత కూడా సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, 60 days కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా బ్యాంక్ ఎన్ఫోర్స్ చేసేయచ్చు. డైరెక్ట్గా వెళ్ళి టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని తీసేసుకున్న రైట్ బ్యాంక్ వచ్చింది. ఈ లోపల పరిగెట్టి కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వడం దిక్కులేదాడు. అది దాని అర్థం. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ నోటీస్. నెక్స్ట్ ఏంటంటే ఇలా నోటీస్ ఇచ్చిన తర్వాత వాడికి ఆప్షన్ ఏంటంటే 15 రోజుల లోపల కనుక వాడికి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే కనుక డిస్కస్ చేయొచ్చు. అంటే హీ కెన్ గ్రీవెన్స్ రిప్లై టు దట్ బ్యాంకర్. నాకు ఇలాగండి అలా అని చెప్పి రిప్రజెంట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆపడానికి లేదు. ఆ 15 రోజుల్లో వాడు ఇచ్చిన రిప్లై కనుక ఓకే, బ్యాంక్ కూడా ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు? ఆ ట్రయల్ వేసి పెట్టుకోవడానికి లేదు. అది సాటిస్ఫై అయితే కనుక ఓకే డిఫర్ చేసేస్తాడు. డిఫర్ చేసి సరేలే కొంత టోకెన్ అమౌంట్ ఏదో కడతానన్నావు కదా, సరేలే డిఫర్ చేస్తానని చెప్పేసి బ్యాంక్ కూడా డిఫర్ చేసేయచ్చు. ఆ ప్రాసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీని డిఫర్ చేసేయచ్చు. లేదు నచ్చలేదు అనుకోండి, వాడు ఏమి కట్టను నాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పాడు అనుకోండి, అది ఎలా కుదురుతుంది? సో హీ కెన్ కంటిన్యూ. కానీ ఏ సంగతి వాడికి చెప్పాలి, అది 1 week. ద బ్యాంకర్స్ రిప్లై పీరియడ్ ఈజ్ 1 week అండ్ ద బారోయర్స్ రెస్పాండ్ పీరియడ్ ఈజ్ 15 days. ఇది వరకు 1 week ఉండేది బారోయర్కి. వాడు ఏం చేస్తారు, నాకు నోటీస్ రాలేదు సార్, ఆ టైంకి నేను లేను సార్, అందు గురించి అక్కడ ఊరు వెళ్ళాను సార్, చాలా షార్ట్ టైం సార్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొరియర్లో కూడా ఒక్కోసారి 3 రోజులు 4 రోజులు పడతా ఉంటుంది. ఏంటి సర్వ్ చేయడానికి నోటీసు. సో ఆ రకంగా డిఫికల్టీస్ తోటి అది పెంచారు, 15 రోజులకి పెంచారు అన్నమాట. సో 15 days హియర్, దేర్ ది బ్యాంకర్స్ రిప్లై 1 week. ఆ రెండు కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూర్డ్ క్రెడిటర్, అదే మీకు ఇచ్చాను. షుడ్ రెస్పాండ్ విత్ ఇన్ 1 week if any representation received from the borrower in response to the notice, even it is not acceptable to him. Next అయిపోయింది. Borrower has always have a right to appeal to the DRT even before that bank's reply, as it is not compulsory after reply from the bank. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ట్విస్టింగ్సే ఉంటాయి అన్నీ కూడా. ఐఏబిఎఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, స్టేట్మెంట్స్ కూడా డైరెక్ట్గా ఉండవు. ఇక్కడ బారోయర్ అనేది డిఆర్టీకి వెళ్ళొచ్చు. డిఆర్టీకి అనేటప్పటికి ఏమవుతుంది, కోర్టు. ఇది జ్యుడిషియల్. డిఆర్టీ సిస్టమ్ అనేది జ్యుడిషియల్. అంటే ఇక్కడ మీకు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చా, లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి? అబ్బాయి కుదరదు. సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్ ఇనిషియేట్ చేసిన వెంటనే బారోయర్కి ఇది అన్యాయం అండి, ఇది నేను చక్కగా మంచి కస్టమర్ని, చక్కగా అన్నీ కూడా ఇప్పుడు దాకా ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేకుండా మేనేజ్ చేస్తున్నాను, నన్ను కొంచెం హెరాస్మెంట్ చేద్దాం అనే ఉద్దేశంతో నా మీద పడకేలా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, ఎవడో కూడా ఉండాలి కదా ఇది చెప్పింది వినటానికి. అందుగురించి దే హ్యావ్ గివెన్ ఆప్షన్ ఆఫ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ లింక్ చేశారు. అదేంటంటే నార్మల్ కోర్ట్స్ కాదు, డైరెక్ట్గా డిఆర్టీకే రిప్రజెంట్ చేయాలి, అపీల్ చేసుకోవచ్చు. ఓకే, అది అతను ఉన్న హక్కు. ఇకపోతే ఇది ఎప్పుడు లోపల చేసుకోవాలనేది ఏం లేదు. ఓకే, అదేంటంటే వాడు నోటీస్ ఇచ్చాడు కాబట్టి ఇన్ని రోజుల్లో చేయాలా లేకపోతే 60 days చేయాలా అనేది ఏం లేదు. వాడు ఎప్పుడైనా చేయొచ్చు. నోటీసు రిప్లై అంటే బ్యాంకర్స్ ఇచ్చేసాడు 15 రోజుల లోపల వాడే ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బ్యాంకర్ గురించి వెయిట్ చేయక్కర్లా, నాకు చాలా అన్యాయం అని చెప్పేసి వీడు వెళ్ళిపోవచ్చు. అంటే హీ డి నాట్ వెయిట్ ద రిప్లై ఫ్రమ్ ద బ్యాంకర్, వాట్ హీ విల్ రెస్పాండ్ అనే దాని గురించి అక్కర్లేదు. లేదనుకుంటే కనుక రిప్లై తర్వాత కూడా వెళ్ళవచ్చు. సో దిస్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ డిఆర్టీకి అపీల్ చేసుకోవచ్చు.
ఇకపోతే if the borrower does not pay in full as per the notice, take possession of the assets of the borrower, including that right of transfer by way of lease, assignment of sale for the realization of the money. ఒకవేళ కనుక బారోయర్ 15 రోజుల్లో రెస్పాండ్ కాకుండా సైలెంట్గా కూర్చుని నోటీస్ కూడా రిసీవ్ చేసుకుని కూర్చున్నాడు అనుకోండి, మనకు 60 days అయిపోయింది అనుకోండి, సో వీ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ అసెట్స్. ఇంకా అందులో ఏం తిరిగేలేదు. దెన్ ఎందుకు తీసుకుంటాం? పొజిషన్ తీసేసుకుని సేల్కి వెళ్ళిపోవడం. వెన్ ద సేల్ ఈజ్ మేడ్, ద అప్రాప్రియేషన్ ఆఫ్ ద సేల్ ప్రాసెస్ రిలీజ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఇకపోతే వదిలేసాను. ఇక్కడ బాగా వస్తే కానీ జనరల్గా ఏంటంటే మనం పొజిషన్ తీసుకుంటాం. జనరల్గా ఏమవుతుందంటే పొజిషన్ తీసుకోవడం అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓకే ఒక నోటీసు దాని మీద అంటిస్తాం. పొజిషన్ నోటీస్ అంటించి మనం పేపర్ కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే సింబాలిక్ పొజిషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇందులో చిన్న టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్స్కి కొంచెం ప్రాక్టికల్గా మనకి 60 days అయిపోయిన తర్వాత ఆటోమేటికల్ విల్ టేక్ ఫుల్ పవర్స్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి మూవ్డ్ ప్రాపర్టీ అయి ఉండాలి, తర్వాత నాన్ అగ్రీ ప్రాపర్టీ ఉండాలి. కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే మనం చేయగలుగుతాం. ఇప్పుడు వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి వాడు థ్రెటన్ చేస్తాడు, మనకి కోఆపరేట్ చేయడు. అంటే ఏంటో వాడు అడమెంట్గా ఉంటాడు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సింపుల్గా నోటీస్ వాడి మీద పేస్ట్ చేసి, ఇంకా వాడు బోండాలు పెడతాడని భయం ఉంటే కనుక విల్ టేక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పోలీస్ ఫోర్స్ అవన్నీ కూడా పెట్టుకుని విల్ టేక్ సింబాలిక్ పొజిషన్. అంటే ఏం లేదు, రికార్డ్ చేస్తాం. వాళ్ళ ప్రెజెన్స్లో మనం వాంటించి మేము పొజిషన్ ఇవన్నీ తీసేసుకున్నాం అని చెప్పేసి అది మనం రికార్డ్ చేసి ఫోటో తీసుకునేవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింబాలిక్ పొజిషన్. అంటే ఫిజికల్ పొజిషన్ తీసుకోలేని పరిస్థితులు. ఓకేనండి. ఫిజికల్ పొజిషన్ మనకి ఇచ్చేసాడు అనుకోండి, గొడవ లేదు, మనమే తీసుకుంటాం, మనం తాళం వేసేస్తాం, మన హ్యాండ్ ఓవర్లో పెట్టి. అది కాని పక్షంలో ఇది జరుగుతుంది. ఓకేనండి. లేకపోతే ఇక్కడ మీకు జరుగుతున్నది ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు 2 న్యూస్ పేపర్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి లోకల్ న్యూస్ పేపర్, ఒకటి నేషనల్ వైడ్గా న్యూస్ పేపర్. రెండిట్లోనూ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఈ రెండిట్లో కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ ఎందుకు ఇస్తున్నప్పుడు పేపర్గా అవుతుంది, 10,000 అవుతుంది, 15,000 అవుతుంది, మరి యాడ్ ఇచ్చినప్పుడు అవుతుంది కదండి. ఈ రకంగా ఎక్కడ ఏ యాడ్ ఇచ్చినా, ఎక్కడ ఏ పేపర్ నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా మనకు అయ్యే ఖర్చు అంతా కూడా మనం రికవరీ చేసుకోవాల్సిందే. బ్యాంక్ మీద ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. That should be recovered from the borrower. It is the expenditure of the borrower only, not ours. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసేసుకున్నాం, పొజిషన్ కూడా తీసేసుకున్న తర్వాత మనం సేల్ నోటీస్ ఇవ్వాలి. 30 days సేల్ నోటీస్ పీరియడ్ ఎంత అంటే 30 days. ఈ సేల్ నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే దట్ ఈస్ ద రికార్డ్ డేట్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, దట్ విల్ కమ్ లేటర్. చదువుతున్నప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే మనం మన మార్కెట్ వాల్యూ అంతా వేస్తాము, తర్వాత కొన్ని పాయింట్స్ కూడా అప్పుడే డిస్కస్ చేద్దాం, అది బెటర్. ఇక్కడ రికవరీ అయిపోయిన తర్వాత కనుక మనకి ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కనుక ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ టువర్డ్స్ ద కాస్ట్, అంటే పేపర్ అంటే కాస్ట్, తర్వాత చార్జెస్, ఎక్స్పెన్సెస్, టువర్డ్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిజర్వ్ చేసుకోవాల్సిన దాని కాస్ట్ అయింది అనుకోండి, అవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, డ్యూరింగ్ దట్ పీరియడ్ ప్రాసెస్ మనం కట్టామనుకోండి, అది కూడా మనం ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ పేజ్లో ఇవన్నీ రికవర్ చేస్తాం. సెకండ్లో ఏం చేస్తామంటే మనం డ్యూస్ రికవర్ చేస్తాం. వాడి దగ్గర నుంచి లోను విత్ ఇంట్రెస్ట్ అన్ని కూడా రికవర్ చేస్తాం. లాస్ట్లో ఏంటంటే సర్ప్లస్ ఏమైనా ఉంటే కనుక వాడి అకౌంట్ మనం క్రెడిట్ చేస్తాం, అంతే. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్, జాయింట్ ఫైనాన్స్ కానీ కన్సార్షియం ఫైనాన్స్ కానీ కనుక నో సెక్యూరిటీ క్రెడిటర్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ ఆఫ్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ అన్లెస్ exercise of such right is agreed upon by the secured creditors representing not less than 3/4 in the value of the defaulted amount on record date. ఇప్పుడు ఏమైందంటే ఒక సెక్యూరిటీ ఉంది, కామన్ సెక్యూరిటీ, ఓ ఫ్యాక్టరీ అనుకోండి. ఆ ఫ్యాక్టరీ మీద 4-5 బ్యాంకర్స్ ఇచ్చారు, కన్సార్షియం అంటాం. ఇచ్చినప్పుడు నలుగురికి డిఫరెంట్ లయబిలిటీస్ అసెట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఒకటి 5 కోట్లు ఇచ్చాడు, 3 కోట్లు ఇచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు, అలా డిఫరెంట్గా against that common security they have given that loan to this particular company. దీని జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్ అంటాం. ఇప్పుడు
వాళ్ళందరికీ కూడా ఎన్పిఎల్ అయినాయి అనుకోండి. కొంతమందికి అవుతాయి, కొంతమందికి ఒకటి కడతాడు, ఇంకోటి కట్టడు. ఇప్పుడు కట్టేవాడు ఆడెందుకు మేల్కొంటాడు, ఆడు బాగానే ఉంది కాబట్టి స్తబ్దుగా ఉంటాడు. కట్టబడినవాడికే ప్రొసీడ్ ఏం చేయాలి, వీడి దగ్గర రికవరీ అని ప్రొసీడ్ అవుతాం. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లీగల్గా మనకి అదే ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు కావాల్సిందంటే 3/4 ద వాల్యూ ఆఫ్ ద డిఫాల్ట్ అమౌంట్. ఎవరైతే కనుక పుల్అప్ చేసుకుని కన్సర్న్స్కి వస్తారో అప్పుడు వాళ్ళు మాత్రమే దే కెన్ గో ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాస్. అంటే ఇప్పుడు నా బాధ ఏముందంటే ఒక 20 కోట్లు ఉంది, నాకు 3 కోట్లే ఉంది నేను ఇచ్చిన అడ్వాన్స్. మిగతా వాళ్ళందరికీ చక్కగా కడుతున్నాడు, నాకు మాత్రం వాడు కట్టట్లేదు, నాది ఎన్పిఏ అయిపోయింది. కానీ I cannot proceed for the enforcement of this SARFAESI against this company assets. ఎందువల్ల నాకున్న పోర్షన్ ఏం లేదు అందులో. టోటల్గా ఎంత 20 లక్షలు ఇచ్చాం, 20 కోట్లు ఇచ్చాం. 20 కోట్లు నాకు కావాల్సింది ఎంత, నాకు రావాల్సింది, నా దగ్గర డిఫాల్ట్ అయింది వాడంతా 3 కోట్లే. అంటే ఇక్కడ నేను పని చేయను, ఇంకొకటి ఎవడో 4-5 కలిసి వాళ్ళకు కూడా అమౌంట్లు అన్ని కూడా ఎన్పిఎల్ అయిపోతే వాళ్ళ అమౌంట్లు కూడా అంత అంటే 15 కోట్ల వరకు. 20 కోట్లు అంటే 15 కోట్ల వరకు ఎంతమంది అయితే పూల్ అయిపోయి ఎన్పిఎల్ అయిపోయి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్, అప్పుడు కానీ దే కెనాట్ ప్రొసీడ్ అగైన్స్ట్ దిస్ కంపెనీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ సర్ఫాసీ. అది పాయింట్ 3/4 వాల్యూ అంటే. రికార్డ్ డేట్ మీన్స్ అగ్రీడ్ అపాన్ ద సెక్యూరిటీ డేటాస్ రిప్రజెంటింగ్ నాట్ లెస్ దాన్. అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఎవడైతే ఇనిషియేట్ చేద్దాం అనుకోండి, ఈ రోజు చేద్దాము అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు కదండి, మనం వెళ్ళాలి అని చెప్పేసి కన్సెస్కి వస్తారు కదా, ఆ డేట్ని మనం రికార్డ్ డేట్ అని అంటాం. నెక్స్ట్, in normal course, if the borrower is a company under winding up process, the dues payable to the workman have pari passu charge with the secured creditors. But in SARFAESI, this is not so. It is an exception to this act. What is the meaning of this one? అంటే ఏంటంటే, see here, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో మీరు కట్టలేదని చెప్పి మీరు సెక్యూరిటీ క్రెడిటర్ కదా, మీరు బ్యాంకరు వెళ్ళిపోతున్నారు, వాడి అసెట్స్ అన్ని మీరు సీజ్ చేసుకుని అమ్మేద్దాం అని చెప్పి అమ్మేస్తారు, బాగానే ఉంది. ఈ లోన్ పోర్షన్ ఒక 3 కోట్లు ఎంతో ఉంది, కానీ అందులో పెట్టుబడి పెట్టినోడు ఉన్నారుగా షేర్ హోల్డర్స్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ లోన్ మీరు తీసేసుకుంటే కుదురుతుందా అనుకున్నప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఈ రకంగా మన కంపెనీ కనుక దానంతట అది లిక్విడేషన్లోకి వెళ్తే కనుక ఓకే, అప్పుడు నార్మల్ కోర్సులే కనుక బారోయర్ కనుక ఒక కంపెనీ అయితే కనుక వైండింగ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటే డ్యూస్ పేబుల్ టు ద వర్క్ మ్యాన్ హ్యావ్ పారీ పర్సూ చార్జ్ విత్ ద సెక్యూరిటీ క్రెడిటర్స్. అంటే సెక్యూరిటీ క్రెడిటర్స్ అంటే ఆ కంపెనీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంపెనీలు ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వస్తే వాళ్ళు కూడా లైబులే కదా, అంటే వాళ్ళు కూడా కంపెనీ లైబులే. అంటే ఈ క్యాపిటల్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి లైబులే కంపెనీ, అండ్ దిస్ ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకి లైబుల్. ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే పారీ పర్సూ అని చెప్పి అంటే ఏంటంటే ప్రపోర్షనల్ ఛార్జ్. అంటే వాడి దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ ఎంతో చూస్తాం, లైబిలిటీస్ ఎంతో అని చూస్తాం. సపోజ్ లైబిలిటీస్ 100 అనుకోండి, అసెట్స్ 50 కోట్లు వస్తుంది అనుకోండి, అంటే ఏంటి, రూపాయికి ₹10 చొప్పున మాత్రం సెటిల్ చేయగలుగుతారు, అంతకన్నా చేయలేరు కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ లెస్ అసెట్స్ దేర్ మోర్ లైబిలిటీస్. ఓకే, అదే ప్రాసెస్ కనుక ఇక్కడ వస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్ఫాసీ, అంటే ఇట్ ఈస్ ఎక్సెప్షన్ టు దిస్ యాక్ట్. అంటే ఏంటి, సర్ఫాసీ ఓన్లీ సోల్గా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళు రావాల్సిన డబ్బులన్నీ తీసేసుకుని మిగతాయి కావాలంటే ఆ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ కోర్సులో వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సర్ఫాసీ యాక్ట్ అయితే కనుక ద ప్రాసెస్ ఈజ్ పారీ పర్సూ, అందరూ సమానంగా పంచుకోవడమే ఉన్నది. అలా కాకుండా సర్ఫాసీలో ప్రొసీడ్ అయితే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ విల్ బి సర్ఫాసీ. ఓకే, ఎవడైతే సెక్యూరిటీ క్రెడిటర్స్ ఉన్నారో వాళ్ళకి సెటిల్ చేసేస్తారో, మిగతాది మిగిలిందంటే ఇన్వెస్టర్స్ అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకే వస్తాయి. ఆఫ్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాసీ ఇఫ్ స్టిల్ డ్యూస్ ఆర్ ఎగ్జిస్ట్, ఇది కూడా పాయింట్, ఎన్ఫోర్స్ చేసేసారు సర్ఫాసీ, ఓకేనండి. 10 లక్షలు ఒక 2 కోట్లు బకాయి డెట్, ఆ బకాయి అయితే కనుక వాడికి అమ్మేస్తే, ప్రాపర్టీ అమ్మేస్తే 1,50,00,000 మాత్రమే వచ్చింది, మిగతా 50 లక్షలు స్టిల్ పెండింగ్. అప్పుడు ఏం చేయాలి, ఇంకంతేనా అంటే కుదరదు. దే కెన్ ప్రొసీడ్ అదర్ ఆప్షన్స్ రిమైనింగ్ ఫర్ దిస్ రిమైనింగ్ బ్యాలెన్సెస్. అది 50 లక్షలు అనేది ఎప్పటికి ఏమవుతుంది, అబౌవ్ ది సీలింగ్ ఆఫ్ 20 lakhs కాబట్టి డిఆర్టీకి వెళ్ళిపోతుంది,
సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద 20 lakhs అంటే దట్ విల్ గో టు ద సివిల్ కోర్ట్. అంతే, యాజ్ యూజువల్గా మనం ఓల్డ్ ట్రెడిషనల్ రికవరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, apart from the secured assets, secured creditors holding security by way of a pledge of any mobile possession cases, secured creditors are entitled to sell the pledged goods or possessed against the guarantor to recover the defaulted loan without any initiation of any action against the security assets. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సర్ఫాసీకి ఆధార్ ఛార్జెస్ కి కనెక్షన్ లేదండి. ఇప్పుడు సర్ఫాసీ ఉంది, ఇప్పుడు అక్కడ అందులో మీకు ప్లెడ్జ్ ఏముంది అనుకోండి, గూడ్స్ కనుక ప్లెడ్జ్ చేసి ఉన్నాయనుకోండి, ఓకే, ప్లెడ్జ్ చేసినప్పుడు యాజ్ పర్ దిస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లెడ్జ్ అనేటప్పటికి మీ పొజిషన్లో ఉండే గూడ్స్ మీరు అమ్మేసుకోవచ్చు. ఓకే, అలాగే హైపోథికేషన్, మీకు యూ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ఎనీ మూవబుల్ అసెట్స్ అండ్ యూ కెన్ సెల్ దట్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. ఇప్పుడు సర్ఫాసీ ఇనిషియేట్ చేశాం కాబట్టి ఆ ప్లెడ్జ్, హైపోథికేషన్, నార్మల్ కోర్సులో రికవరీ ప్రాసెస్ అనేది పనికిరావు అనుకోవడానికి లేదు. దాని దారి దాందే, దీని దారి. అంటే ఏంటంటే ఇది అంతా మీకు సెటిల్ అవ్వడానికి సపోజ్ లెటర్సే 6 months పడుతుంది అనుకోండి, ఏంటి ఈ సేల్ పట్టి పొజిషన్ తీసుకుని సేల్ నోట్ తీసుకుని ఎన్ని అవుతుంది అనుకోండి, ఆల్రెడీ వాడి దగ్గర ఏదో ఫెర్టిలైజర్స్ లేకపోతే వాట్ ఈస్ దట్ బ్యాగ్స్ లేకపోతే స్టాక్ ఏమైనా ఉందనుకోండి, ఓకే, ఈ సర్ఫాసీతో సంబంధం లేదు, ఈ ప్రాసెస్ ఎలాగో టైం పడుతుంది. ఈ లోపల మీకు యాజ్ పర్ దిస్ ప్లెడ్జ్ ఛార్జ్ ఉంది కదా, దాని ప్రకారం యూ కెన్ టేక్ పొజిషన్ అండ్ సెల్ ద గూడ్స్ బికాజ్ యూ ఆల్రెడీ గివెన్ ద నోటీస్. అది ఇప్పుడు మెరైన్స్ గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ లోన్ ఫ్రిడ్జ్ ఉంటుంది, అంటే మీరు ఏం చేస్తున్నారు, వాడు కట్టలేదని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తున్నారు, అதாவது గోల్డ్ అని ఆక్షన్ చేస్తున్నారు లేదా పేపర్ నోటీస్ ఇచ్చి. అలాగే ఇది కూడా చేసేయచ్చు, అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇకపోతే ఇక నోటీస్ ఎవరు ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ నాట్ లెస్ దాన్ స్కేల్ 4, దట్ ఈస్ చీఫ్ మేనేజర్ అండ్ అబోవ్ ద ర్యాంక్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంట, వాళ్ళు మాత్రమే ఇవ్వాలండి నోటీస్ అనేది. Once the borrower receives the notice from the creditor, he cannot transfer the assets by way of sale, lease or otherwise. ఒకసారి కనుక నోటీస్ ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, డిమాండ్ నోటీస్ కనుక ఒకసారి ఇచ్చేసాడు అనుకోండి ఆథరైజ్డ్ ఆఫీసర్ బారోయర్కి, ఇంకా అప్పుడు వాడు అమ్మడానికి కానీ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయడానికి కుదరదు ఇంకా. ఓకేనండి, అంటే సేల్ కానీ లీజ్ కానీ ఇంకేమి చేయడానికి బారోయర్కి పవర్స్ ఉండవు. నెక్స్ట్, ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ సబ్జెక్ట్ టు స్పీడీ డీకే, ఒకవేళ కనుక తొందరగా పాడైపోయేదైతే ప్రాపర్టీ ఏదైనా సరే, కీపింగ్ సచ్ ప్రాపర్టీ ఇన్ కస్టడీ లైక్లీ టు ఫాల్ ఇన్ వాల్యూ, దెన్ అంటే ఒకవేళ పడిపోతుంది, ఆ రేటు పడిపోయేలా ఉంది, లేకపోతే ఏదో వార్ వస్తుంది అనేటప్పటికీ సెల్లర్స్ బెడ్డర్స్ ఎవరు ఉండరు, అలా అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి అనుకున్నప్పుడు, ఓకే, ఆథరైజ్డ్ ఆఫీసర్ కెన్ టేక్ ఏ డెసిషన్, ఓకే, అండ్ యూ కెన్ సెల్ దట్ ప్రాపర్టీ. ఏవో ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఎ వాల్యుయేషన్ బిఫోర్. జనరల్గా ఒక ప్రాపర్టీ అమ్మేటప్పుడు దాని వాల్యుయేషన్ ఎంత, అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి, అంటే డాక్యుమెంట్ అంత ఫోర్స్లో ఉందా లేదా, ఎందుకంటే ఈ మధ్యలో డిఆర్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా జరగవచ్చు. ఓకే, సో అవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయా లేదు ఇవన్నీ చూసుకోవాలి కంపల్సరీగా. కన్సల్ట్ ద సెక్యూరిటీ, అలాగే అట్ ద సేమ్ టైం బ్యాంకర్తో కూడా మనం సెక్యూరిటీ క్రెడిటర్తో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి ఆథరైజ్డ్ ఆఫీసర్ బిఫోర్ వైల్ సెల్లింగ్ ఆఫ్ దిస్. లీడింగ్ న్యూస్ పేపర్స్ 30 days నోటీస్ మీరు ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఫర్ ద సెక్యూర్డ్ అసెట్స్ కమ్స్ బిలో ద రిజర్వ్ ప్రైస్, ఈ సెక్యూర్డ్ అసెట్స్ మనం అమ్మడానికి పెట్టాం, బిడ్స్కి ఆఫర్ చేసాం, ఇదిగా బాబు 10 కోట్ల ప్రాపర్టీ సేల్కి పెట్టాం. ఓకే, ఆ బిడ్స్ కనుక మనం ఏం చేస్తామంటే మనకు దట్ రిజర్వ్ వాల్యూస్ అని పెడతాం, అంటే మనం మార్కెట్ వాల్యూ ఎంత తీసుకుని, ఓకే, ఇంకా ఎంత లేదు ఎంత నీచంగా సరే ఇది 16 కోట్లకు తగ్గకుండా వస్తుంది ఈ ప్రాపర్టీ, 16 లక్షలు అనుకోండి, లేకపోతే ఒక 40 లక్షలు అనుకోండి, కోట్లలోకి ఎందుకు, ఒక 40 లక్షలు మార్కెట్ వాల్యూ తగ్గకుండా ఎవడైనా సరే తీసుకుంటాడు అనుకున్నప్పుడు అది ఎవరు చెప్తారంటే వాల్యూయర్స్ వేసిన వాళ్ళు చెప్తారు అన్నమాట, మార్కెట్ స్టడీ చేసి. సో ఇప్పుడు ఏం చేయాలి, రిజర్వ్ ప్రైస్ కింద పెట్టుకుంటాం, అంతకన్నా తక్కువ ఉంటే కనుక మనం బిడ్స్ అనేది దాని అబోవ్ దట్ మనం బిడ్ కాల్ ఫర్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే ఎవడైతే సెల్లర్స్ ఉన్నారో పర్చేజెస్ ఉన్నారో బయ్యర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజర్వ్ ప్రైస్ దాటి వాళ్ళు బిడ్స్ వేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వేయకుండా బిలో ద రిజర్వ్ ప్రైస్కి వెళ్ళిపోయింది అనుకో, అంటే ఎవడు ముందుకు రాలే, తక్కువ అయితేనే కొంతమంది వేశారు, ఒకళ్ళు ఇద్దరు తక్కువగా వేశారు, అప్పుడు ఏం చేస్తారంటే ఏవో కెన్ సెల్ ఆఫ్టర్ డ్యూ కన్సెంట్ ఆఫ్ ద బోత్ బారోయర్ అండ్ దట్ బ్యాంకర్. ఎందుకంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎవడో కొనకపోతే ఈ బ్యాంకర్కి ప్లస్ అక్కడ వాట్ ఈస్ దట్ బారోయర్కి చెప్పి
ఇన్ఫార్మ్ చేసి దెన్ ద ఆథరైజ్డ్ ఆఫీసర్ హీ కెన్ సెల్ దట్ లెస్ ప్రైస్ ఆల్సో. If the sale is accepted by the purchaser and secured creditor, the purchaser has to deposit. ఒకవాడు కనుక ఎవడైనా బిడ్ ఫాల్ చేసినప్పుడు కొనడానికి రెడీ చేయడం ఇమీడియట్గా వాడు 25% ఆఫ్ దట్ బిడ్ అమౌంట్ వాడు డిపాజిట్ చేసి మిగతా రిమైనింగ్ పోర్షన్ 30 daysలో 75% పే చేసేయాలి. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ సేల్ సర్టిఫికేట్. ఇదంతా ఇది ఏం చేస్తాడు, ఆథరైజ్ సేల్ సర్టిఫికేట్ సేల్ అయ్యిందని చెప్పేసి మనం చెప్తాం. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడు టైటిల్ అనేది మనం మార్చుకోవాలి కదండి. అది వాడి పేరుని ఎవడైతే మీరు బిడ్స్లో విన్ అయ్యి వాడు డిపాజిట్ చేసి వాడి పేరుని మరి మార్చుకోవాలి, ప్రాపర్టీని తెచ్చుకోవాలి కదా. అందుకని ఈ సేల్ సర్టిఫికేట్ అనేది మనం ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు. ఇన్ ద కోర్స్ ఆఫ్ పొజిషన్ సెక్యూరిటీ క్రెడిటర్ కెన్ టేక్ the help of the chief metropolitan magistrate in the district magistrate with the request to do. Next, when the security creditor takes over the management of the business of the borrower, he may publish a notice in the newspaper in Indian language and English. This general రెండు పేపర్లు వేస్తారని చెప్పాను కదండి. అది రైట్ టు ఫైల్ is provided not only to the borrower but also to the security creditor. వాడు కూడా simultaneously ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్, ఎనీ పర్సన్ నాట్ సాటిస్ఫైడ్ బై ద ఆర్డర్ ఆఫ్ DRT. ఇప్పుడు మీకు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఏ స్టేజ్లో అయినా సరే వాడు DRTకి వెళ్ళిపోవచ్చు. ఓకే, DRTకి వెళ్ళేటప్పుడు DRT వాడు అంత ఈజీగా ఒప్పుకోడంట. నువ్వు యూ హ్యావ్ టు పే 75% ఆఫ్ దట్ ఎంతైతే డిఫాల్ట్ అమౌంట్ అయ్యావో అది అక్కడ డిపాజిట్ చేస్తేనే కానీ హీ విల్ నాట్ టేక్ అప్ ద కేస్. అది ఇదివరకు 75% ఉండేది, ఇప్పుడు 50% తగ్గించారు. సపోజ్ వీడు 80 లక్షలు డిఫాల్ట్ అయింది అన్నట్టుగా నిర్ధారించారు అన్నమాట ఫిగరు. అంటే వీడు 40 lakhs వాడు డిపాజిట్ చేసి అప్పుడు అపీల్ చేసుకోవాలి DRT. ఓకేనండి. లేకపోతే DRT ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది నచ్చలేదు అనుకోండి. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ అపీల్ టు దట్ అపెలేట్ అథారిటీకి వీడు చేసుకోవచ్చు. కానీ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీజ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ద ఆర్డర్ బై డిపాజిట్ ఆఫ్ 50% ఆఫ్ ద డిడక్ట్ క్లెయిమ్. నెక్స్ట్, లోన్స్ నాట్ ఎలిజిబుల్ అండర్ SARFAESI యాక్ట్. ఏ లోన్స్ SARFAESIలోకి రావు, ఇది ఇంపార్టెంట్. లోన్స్ విత్ అవుట్ స్టాండింగ్ అప్ టు 1 lakh. అప్ టు 1 lakh అంటే ఏంటంటే SARFAESIలో ఎలిజిబుల్ అకౌంట్స్ 1 lakh అండ్ అబౌవ్. బిలో 1 lakh నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ SARFAESI ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. రెండో పాయింట్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కెనాట్ బి ఎలిజిబుల్ అండర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ SARFAESI. థర్డ్ వన్, లోన్ అమౌంట్ మన సీలింగ్ ఎలాగ పెట్టాం, అబౌవ్ 1 lakh అండ్ అబౌవ్. కానీ దేర్ ఈజ్ ఎ కండిషన్ వేర్ ద అమౌంట్ డ్యూ ఈజ్ లెస్ దాన్ 20% ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, దట్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. అంటే ఏంటంటే మీ టోటల్ అమౌంట్ ఎప్పుడో తీసుకున్నాడు 10 ఏళ్ల క్రితం, అది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మీకు ఒక 14 లక్షలు అయింది అనుకోండి. ఓకే, టోటల్గా అందులో ఆల్రెడీ వాడు పే చేసేసాడు, చాలా వరకు పే చేసేసాడు. 14 లక్షల్లో ఇంచుమించుగా పే చేయగా వాడికి 1.5 lakhs మాత్రమే బ్యాలెన్స్ అమౌంట్ ఉంది ఈ రోజున. కానీ యాజ్ పర్ దిస్ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాను, అబౌవ్ 1 lakh అనేది కూడా కంపల్సరీగా SARFAESIలోకి ఎన్ఫోర్స్ చేయొచ్చు అని అంటున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అతను పే చేసిన అమౌంట్ మోర్ దాన్ 80% పే చేసేసాడు. ఇప్పటిదాకా ఉన్న టోటల్ ఎక్రూడ్ అమౌంట్లో 14 లక్షల్లో వాడు చాలా వరకు పే చేసేసాడు. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 83%, 85% వచ్చేసింది. అప్పుడు లెస్ దాన్ 20% మాత్రమే కాబట్టి ఈవెన్ ద బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ 1 lakh ఉన్నప్పటికీ కూడా దట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ SARFAESI ఎన్ఫోర్స్మెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, లోన్స్ సెక్యూర్డ్ బై ప్లెడ్జ్, లీన్ ఆర్ బై సెక్యూరిటీ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఏమీ కూడా SARFAESIలోకి రావు. ఎందుకంటే గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ SARFAESI ఎందుకంటే గోల్డ్ మీ దగ్గర ఉంది, మీరు ఆ నోటీస్ తీసుకుని మీరు అమ్ముకుంటారు. ఆ డిపాజిట్ ఉంది, మీరు లిక్విడేట్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ విల్ నాట్ బి కవర్డ్. అండ్ లిమిటేషన్ హ్యాజ్ ఎక్స్పైర్డ్. లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే అంటే డాక్యుమెంట్స్ కనుక DPN అవన్నీ కూడా ప్రో నోట్, డిమాండ్ ప్రామిసర్ నోట్ డాక్యుమెంట్స్ కనుక ఎన్ఫోర్స్మెంట్ కనుక లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే కనుక లేకపోతే ఎందుకో అయితే కనుక క్వాలిఫై అవ్వ అంటే ఎందుకంటే సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లిమిటేషన్లో ఉండాలి కదా. సో ఎప్పుడైతే మీకు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండా పోయిందో అటువంటి అప్పుడు SARFAESI ఎన్ఫోర్స్మెంట్కి అది ఎలిజిబులే కాదు. వేర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ చార్జ్డ్. ఇది ఫస్ట్ మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ లోను, బిజినెస్ లోను. ఆ రకంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్యూర్డ్ క్రెడిటర్ అయి ఉండాలి. ఆ ఛార్జ్ ఆ పర్టికులర్ లోన్కి క్రియేట్ అయితేనే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ SARFAESI. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేద్దాం అంటే టాపిక్ దట్ ఈస్ లోక్ అదాలత్
లోక్ అదాలత్ అనేది బ్యాంకులో మనం వింటూ ఉంటాము, బట్ రేర్గా కండక్ట్ చేస్తుంటాం. ఇది అట్లా వాట్ ఈస్ దట్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లోక్ అదాలత్ అనేది. తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద పాయింట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫర్ ప్రిపరేషన్ సైడ్ అనేది రెండు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్ దట్. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎన్పిఏ అనేది ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది డే బై డే ఇట్ ఈస్ మౌంటింగ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే వేరే ఆప్షన్ అనేది, అంటే మోస్ట్ ఆఫ్ దట్ కేసెస్ ఆర్ పెండింగ్ విత్ దట్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్, డిఆర్టీ ఇవన్నీ మనం చదువుకున్నాం. వాటిల్లో అందుకని మౌంట్ అయిపోతున్నాయి కేసెస్. కొన్ని చిన్న చిన్న అమౌంట్స్ ఉంటాయి, 5,000, 10,000, 6,000. ఈవెన్ ఫర్ దట్ ఆల్సో వీ హ్యావ్ టు గో ఫర్ దట్ సివిల్ కోర్ట్స్, అప్రోచ్ సివిల్ కోర్ట్స్. అండ్ సూట్ ఫైలింగ్ అనేది తప్పదు. టు అవాయిడ్ దట్ అండ్ మ్యూచువల్గా అంటే మనకి ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఓకే, అందులో మనం అంటే బిసైడ్ ది టూల్స్ ఆఫ్ రికవరీ అండ్ కాంప్రమైజ్, ఓటీఎస్, లోక్ అదాలత్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీ, ఫైలింగ్ సూట్ అండ్ రికవరీ అప్లికేషన్, ఇవన్నీ కాకుండా దేర్ ఈజ్ ఏ సెటప్ రికవరీ త్రూ లోక్ అదాలత్ అనే సెటప్. ఎలా వచ్చిందండి కాన్సెప్ట్ అనేది, పూర్వకాలంలో మనకి పంచాయతీలు, తర్వాత గ్రామ సభలు, పీపుల్స్ కోర్ట్స్ అంటే ప్రజా దర్బార్ అంటాం చూడండి, ప్రజా దర్బారు, రచ్చబండ, ఇవన్నీ అంటుంటాం, మనం వింటూ ఉంటాం. పల్లెటూరులోను రిమోట్ ప్లేసెస్లో పెదరాయి టైప్లో ఎవరో వాళ్ళు ఉంటారు పెద్ద ఆయన ఏ జడ్జిమెంట్ ఇస్తే కనుక అదే ఫాలో అయిపోతూ ఉంటారు. ఓకే, అలాగా ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉన్నవే. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చారు. దాన్ని మనం ఏం చేస్తామంటే దట్ విల్ కాల్ అయితే లోక్ అదాలత్. ఓకే, దీన్ని మనం ఇంకొక రకంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారంటే క్వాజీ జ్యుడిషియల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్ 100% జ్యుడిషియల్ సిస్టమ్ కాదు. దిస్ విల్ వర్క్ అండర్ సెమీ స్టేట్, అంటే లీగల్ సర్వీసెస్ అనే దాని అథారిటీ యాక్ట్ 1987 అనే దాన్ని ఓకే బ్యాకింగ్ చేస్తుంది ఈ లోక్ అదాలత్ అనే మెకానిజంకి. అండ్ దిస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 9th November 1995. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్పీడీ ట్రయల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ రెమెడీ. అంటే ఏంటంటే కొంతమంది ఉంటారు, దే కెనాట్ అఫోర్డ్ దట్ కోర్ట్ ఫీజు ఆల్సో. ఎందుకంటే వాళ్ళు లాయర్ని పెట్టుకోవాలి, తర్వాత ఏమో వాళ్ళకి కోర్టు కొంత ఫీజు కట్టాలి. ఇవన్నీ కూడా లేకుండా మనకి కోర్టులో మనం వీ కెనాట్ ఫైల్ ఎనీ కేస్, వీ కెనాట్ గో ఫర్ దట్ డిఫెన్స్. సో దానికి రెమెడియల్గా ఏంటంటే దిస్ సెటప్ దే స్టార్టెడ్ త్రూ దిస్ లోక్ అదాలత్. ఓకేనండి, అథారిటీస్ ఆర్గనైజేషన్ లోక్ అదాలత్ ఎవరు అంటే, ఈ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎవరు, అథారిటీస్. వాట్ ఆర్ ద అథారిటీస్ అంటే, అఫ్ కోర్స్ సెక్షన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, దాని గురించి బోదర్ అవ్వకండి. సెక్షన్ 3 to 11 అనేది దీంట్లో ఏంటంటే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, LSC అంటాం. అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తాలూక్ లీగల్ సర్వీసెస్ కమిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అండ్ సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ. అంటే ఏంటంటే ప్రతి అంటే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, ఆ తర్వాత తాలూకా సబ్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, మనకి అలాగే తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా, సివిల్ కోర్ట్స్ ఇవన్నీ కూడా. వీటిల్లో వన్ ఆఫ్ ద వింగ్ ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక చిన్న వింగ్ అన్నమాట. ఏం చేస్తారో, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ దిస్ లీగల్ సర్వీసెస్ అనేది చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ LSA డస్. ఇది ఏం చేస్తారంటే మెకానిజం వీళ్ళు చేసేది, దే ఆఫర్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద డౌన్ ట్రాడెన్ అండ్ వీకర్ సెక్షన్స్. అంటే 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 దాన్ని ఏమంటామంటే చాలా చీప్గా, అంటే దట్ మీన్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది దట్ మీన్స్ డౌన్ ట్రోడెన్ అండ్ వీకర్ సెక్షన్స్కి అందించడం అన్నమాట వీళ్ళ మోటో. ఏ రకంగా అంటే దట్ మీన్స్ ఈజీ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్, టు ద కామన్ మ్యాన్. దీన్ని అదొకటి కాకుండా ఇలా చేస్తూ ట్రయల్స్ అనేది స్పీడీగాను అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆఫ్ జస్టిస్ అనేది ఒక ఫాస్టర్ వే ఇట్ మేడ్ అవైలబుల్ టు దట్ కామన్ మ్యాన్. క్రియేట్ లీగల్ అవేర్నెస్, లిటరసీ అనే దీంతో ఇదే ఒకటే కాకుండా లీగల్ అవేర్నెస్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయడం. ఎవరికి, ఎవరైతే ఈ ఫ్రేమ్వర్క్లో ఉంటారు, అంటే బారోయర్స్ కావచ్చు, ఎవరు లోన్ పార్టీస్ ఎవరైనా సరే వాళ్ళ కోసం. ఓకే,
దీనికి ఎఫెక్టివ్ డిస్పోజల్ ఇన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ సెటప్ ఇన్ ద పర్మనెంట్ లోక్ అదాలత్. సో ద మోడ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎల్సిఏ అండ్ దిస్ డ్యూటీ అనేది ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు దట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ జ్యూరిడిక్షన్ ఏంటి అంటే ఇందులో ఎవరెవరు కవర్ అవుతారు? ఓకే, ఎనీ పెండింగ్ కేస్ బిఫోర్ కోర్ట్, దట్ మీన్స్ సివిల్ కోర్టులో కనుక మనకి ఏదైనా పెండింగ్ కేసెస్ ఉన్నాయనుకోండి, అంటే సూట్ ఫైల్ కావచ్చు, నాన్ సూట్ ఫైల్ కావచ్చు. సూట్ ఫైల్ అనుకోండి, సూట్ ఫైల్ అంటే ఏంటి? కోర్టులో నలుగుతున్నట్టే కదా, అంటే హీరింగ్స్ జరుగుతున్నాయి, కేసు రన్ అవుతూ ఉంటుంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్, 3 years పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. అటువంటి కేసెస్ ఆల్సో ఇట్ కెన్ బి రిఫర్డ్ టు ద లోక్ అదాలత్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఏదో సార్ మేము బయట సెటిల్ చేసుకుంటాం సార్ అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, both parties, it may be a banker or otherwise what is the borrower, okay, so they can direct these people to that లోక్ అదాలత్. అంటే సివిల్ కోర్ట్స్ లో ఉన్న కేసెస్ అన్ని కూడా బిఫోర్ దట్ డిగ్రీ అంటే జడ్జిమెంట్ దే కెన్ రిఫర్ టు దట్ లోక్ అదాలత్. నెక్స్ట్, క్రిమినల్ కోర్ట్, అలాగే పెండింగ్ కేసెస్ ఇన్ క్రిమినల్ కోర్ట్స్. క్రిమినల్ కోర్ట్స్ లో ఉన్న కేసెస్ కూడా దే కెన్ రిఫర్ టు దట్ లోక్ అదాలత్, జ్యూరిడిక్షన్ ఆఫ్ లోక్ అదాలత్. బట్ నాట్ నాన్ కాంపౌండబుల్ వన్స్. అంటే కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అంటే ఏంటంటే జస్ట్ వేరియేషన్. క్రిమినల్ కోర్ట్ అంటే మీకు తెలుసు కదండి, అది డిస్ప్యూట్స్, అంటే సపోజ్ మర్డర్స్ చేయడం, తర్వాత యాక్సిడెంట్స్, తర్వాత ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ కనుక చేస్తాం, అలాగే చీటింగ్ చేయడం, ఇవన్నీ వస్తాయి. ఓకే, సో ఇందులో నాన్ కాంపౌండబుల్ వన్స్ అంటే ఏంటంటే it will not be covered, those things will not be covered. కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ కి తేడా ఏంటంటే, కాంపౌండబుల్ అనుకోండి, సి ఎవరైనా ఒకళ్ళని అపఖ్యాతి పాలు చేయడం కోసం ఏదైనా కొన్ని చేయొచ్చు, లేదంటే చీటింగ్ చేయొచ్చు, లేదంటే కనుక వాడి యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అయ్యేలాగా ఏమైనా పబ్లిక్ సమ్ అబ్యూజింగ్ ఆఫ్ ఎనీథింగ్ చేయొచ్చు. ఇటువంటి ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ తోటి వాళ్ళు they can approach that లోక్ అదాలత్. డ్యామేజెస్ కానీ లేదా సెటిల్మెంట్ కానీ వాటి. నాన్ కాంపౌండబుల్ వన్స్ అంటే ఏంటంటే మర్డర్ చేశారనుకోండి, అవతలని ఏమైనా పొడి చేశాడు, ఓకే, పొడి చేసిన తర్వాత లేదండి అవతలాడు చచ్చిపోయాడు అనుకోండి, ఏం పర్లేదు మేము చచ్చిపోయినా కదా, మేము ఇద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చేసామండి, ఆడికి ఏదో నేను కాంపన్సేట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను, సో వీఆర్ సెటిలింగ్ అవర్ సెల్ఫ్స్ అని చెప్పేసి దే కెనాట్ అప్రోచ్ దట్ లోక్ అదాలత్. ఎందుకంటే మర్డర్ చేయడం అనేది ఇట్ ఈస్ ఏ క్రైమ్. ఓకే, అటువంటి దాన్ని కాంప్రమైజ్ సెటిల్మెంట్ లాగా చేసేసి మ్యూచువల్గా అగ్రీ అయిపోవడానికి కుదరదు. ఓకే, అది మాట నాన్ కాంపౌండబుల్ వన్స్ అంటే దట్ కెనాట్ బి కవర్డ్ అండ్ దిస్ లోక్ అదాలత్. రెవెన్యూ కోర్ట్, రెవెన్యూ కోర్ట్ అంటే ల్యాండ్ రెవెన్యూ సంబంధించినవి కూడా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కనుక దట్ కెన్ బి రిఫర్డ్ టు దట్ లోక్ అదాలత్. ఎనీ ట్రిబ్యునల్ ఆర్ ఎనీ అథారిటీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ టు ఎక్సర్సైజ్ జ్యుడిషియల్ అండ్ క్వాజీ జ్యుడిషియల్ ఫంక్షన్స్. ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఓకే, అండ్ సెపరేటెడ్ ట్రిబ్యునల్స్ ఫామ్ చేస్తారు ఫర్ సెటిల్మెంట్. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, వాటర్ డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి తెలంగాణకి, వాట్ ఈస్ దట్ ఆంధ్రకి. సెపరేటెడ్ ట్రిబ్యునల్ ఫామ్ చేస్తారు, ఫామ్ చేసి దానికి ఎవరెవరు వాటర్ వాడుకుంటున్నారు, ఇల్లీగల్గా వాడుకుంటున్నారా, ఇవన్నీ కూడా కమిటీ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక పర్టికులర్ కేసుకి ట్రిబ్యునల్స్ అన్ని కూడా ఫార్మ్ అవుతాయి. అంటే అటువంటి కూడా సింప్లీ దే కెన్ రిఫర్ టు దట్ లోక్ అదాలత్ ఇఫ్ దే వాంట్ టు సెటిల్ మ్యూచువల్లీ. అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే ఏంటంటే బిఫోర్ లిటిగేషన్, అంటే సూట్ ఫైల్కి వెళ్ళారనుకోండి, అంటే కోర్టు పడిపోయినాయి కానీ దట్ ఈస్ సూట్ ఫైల్ అంటాం, నాట్ సూట్ ఫైల్డ్ అకౌంట్స్ అంటాం. నాట్ సూట్ ఫైల్డ్ అకౌంట్స్ అంటే ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటాం. that those things also can be referred to this లోక్ అదాలత్. both the parties should be agreeable for compromise and settlement. కానీ ఇదేంటంటే యూనిలాటరల్గా జరగదు. ఎందుకంటే మీ ఇద్దరు తేల్చుకుంటామండి, లోక్ అదాలత్కి వెళ్ళిపోతామండి, అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది వింటామండి, వాళ్ళు చెప్పింది నేను చేస్తామని అనే కన్సెంట్తో కనుక ఇఫ్ దే గో వెరీ వెల్ దే కెన్ రిఫర్ టు దట్ లోక్ అదాలత్. అండ్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దట్ లోక్ అదాలత్. లోక్ అదాలత్లు ఎవరు మెంబర్స్ అంటే కనుక మనం ఇందాక అనుకున్నాం కదండి, క్వాజీ జ్యుడిషియల్ అంటే అక్కడ మీనింగ్లోనే అర్థమైపోతుంది. అంటే జ్యుడిషియల్ మెంబర్స్ అందరూ కూడా రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు, ఓకే, అండ్
రిటైర్డ్ పర్సన్స్ ఉండొచ్చు, లేదంటే సిట్టింగ్ జడ్జెస్ కూడా ఉండొచ్చు. జనరల్గా మోస్ట్లీ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్, జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటే దే కెన్ మేక్ యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ దట్ రిటైర్డ్ జ్యుడిషియల్ మెంబర్స్ ఆర్ అదర్వైజ్ సిట్టింగ్ ఆల్సో. అలాగే రిటైర్డ్ బ్యాంకర్స్ ఉంటారు అండ్ సోషల్ వర్కర్స్ ఉంటారు అండ్ అదర్ ఎమినెంట్ పర్సనాలిటీస్, పారాలీగల్ పీపుల్ అందరూ కూడా మెంబర్స్ కింద ఉండొచ్చు. ఓకే. అండ్ ఏరియాస్ ఆఫ్ డిస్ప్యూట్స్ కవర్డ్ బై దట్ లోక్ అదాలత్. ఏం కవర్ అవుతాయి లోక్ అదాలత్ అంటే? లోక్ అదాలత్ కెన్ బి కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్. అవి ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీలో మధ్యలో వచ్చే తగాదాలు, బ్యాంకింగ్లో వచ్చే డిస్ప్యూట్స్, ఏమంటే వాడు లోన్ కట్టలేదు, బ్యాంక్ కూడా కట్టాలి, ఓకే, బారోయర్స్ డిఫాల్ట్ అయ్యారు, ఇవే కదండి బ్యాంకులో వచ్చారు. అలాగే ఇన్సూరెన్స్ లో కూడా క్లెయిమ్ సంబంధించిన వాటి డిస్ప్యూట్స్ ఏముంటాయి. అవి సెక్షన్ 138 ఎన్ఐ కేసెస్. సెక్షన్ 138 అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, చెక్ సంబంధించినవి. ఓకే, అవన్నీ కేసెస్ ఏమైనా ఉంటాయి కనుక చెక్ రిలేటెడ్ కేసెస్, బౌన్సెస్ కానీ ఏదైనా కావచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్స్, అలాగే ల్యాండ్ రెవెన్యూ సంబంధించి, టెనెన్సీ డిస్ప్యూట్స్, వాటి కౌలు సంబంధించి తీసుకుంటారు చూడండి, లీజుకి తీసుకుంటారు, వాటికి సంబంధించి డిస్ప్యూట్స్, ఇవన్నీ కూడా లోక్ అదాలత్లో మనకి కవర్ అవుతాయి. అండ్ ఇట్ కెన్ బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ వన్ కేటగిరీ ఆఫ్ కేసెస్ లైక్ రికవరీ ఆఫ్ బ్యాంక్ లోన్స్, దట్ టు ఓన్లీ సివిల్ కోర్ట్, ఓన్లీ డిఆర్టీ ఆర్ ఓన్లీ ప్రీ లిటిగేషన్ కేసెస్ ఎక్సెట్రా. ఓకేనండి. అంటే జనరల్గా మనం లోక్ అదాలత్ ఎందుకు పాపులర్ అయ్యిందంటే, పై కేసెస్ అన్ని కవర్ చేయొచ్చు లోక్ అదాలత్లో, కానీ ఎక్కువగా ఏంటంటే పాపులర్ అయింది ఓన్లీ ఫర్ దిస్ బ్యాంక్ లోన్స్, రికవరీ ఆఫ్ బ్యాంక్ లోన్స్ అండ్ దట్ టు అండ్ సివిల్ కోర్ట్స్ అండ్ డిఆర్టీలో ఉన్న పెండింగ్ కేసెస్ ఆల్సో దే కెన్ బి రిఫర్డ్ టు ద లోక్ అదాలత్స్ బికాస్ ఆఫ్ దట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కేసెస్ మౌంటింగ్ ఇన్ దట్ సివిల్ అండ్ డిఆర్టీ. ఓకే. అండ్ ఓన్లీ ప్రీ లిటిగేషన్ కేసెస్ ఆల్సో. ప్రీ లిటిగేషన్ అంటే నాన్ సూట్ ఫైల్ కేసెస్, ఇవి కూడా మనం రిఫర్ చేయొచ్చు. ఇట్ కెన్ బి ఫర్ వన్ పర్టికులర్ బ్యాంక్ కేసెస్. అలా కాకుండా ఒక పర్టికులర్ బ్యాంక్ కేసెస్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా లోక్ అదాలత్ని రిఫర్ చేయొచ్చు. అంటే ఏంటంటే సపోజ్ ఏదో సమ్ వన్ బ్యాంక్ ఇస్ దేర్, అవర్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ అనుకుంటాం, అందులో మాకు బోల్డన్ ఉన్నాయి కేసెస్, ఒక 5,000 కేసెస్ అన్ని కూడాను, అన్ని డిఫాల్ట్ కేసెస్, బారోయర్స్ ఉన్నారు. సో exclusively we can make arrangement to fix that లోక్ అదాలత్ సెటప్ టు డిస్పోజ్ ద కేసెస్. అలా కూడా మనం సెపరేట్ గా టైఅప్ అయి చేసుకోవచ్చు విత్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ లీగల్ సర్వీసెస్ కమిటీ. నెక్స్ట్ సాలియంట్ ఫీచర్స్ వస్తే ఏంటి, వాట్ ఆర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది లీగల్ లోక్ అదాలత్ అంటే స్పీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు. ఎందుకంటే ఇద్దరు ప్లాట్ఫామ్ తీసుకురావడం అనేది కొంచెం కష్టం. ఓకే, వచ్చిన తర్వాత ఇద్దరు కూడా మ్యూచువల్ అడుగు వచ్చిన తర్వాత ఆటోమేటికల్ గా మ్యూచువల్ కన్సెంట్ దే కెన్ గివ్ దట్ జడ్జిమెంట్స్ ఇచ్చేయచ్చు విత్ స్టాట్యుటరీ ఫోర్స్, అన్లిమిటెడ్ పెక్యునియరీ జ్యూరిడిక్షన్ అండ్ కెన్ బి ఇన్వోక్డ్ ఇన్ సూట్ ఫైల్ అకౌంట్స్ అండ్ నాట్ సూట్ ఫైల్ అకౌంట్స్ అండ్ కెన్ బి ఇన్వోక్డ్ ఈవెన్ ఇన్ మ్యాటర్స్ పెండింగ్ బిఫోర్ డిఆర్టీ. మ్యాటర్ డిఆర్టీలో పెండింగ్ ఉన్న కేసెస్ ఉన్నా కూడా దే కెన్ గో ఫర్ దట్ లోక్ అదాలత్ అండ్ గివ్ దట్ సెటిల్మెంట్స్ అండ్ జడ్జిమెంట్స్ అండ్ ఐదర్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ కెన్ సీక్ దిస్ రెమెడీ. అంటే ఇద్దరు కూడా కన్సెంట్ తో మాత్రమే దిస్ కెన్ బి డన్, బ్యాంక్ అండ్ బారోయర్. ద అవార్డ్ ఆఫ్ లోక్ అదాలత్ ఈస్ డీమ్డ్ టు బి డిగ్రీ ఆఫ్ సివిల్ కోర్ట్ పాస్డ్ ఆన్ కంప్రమైజ్ అండ్ ఇస్ ఫైనల్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఐఎమ్ హైలైటింగ్ దిస్. ఇక్కడ అవార్డు అనేది ఇస్తాం, లోక్ అదాలత్లో ఇచ్చే జడ్జిమెంట్ ని అదాలత్ అవార్డు అంట. ఓకే, అంటే జనరల్ గా ఏం జరుగుతుంది అనుకుంటే ఐ విల్ బ్రీఫ్ అట్ ద ఎండ్. ఓకే, లెట్ మీ కవర్ దిస్ పాయింట్ వైస్, ఆఫ్టర్ దట్ ఐ విల్ డిస్కస్. ఇక్కడ ఏంటంటే డిగ్రీ అనేది ఎవరిస్తారు, సివిల్ కోర్ట్స్ లో ఇచ్చేదాన్ని జడ్జిమెంట్ ని డిగ్రీ అంటాం. ఓకే, అంటే సూట్ ఫైల్ చేసినప్పుడు డిగ్రీ వస్తుంది. సో ఇక్కడ అది ఈ ఇచ్చే అవార్డు ఎటువంటిది అంటే, మీకు 1 డేలోనే సెటిల్ అయిపోయింది అనుకోండి, లోక్ అదాలత్ కండక్ట్ చేశారు, బారోయర్ వచ్చాడు, బ్యాంకర్ వచ్చాడు, మ్యూచువల్గా సమ్ నెగోసియేషన్స్ జరిగిన తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. వాడేమో బ్యాంక్ వాడేమో 10,000 కట్టాలన్నాడు, ఈ బారోయర్ ఏమో నేను 9,000 కట్టగలను, 8,000 కట్టగలను బికాస్ ఆఫ్ మై ఓన్ రీజన్స్ అని చెప్పుకొచ్చాడు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో.
అందరూ సరే బ్యాంకర్ కూడా ఒప్పుకున్నాడు, ఆ బారోయర్ కూడా ఒప్పుకున్నాడు అనుకోండి. ఇమీడియట్ గా విత్ మ్యూచువల్ కన్సెంట్ వాట్ ఈస్ దట్ లోక్ అదాలత్ రిటైర్డ్ పర్సన్ జడ్జి హీ విల్ గివ్ దట్ అవార్డ్, జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. ఓకే, ఇచ్చేసిన తర్వాత దాన్ని అవార్డు అంటున్నాం కదండి. దట్ అవార్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు ద డిగ్రీ. అంటే ఏంటంటే దీని అర్థం, ఇది పాయింట్, ఈక్వలెంట్ టు డిగ్రీ అంటే జడ్జిమెంట్ ఇచ్చేసినట్టు లెక్క. ఓకే, అంటే మన సివిల్ కోర్టులో మనం 3 years 2 years ఆర్గ్యుమెంట్స్ హియరింగ్స్ అవన్నీ అయిన తర్వాత వచ్చే జడ్జిమెంట్ డిగ్రీ అని అలా అన్నాం చూడండి. ఆ డిగ్రీ వీ కెన్ గెట్ ఇన్ 1 day itself ఇన్ ద లోక్ అదాలత్. ఇట్స్ ఈక్వలెంట్. ఈక్వలెంట్ ఎందుకు అంటున్నాం అంటే, సపోజ్ ఇతను గనక వైలేట్ చేశాడు అనుకో, అప్పుడు ఒప్పేసుకున్నాడు, సంతకాలు కూడా పెట్టేశాడు, జడ్జి గారేమో అవార్డు కూడా ఇచ్చేశాడు, ఇక ఇది కట్టేయాలి, అయితే ఇద్దరు ఒప్పుకున్నారు కదా, ఈ 9,000 నువ్వు అన్నావు కదా 6 months టైంలోను, ఆ 6 months టైంలో మరి కట్టేసి వాళ్ళకి అని చెప్పేసి ఆ విత్ మ్యూచువల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి అతను ఆర్డర్ ఇష్యూ చేసేసాడు, అవార్డు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత వాడు టైం అయిపోయిన తర్వాత బారోయర్ కట్టలేదు అనుకోండి. ఓకే, ఇక్కడ డిగ్రీ వచ్చిన తర్వాత కనుక మనకి సివిల్ కోర్టులో వాడు కట్టకపోతే కనుక, అంటే వాడు పే చేయకపోతే మనం ఈపీ ఫైల్ చేసి అతని మీద ఎలా ప్రొసీడ్ అవుతామో, ఓకే, ద సేమ్ ప్రాసెస్ కెన్ బి కంటిన్యూడ్ ఇన్ ద కేస్ ఆఫ్ లోక్ అదాలత్ ఆల్సో. ఓకే, అంటే ఇట్స్ అంత పవర్ఫుల్ మాట. షార్ట్ టైంలో ఓకే వీ కెన్ గెట్ ఏ వెరీ బిగ్ వెపన్ ఆఫ్ రికవరీ టూల్. ఇట్స్ ఎ రికవరీ టూల్. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ దానికి మన సివిల్ కోర్టుకి దీనికి తేడా ఏంటంటే, సివిల్ కోర్టులో ఒక డిగ్రీ ఇచ్చిన తర్వాత ఓకేనండి, అది ఒక ఆర్డర్ అనేది జడ్జి గారు ఇస్తున్నారు. ఏమయ్యా నువ్వు కట్టాల్సిందే, బ్యాంక్ ఇదిగో 9,000 కట్టాల్సింది అని చెప్పేసి జడ్జి గారు తను ఇస్తాడు, ఆర్డర్ అనేది ఇస్తాడు. బారోయర్ నువ్వు పే చేయాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తాడు. దాన్ని డిగ్రీ అంటాం. కంపల్సరీగా వాడు పే చేయాల్సిందే, ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ. ఓకే, ఇప్పుడు వాడు చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఈపీ ఫైల్ చేసుకుంటే కనుక ఎగ్జిక్యూటివ్ పిటిషన్ దానికి అలా వెళ్తాం. డిసోబే చేస్తే కనుక అరెస్ట్ చేయడం, లేకపోతే ప్రొసీడింగ్స్ దట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేసి దాని ప్రకారం వాడికి ప్రొసీడ్ అవడం ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ లోక్ అదాలత్లో ఏంటంటే అవార్డు కనుక, అంటే వాడికి నచ్చలేదు అనుకోండి, బారోయర్కి నచ్చలేదు అనుకోండి ఏది డిగ్రీ, వాడు ఏం చేస్తాడంటే హయ్యర్ కోర్టుగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హైకోర్టుకో లేకపోతే సుప్రీం కోర్టుకో అలాగే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఉండవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే దీనికి డిఫరెన్స్, ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ తోటి వాడు అగ్రీ అయ్యి సంతకం పెట్టాడు, నేను ఒప్పుకున్నాను మీరు ఇచ్చిన జడ్జిమెంట్కి, నేను నా సమ్మతంతోనే మీరు జడ్జిమెంట్ నాకు ఫేవర్గా ఇచ్చారని చెప్పేసి వాడు సంతకం పెడుతున్నాడు. పెట్టినప్పుడు దట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ అదర్ కోర్ట్. ద వెరీ బ్యూటీ ఆఫ్ దిస్ లోక్ అదాలత్. ఓకే, అండ్ మ్యూచువల్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ కన్సిలియేషన్, నెగోసియేషన్ అండ్ ఆర్బిట్రేషన్. ఈ 3 వర్డ్స్ కూడా ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ అపీల్ ఈజ్ బార్డ్ అగెన్స్ట్ ద వార్డ్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. రైట్ ఆఫ్ అపీల్ అంటే తనకి అపీల్ చేసుకున్న రైట్ అనేది లేదు, నో రైట్. ఎందుకంటే లోక్ అదాలత్లో ఇచ్చిన అవార్డ్ ఈజ్ ఫైనల్. ఓకే, తర్వాత మ్యూచువల్ కన్సిలియేషన్, నెగోసియేషన్, ఆర్బిట్రేషన్ అనేది ఈ లోక్ అదాలత్లో ఉన్న ఫీచర్స్. అది ఏంటంటే, కన్సిలియేషన్ అంటే ఏంటి, ఇద్దరు కూర్చుంటారు, బారోయర్ బ్యాంకర్. ఓకే బాబు ఇది సిచ్యువేషన్, నువ్వు కట్టలేదు, డిఫాల్ట్ అయ్యో, డిఫాల్ట్ అయినప్పుడు మరి ఏం చేస్తారు, బ్యాంకర్ ఏమో 10,000 కట్టాలంటున్నాడు, మరి నీ సంగతి ఏంటంటే నేను లేదు సార్ నేను 8,000 కన్నా కట్టలేదని చెప్పి అన్నాడు. మళ్ళీ అగైన్ దే విల్ రిఫర్ టు ద బ్యాంక్, మరి ఇతను ఎలా అంటున్నాడు, మీ సంగతి ఏంటి. ఇలాగా జస్ట్ మ్యూచువల్గా అతను చూసిన తర్వాత ఒక కన్సెన్స్కి వచ్చేస్తారు. సర్లేండి అయితే మేము 2,000 తగ్గించుకుంటానండి కట్టేమనండి అని చెప్పేసి బ్యాంకరు అంటాం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బారోయర్ కూడా ఓకే అని చెప్పి తను అగ్రీ అవుతాడు. సో దిస్ ఈస్ కన్సిలియేషన్ అంటాం. దిస్ ఈస్ కన్సిలియేషన్ ప్రాసెస్. అంటే అతను జడ్జి గారు ఏం చేస్తారంటే ఇద్దరిని కూడా కన్విన్సింగ్ గా విన్ అండ్ విన్ అంటాం. దిస్ ఇస్ నథింగ్ బట్ విన్ అండ్ విన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తాడు వాళ్ళిద్దరి మధ్య. నెగోసియేషన్ అనేది కూడా ఒకటి. అదేంటంటే వాళ్ళిద్దరు టైట్ అయిపోయి బిగిసిపోయి ఉంటారు. బిగిసిపోయినప్పుడు జడ్జి గారు రంగంలో దిగుతారు. దిగి ఏమయ్యా ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది, ఫర్ ద లాస్ట్ 3 years క్రాప్స్ అంటూ డ్యామేజ్ అయింది, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, న్యాచురల్ కెలామిటీస్ మనం చూసి మనం ఏం చేయలేం కదా అది. అండ్ హిజ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో సఫరింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.
మరి యూ హ్యావ్ టు సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ దట్ బారోయర్ అని చెప్పేసి దే విల్ రిఫర్ టు దట్ బ్యాంకర్. సో ఇక్కడ బ్యాంకర్ కూడా ఆలోచించాల్సిన వస్తుంది, ఎందుకంటే హీ హ్యాస్ టు లిసన్ ద వర్డ్స్ ఆఫ్ దట్ జడ్జ్. రిటైర్డ్ జడ్జ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ సిట్టింగ్ జడ్జ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బికాజ్ ఇస్ ద పర్సన్, లోక్ అదాలత్ హ్యాండిల్ చేసే పర్సన్. సో అలాగే ఏమవుతుందంటే నెగోసియేషన్ అనేది జరుగుచ్చి ఫైనల్గా వాళ్ళతో కన్సెన్స్కి వచ్చిన తర్వాత దెన్ హీ విల్ గివ్ దట్ అవార్డ్. ఆర్బిట్రేషన్ ఏమంటారంటే, ఆర్బిట్రేషన్ అనేది ఆయనకి ఇచ్చేస్తారు. సార్ మీరు ఏం చెప్తారే సార్, ఆలోచించండి, నా ప్రాబ్లం ఇది అని వీడు చెప్తాడు, నా ప్రాబ్లం ఇది అని చెప్పేసి వాడు చెప్తాడు. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు, టేక్ ఇట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆర్బిట్రేషన్. ఈ 3 ఫీచర్స్ కూడా ఉంటాయి లోక్ అదాలత్. ఈ 3 వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నో కోర్ట్ ఫీజ్ పేయబుల్ ఫర్ నాన్ సూట్ ఫైల్ అకౌంట్స్. నాన్ సూట్ ఫైల్ అకౌంట్స్కి ఓకే ఏమి ఫీజులు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే సూట్ ఫైల్ కాకుండా బిఫోర్ సూట్ ఫైల్ ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటాం, దీనికి ఏ ఫీజు కూడా చేయదు, అంటే ఇట్ ఇస్ టోటల్లీ ఫ్రీ, నో ఫీజ్ ఫర్ దిస్ లోక్ అదాలత్ ప్రాసెస్. అలాగే ఒకవేళ కనుక వాళ్ళు కనుక సూట్ ఫైల్ కేసెస్ సివిల్ కోర్టులు ఫీజులు కట్టేసి ఉన్నారనుకోండి, సిన్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ దిస్ లోక్ అదాలత్కి వెళ్తున్నారు కాబట్టి సో ఆ కోర్టు ఫీజు అనేది రిఫండ్ ఇచ్చేస్తారు. ఓకేనండి, ఈ 2 పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. నెక్స్ట్, కాన్సిలియేషన్ మెకానిజం గురించి మీకు చెప్పాను. ఓకే, ఇది ఇందాక చెప్పింది, ఏ బెటర్ ఆల్టర్నేట్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ సిస్టమ్, నాట్ బై అడ్జుడికేషన్ బట్ బై మ్యూచువల్ సెటిల్మెంట్ and mutual conciliation, negotiation, arbitration. Both the parties are in a win and win situation. Lok Adalat can be conducted even on holidays. Lok Adalat ki కండక్ట్ చేసేటప్పుడు ఇంకొకటి కూడా ఉండాలి. అక్కడ ఇది ఏంటంటే టోటల్గా క్వాజీ జ్యుడిషియల్ ఎందుకు అంటున్నాం అంటే, ఇది ఎక్కడ కోర్టులో మీరు చేయాల్సిన పని లేదు. ఈ ప్రాసెస్ లోక్ అదాలత్, కండక్టింగ్ ఆఫ్ లోక్ అదాలత్ అని కోర్టు ప్రెమిసెస్లో కానీ కోర్టులో జరగాలని ఏమి లేదు కండిషన్. ఓకే, అట్ ద సేమ్ టైం ఓకే ఇందులో సమన్స్ ఇష్యూ చేయడం కానీ, వాళ్ళ లీగల్ నోటీసులు ఇచ్చి నువ్వు రావాల్సిందే అని చెప్పేసి బలవంతం చేయడం కానీ ఏమీ జరగదు. ఎందుకంటే ఇది ఒక కార్డియల్, అంటే ఒక పెళ్లి కండక్ట్ చేస్తే మనం అందరికి ఇన్విటేషన్స్ పంపించి సరదాగా రండి పెళ్లికి అటెండ్ అవ్వండి ఎలాగంత చేస్తామో ఒక ఫంక్షన్ని, అదే మాదిరిగా ఇప్పుడు ఇది కూడా చేస్తాం లోక్ అదాలత్. దేర్ వోంట్ బి ఎనీ ఫోర్స్ ఆన్ దట్ పార్టీస్. ఓకే, దట్స్ వై వెన్యూ అనేది మన ఇష్టం. అలాగే దీనికి ఒక స్పెసిఫిక్ వర్కింగ్ అవర్స్, వర్కింగ్ డేస్ అనేది ఉండదు. ఈవెన్ ఆన్ హాలిడేస్ ఆల్సో దిస్ కెన్ బి కండక్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. అందుగురించి చాలా మంది ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుని, ఓకే అంటే భయం అనేది క్రియేట్ చేయకూడదు. జ్యుడిషియల్ కోర్టు ఆవరణ అనుకోండి, మళ్ళీ అక్కడ లాయర్లు, తర్వాత ఏమో ఈ నల్లగౌన్లు వేసుకుని తిరిగి లాయర్లు అనేది ఆ టైప్ ఆఫ్ సైకో ఫియర్ అనేది అసలు క్రియేట్ చేయకూడదు. జస్ట్ ఫ్రెండ్లీ ఇన్విటేషన్స్ పంపించి ఒక ప్రైస్ మీద లేకపోతే ఎక్కడో మంచి ప్లేస్లో చూసి వాళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని ఓకే అంటే, బట్ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అండ్ వీ హ్యావ్ టు పబ్లిసైజ్ దిస్ త్రూ సమ్ లోకల్ టర్మ్ చేయటం, లేకపోతే పేపర్ యాడ్ ఇవ్వటం, లేదంటే కనుక అవేర్నెస్ క్రియేట్ చేయడం త్రూ ద పబ్లిక్. అలా చేసి ఒక వెన్యూకి వచ్చిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ దిస్ ప్రాసెస్. సో దట్స్ వై ఇట్ ఈవెన్ ఆన్ హాలిడేస్ ఆల్సో దిస్ కెన్ బి కండక్టెడ్, అండ్ it need not be conducted in the premises of the court anywhere. And here one more point is also there, that is called a documentation renewal not required, where award is passed in pre-litigation cases అనేటప్పటికీ బిఫోర్ సూట్ ఫైల్, నాన్ సూట్ ఫైల్ కేసెస్ అవార్డు ఇచ్చేసారు. అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకా అదే ఫైనల్ అండి. ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ ల్యాప్స్ అయింది అనుకోండి, నో నీ నాట్ బాదర్ అబౌట్ దట్. డిపిఎన్ ప్రోనోట్ ల్యాబ్స్ అయిపోయినా కూడా రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ డిగ్రీ అయిపోయినట్టు లెక్క, అవార్డు ఇచ్చేసారంటే డిగ్రీ అయిపోయినట్టు లెక్క, జడ్జిమెంట్ ఫైనలైజ్ అయిపోయింది. సో దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డాక్యుమెంటేషన్ రెన్యువల్ నాట్ రిక్వైర్డ్. అందు గురించి మనం ఏం చేస్తామంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్ అదాలత్లో ఇచ్చే అవార్డు వాడు కడతాడో మాంతాడో తర్వాత విషయం. అవార్డు కాపీ మనకు ఒకటి ఇస్తారండి, బారేరు కోటి ఇస్తారు, మనకు ఒకటి ఇస్తారు. ఓకే,
వాళ్ళ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గర ఒకటి ఉంటుంది. ఏది సైన్ చేసిన కాగితం అవార్డు జడ్జి గారు సంతకం పెడతారు దాని మీద. అలాగే అట్ ద సేమ్ టైం ఇద్దరు పార్టీస్ ఉన్నట్టు వాళ్ళ సంతకాలు కూడా ఉంటాయి దాన్ని. అంటే ఏంటంటే ఇది బైండింగ్నెస్ అన్నమాట. ఓకే, అది ఎప్పుడైతే మనం డాక్యుమెంట్లో ఫైల్ చేసుకున్నాం పెట్టుకున్నాం అనుకోండి, సేఫ్, వీఆర్ సేఫ్. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ దాని తర్వాత వాడు కట్టలేదు అనుకోండి లోను, వెరీ సింపుల్ ప్రాసెస్, సింపుల్ మనం కోర్టు సివిల్ కోర్టు పడేస్తాం. పడైతే కనుక మనం ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేసుకుని వాడి మీద ప్రొసీడ్ అవుతాం. అది సో లోక్ అదాలత్స్ ఆర్ గైడెడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఈక్విటీ అండ్ ఫెయిర్ ప్లే. హూ షుడ్ అప్రోచ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ? ఎవరు అప్రోచ్ అవ్వాలి? పెండింగ్ కేసెస్ సెక్షన్ 19, ప్రీ లిటిగేషన్ కేసెస్ సెక్షన్ 21. సెక్షన్స్ మీరు ఏం బోదర్ అవ్వకండి, ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే జస్ట్ సి పెండింగ్ కేసెస్ అంటే పార్టీస్ టు ద ప్రొసీడింగ్స్ త్రూ కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఏం పర్వాలేదు, దే కెన్ డైరెక్ట్లీ రిఫర్ కోర్టు దట్ లోక్ అదాలత్కి వెళ్ళిపోవచ్చు. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ కోర్టు, డిఆర్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటే ప్రీ లిటిగేషన్ కోసం అంటే కోర్టుకి వెళ్లకుండానే లిటిగేషన్స్లో ఉంటాయి, కట్టలేదు, డిస్ప్యూట్స్ ఉంటాయి. అటువంటి ఏమైనా ఉంటే కనుక దాన్ని ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటాం. దాన్ని నాన్ షూట్ ఫైల్ అకౌంట్స్ అని కూడా అంటాం. అవి కూడా మనం వీ కెన్ రిఫర్ టు దిస్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. అండ్ పవర్స్ ఆఫ్ లోక్ అదాలత్. లోక్ అదాలత్ పవర్స్ ఏంటండి అంటే ఇందాక మనం అనుకున్నదే, లోక్ అదాలత్ ఈజ్ వెస్టెడ్ విత్ సేమ్ పవర్స్ యాజ్ ఎ సివిల్ కోర్ట్ ఫర్ ట్రయింగ్ ద కేస్, ఇన్ సమ్మనింగ్, ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫైలింగ్ అఫిడవిట్స్, వెరిఫికేషన్ ఆఫ్ బుక్స్, డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. అంటే జస్ట్ ఇది ఏమి లేదు, లోక్ అదాలత్ సింపుల్ గా వాడిని వీడిని పిలిచి కూర్చోబెట్టేసి వాడు చెప్పింది వీడు చెప్పింది వినేసి అంతే. ఎవరు దీని కొంత కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేస్తారు. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం అవుతుంది. సపోజ్ నా బ్రాంచ్లోనే ఒక 500 లోన్ అకౌంట్స్ మీకు ఎన్పిఎల్ అయిపోయింది, అన్నీ కూడా 500 ఎస్హెచ్జి అకౌంట్స్ ఏదో సంథింగ్ అనుకోండి కాసేపు. ఓకే, అవన్నీ చిన్న చిన్న అకౌంట్స్ అని అయిపోయింది. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ద లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇదిగోండి మా దగ్గర 500 అకౌంట్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫార్మేట్ అనేది మనకి ఇస్తారు. ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ స్పెసిఫైడ్ ఫార్మేట్. ఆ ఫార్మేట్లో మన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తాం. అదేంటంటే ఆ బారోయర్ పేరు, ఎప్పుడు తీసుకున్నాడో లోను, ఏంటి గ్యారంటర్ ఎవరు ఉన్నాడా, అది ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంత కట్టాడు, అప్పుడు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓకే దానికి ఇంకా సెక్యూరిటీస్ ఇంకేమున్నాయి, మొత్తం డీటెయిల్స్ పర్టికులర్స్ అన్ని కూడా అందులో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు దట్ విల్ బి ఏ రికార్డ్ విత్ దట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కింద ఉంటుంది. బేసింగ్ ఆన్ దట్ ఒక నోటీస్ లాంటిది ఉంటుందండి. ఓకే, నోటీస్ అని కూడా అనకూడదు, లెటర్. ఆ లెటర్ ఏం చేస్తామంటే లెటర్లో వీల్ అడ్రస్ ద పార్టీ సో అండ్ సో, అంటే టు సో అండ్ సో రామారావు, సో అండ్ సో విలేజ్ అడ్రస్. సో వీఆర్ going to fix, we fixed the date for లోక్ అదాలత్ సో అండ్ సో డేట్, సో అండ్ సో వెన్యూ అని చెప్పేసి ప్లీజ్ అటెండ్ అండ్ redress your what is that get benefit of your loan repayment concessions or anything. అలా మీరు చేస్తారంటే ఒక 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 వర్డింగ్ తోటి మీరు ఉంటుంది, అది మీరు పంపిస్తారు. పంపించిన తర్వాత అవన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ యొక్క స్టాంప్ తోటి కోర్ట్ ఆ పర్టికులర్ దట్ మీన్స్ రబ్బర్ స్టాంప్ ద్వారా అవన్నీ కూడా ఇంప్రెస్ చేసి మనం పంపిస్తాం, మన బ్యాంక్ పార్టీస్ అన్నిటికీ డిస్పాచ్ చేస్తారు. ఇదండి జరిగేది. అంటే జరిగిన తర్వాత ఇప్పుడు ఈ లెటర్లన్నీ పచ్చుకుని వచ్చేవాళ్ళు వస్తారు, కంపల్షన్ ఏమి లేదు. వచ్చిన తర్వాత జడ్జి గారు చూసేది ఏంటంటే ఓకే ఇక్కడ మీకు అవసరమైతే కనుక హీ కెన్ రిఫర్ దట్ వాట్ ఇస్ ద డాక్యుమెంట్స్ ఆల్సో, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ కాపీ కావాలని, ఎఫిడవిట్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఎఫిడవిట్స్ తీసుకోవచ్చు, వెరిఫికేషన్ ఆఫ్ ద బుక్స్ అవసరమైతే కనుక దే కెన్ వెరిఫై ద బుక్స్ ఆల్సో. ఆ డాక్యుమెంట్స్ ఏమైనా వెరిఫై చేయాల్సి వస్తే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ సేమ్ పవర్స్. అంటే ఏంటంటే ఇక్కడ లోక్ అదాలత్ కదా, అతనే ఓన్లీ జస్ట్ క్వాజీ జ్యుడిషియల్ కదా, రిటైర్డ్ పర్సన్ కదా, హీ వోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు ఆస్క్ ఆల్ దిస్ ఎఫిడవిట్స్ కానీ వెరిఫికేషన్ ఆఫ్ బుక్స్ ఇతను చేసే పవర్స్ లేవా అనే క్వశ్చన్ రానే రాదు. హీ హ్యాస్ ఎవ్రీ రైట్, హీ హ్యాస్ ఆల్ పవర్స్
what that judge in the civil courts will have, the same powers this person also will have. So these are all the practical purposes of judicial proceedings of the Lok Adalat. And the role of branches for arranging the Lok Adalat అంటే జనరల్గా ఏం చేస్తారంటే అండి, ఈ సూట్ ఫైల్డ్ నాన్ సూట్ ఫైల్డ్ కేసెస్ అన్ని డిలే అవ్వకుండా జడ్జిమెంట్స్ అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే వీ కెన్ ఇష్యూ దట్ లెటర్స్ టు దట్ పార్టీస్ ఫర్ కార్డియల్ సెటిల్మెంట్స్ ఆఫ్ దట్ కేసెస్, లోన్ కేసెస్ ఇన్ దట్ దిస్ లోక్ అదాలత్. ఓకే, ఇక్కడ ఓకే దీంట్లో ఏంటంటే జనరల్గా కొంత బ్యాంకర్స్ దే ఆర్ రెడీ టు ఫోర్గో దట్ సమ్ అమౌంట్, అండ్ దిస్ బారోయర్స్ ఆల్సో will come forward for this some rebate and discount. సో ఇలాగా ఈ సెటప్ లో జరుగుతుంది. ఫైనల్ గా ఆ పర్టికులర్ లోక్ అదాలత్ పర్సన్, సిట్టింగ్ జడ్జ్ ఆర్ రిటైర్డ్ పర్సన్, వాట్ ఎవర్ ద జడ్జ్ award he has given with the mutual consent of the people, that will be the final. So it is the very best tool for that recovery of dues. Next, ఇందులో ఏంటంటే అవార్డ్ అంటాం. దిస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద జడ్జిమెంట్ అంటే ఈస్ కాల్డ్ ఎస్ అన్ అవార్డ్ అంటాం. పార్టీ పేరు ఉంటుంది, ఫుల్ క్లెయిమ్ అమౌంట్, టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్. అది కూడా అది ఏంటంటే సపోజ్ కట్టాల్సి వచ్చింది అనుకో 9,000, దే విల్ గివ్ సమ్ లెవరేజ్. జడ్జి అడుగుతాడు, ఏమయ్యా ఇప్పుడు మొత్తం 9,000 ఒకేసారి కట్టేస్తావా, మరి ఏంటి అని అంటే కనుక, సార్ ఇప్పుడు టోకెన్ అమౌంట్ కింద కొంత కడతాను సార్, నేను 9,000కి ఒక 1,000 రూపాయలు కడతానండి, మిగతా 8,000 కూడా ఒక 6 నెలలు కట్టేస్తాను అంటే సంథింగ్ హీ విల్ అగ్రీ దేర్. ఇమీడియట్గా కట్టేయాలని ఏం లేదండి, ఎందుకంటే వాడు మామూలుగా వస్తాడు అంతే. ఓకే, జనరల్గా ఏంటంటే ఇన్ ప్రాక్టీస్ మనం ఏం చేస్తామంటే టు మేక్ ఇట్ యాజ్ ఏ యాక్టివేషన్ అండ్ సక్సెస్ ఆఫ్ దట్ లోక్ అదాలత్, మనం ఏం టోకెన్ అమౌంట్ కింద కొంత కట్టించుకుంటాం. మరి అంత వితౌట్ దట్ జస్ట్ వర్డ్స్ బేసిస్ మీద మనం అలా చెయ్యం ప్రాక్టికల్గా. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఈ టర్మ్స్ అండ్ సెటిల్మెంట్ అన్ని కూడా అందులో రాస్తారు జడ్జి గారు, రాసి ఆ తర్వాత మ్యూచువల్ సంతకం తీసుకుని హీ విల్ గివ్ దట్ అవార్డ్. ఓకేనండి. డిఫాల్ట్ క్లాజ్ అనేది కూడా ఉంటుంది, అది వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్గా చెప్తాను. రిఫండ్ ఆఫ్ కోర్ట్ ఫీజు ఏమైనా ఉందనుకోండి, కోర్ట్ ఫీజు కూడా అందులో మెన్షన్ చేస్తాడు అది. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ క్లాజ్ అంటే ఏంటి అంటే, సి హియర్, ఇప్పుడు అక్కడ అగ్రీ అయిపోయాడు, అగ్రీ అయిపోయిన తర్వాత 9,000 కట్టాలి, 1,000 రూపాయలు మాత్రం కట్టాడు, మిగతా 8,000 సార్ నేను 6 నెలల్లో కట్టేస్తానని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత వాడు కట్టలేదు. ఓకే, కట్టకపోతే దాని అర్థం ఏంటంటే బ్యాంకర్స్కి ఇంకా రైట్ లేదా, ఇంక ఇదేనండి ఆప్షన్ అంటే ఏమి లేదండి. దే కెన్ రెఫర్ టు దట్ సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ రెఫర్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు రెఫర్ చేసినప్పుడు ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అతను ఆ మ్యూచువల్ విన్ అండ్ విన్ కాన్సలేషన్ నెగోసియేషన్ ప్రాసెస్ లో లోక్ అదాలత్ ఇచ్చిన అవార్డు ప్రకారం కడితే కనుక హీ విల్ గెట్ బెనిఫిట్ ఆఫ్ 2,000 అండ్ ద బ్యాంకర్ ఈజ్ ఫోర్గోయింగ్ ఆఫ్ 2,000. ఇద్దరి మధ్యలో జరిగింది అది. కానీ ఇప్పుడు వాడు టైం అయిపోయింది, అవార్డు ప్రకారం కట్టాల్సిన అమౌంట్ వాడు కట్టలేదు. ఇప్పుడు బ్యాంకర్కి నిజంగా మరి 2,000 పోగొట్టుకున్నట్టు అవుతుందా అంటే కాదు. ఓకే, ఆ క్లాజ్ అలాగే ఉంటుంది, డిఫాల్ట్ క్లాజ్ అనేది అలాగే ఉంటుంది. అంటే ఏంటంటే వన్స్ హీ హాజ్ నాట్ ఫుల్ఫిల్డ్ the terms and conditions of that award given by that లోక్ అదాలత్, ఓకే, బ్యాంకర్ ఆటోమేటిక్గా తను ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తాడు. అంటే ఏంటి, తను ఎందుకు ఫోర్గోవాల్సిన అవసరం లేదుగా. ఒకప్పుడు నువ్వు కడతా ఉన్న ఉద్దేశంతో ఆ కన్సర్న్ తోటి అవార్డుకి బైండ్ అయ్యి తను ఆ యాక్సెప్టెన్స్ తో 2,000 వదులుకోవడానికి రెడీ అయ్యాడు. కానీ ఇప్పుడు మన బయటకు వచ్చేసిన తర్వాత తను ఎందుకు ఉంటాడు కాబట్టి అప్పుడు ఒరిజినల్గా యాక్చువల్గా ఎంత ఉంది కట్టాల్సింది అమౌంట్ 10,000 ఉందనుకోండి, 10,000 సచ్చినట్టు కట్టాల్సిందే. ఓకే, వాడు సివిల్ కోర్టే తీర్చుకుంటాడు. అప్పుడు ఆ 10,000లో ఈ 1,000 రూపాయలు ఎంత ఉంది కదండి ఆల్రెడీ కట్టింది కదా, మైనస్ చేసి మిగతా 9,000 హీ కెన్ ప్రొసీడ్ ఇగ్నెట్ ద పర్సన్. ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి మీకు అవార్డులో ఇచ్చిన కన్సెషన్ అవన్నీ కూడా స్టాండ్ అవుతాయంటే అవ్వవు. ఆ డిఫాల్ట్ క్లాజ్ అనేది బ్యాంకర్కి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇదండి సారాంశం అది. ఓకే, దిస్ మీకు ఏంటంటే డిఫాల్ట్ క్లాజ్ ఇన్ ద అవార్డ్ అనేది ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ సింపుల్ మోడల్ ఫార్మేట్ ఆఫ్ దిస్ వన్. ఓకే, అండ్ అపీల్ ఎగెన్స్ట్ దట్ అవార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. No appeal lies in any court against the award under civil proceeding procedure code.
The right of appeal is also barred under the Legal Services Authority Act. ఇంకా దానికి ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా appeal అనేది no question. He has to obey the order. That's all. Especially in the case of award given by that Lok Adalat. And effect of award. ఇది చూద్దాం. It is as good as the decree passed by civil court and can be executed accordingly. మనం అనుకున్నది. Next, if award is less than 20 lakhs, what to do? And more than 20 lakhs, what to do? So, award limit అనేది ఎంత? This is a question in the exam point of view. 20 lakhs. అంటే లోక్ అదాలత్లో అవార్డు ఎంత వరకు ఇవ్వచ్చు? 20 lakhs దాకా ఇవ్వచ్చు. So, that is the limit. Okay. If less than 20 lakhs, అయితే కనుక సింపుల్గా go to that EP. Less than 20 lakhs, go for EP. Executive petition file చేసాడు. More than 20 lakhs కనుక ask for RC in tune with award and proceed with RO for recovery in case of default. More than 20 lakhs, naturally it will go to that, what is that, DRT వెళ్తుందని చెప్పాం కదండి. సో అక్కడ మీకు రికవరీ సర్టిఫికేట్ ప్రాసెస్ తోటి recovery officer, he will handle the situation. Time extension and further payments. Time extension for payment shall not be granted by the courts for mere asking, and even if granted cannot be a precedent. అంటే అవార్డు ఒకసారి ఇచ్చిన తర్వాత దానికి బైండ్ అయ్యే అతను దాని ప్రకారం అతను రీపే చేశారు. ఓకే, ఇంకా దేర్ వాంట్ బి ఎనీ టైం ఎక్స్టెన్షన్ అడగడానికి లేదు, వీళ్ళకి ఇవ్వడానికి కూడా లేదు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ బ్యాంక్ షుడ్ ప్రిఫరబ్లీ రిసార్ట్ టు దిస్ route in all cases where the amount involved is less than 20 lakhs. Bank should preferably resort to this route in all cases where the amount involved is less than 20 lakhs. Only if the parties are not agreeable for settlement before Lok Adalat, bank should resort to for filing of suits. If the parties are not agreeable for settlement before Lok Adalat ముందు సెటిల్ అవ్వడానికి అగ్రీ అవ్వలేదు అనుకోండి, చేసేది ఏం లేదు. బ్యాంక్ షుడ్ రిసార్ట్ టు ద ఫైలింగ్ ఆఫ్ కేస్ సూట్స్. ఇంకంతే, సివిల్ కోర్టుకి వెళ్ళిపోవడమే. ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్గా అగ్రీ అయితే కనుక లోక్ అదాలత్లో సెటిల్ అవుతాయి. వాళ్ళు జడ్జి గారు ఇచ్చిన ఆ నెగోసియేషన్స్, కన్సలేషన్స్ ఏమైనా పని చేయలేదు అనుకోండి, సో గవర్నమెంట్ వాళ్ళు అడ్మెంట్గా ఉన్నారనుకోండి, సో న్యాచురల్లీ దట్ విల్ బి రిఫర్ టు దట్ సివిల్ కోర్ట్స్కి వెళ్ళిపోతుంది. కన్విన్స్ ద పార్టీస్ ఆఫ్ అడ్వాంటేజెస్ టు గో బిఫోర్ లోక్ అదాలత్ అండ్ మేక్ దెమ్ కమ్. దిస్ ఇస్ 50%. అంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఆ లోక్ అదాలత్ దాని దగ్గర కూర్చోబెట్టి జడ్జి గారి చేత మనం అవార్డు వచ్చేలాగా చూసుకుని ఏదో ఆ రకమైన కన్సర్న్స్ కనుక మనం చేయగలిగామంటే 50% సక్సెస్ అయినట్టే లెక్క. ఎందుకంటే అవార్డు వచ్చేసిందంటే మనకి డిగ్రీ వచ్చేసినట్టే కదా. ఆ రకంగా సఫిషియంట్ పబ్లిసిటీ టు బి గివెన్. దీనికి మనం పబ్లిసిటీ కూడా ఇవ్వాలండి. ఏ రకంగా ఇవ్వాలంటే లౌడ్ స్పీకర్ ద్వారా, లోకల్ టీవీ నెట్వర్క్ ద్వారా, లేకపోతే లోకల్ బ్యానర్స్ ద్వారా, పాంప్లెట్స్ ద్వారా బ్యానర్స్ అందించు, మళ్ళీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే బారోయర్కి చాలా చీప్గా, అంటే వాడు కోర్టు మెట్లు ఎక్కక్కర్లేకుండా, ఒక లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ₹1 ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఈ కెన్ గెట్ సమ్ డిస్కౌంట్ ఆర్ బెనిఫిట్ బై narrating his situation before the judge. తనకున్న ఇబ్బందులన్నీ సాధక బాధకాలని చెప్పుకొని he can get benefit from that amounts. Some తగ్గింపులు అన్ని కూడా పొందవచ్చు. So it is the best tool for him in settling in the Lok Adalat. Next, special efforts to be taken for serving notices to the parties in coordination with legal services authority. మన స్పెషల్ ఎఫర్ట్స్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి సర్వీస్ అయ్యేలాగా నోటీసులు అన్ని పంపించడానికి కూడా వెళ్ళేలాగా చూసుకోవాలి. గుడ్ అరేంజ్మెంట్స్ అనే చెప్పాను చూడండి. వాళ్ళు వచ్చిన వాళ్ళంతా చక్కగా టీలు, స్నాక్స్ ఇవ్వటం, ఓ టేబుల్స్, షామినా, మంచి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ ఎందుకంటే వాళ్ళని వీ షుడ్ నాట్ సీ యాజ్ ద థీవ్స్.
దొంగల్లా మనం చూడకూడదు, నేరస్తులాగా మనం పరిగణించకూడదు. జస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యారేజ్ ఫంక్షన్, దట్స్ ఆల్. Care should be taken for filing joint memo with the default class. Joint memo అంటే ఇద్దరు కలిపి కన్సెన్స్ వచ్చేలాగా మనం చేయగలిగే ఏర్పాట్లన్నీ చేయాలి విత్ ద డిఫాల్ట్ క్లాస్. స్పెసిఫిక్ కేర్ షుడ్ బి టేకెన్ విత్ మెమో ఈజ్ సైన్డ్ బై ఆల్ ద పార్టీస్. అందరు పార్టీస్ కూడా సంతకం ఎలాగే పెడతారు, పెట్టేలాగే చూడాలి. అబ్టైన్ రిఫండ్ ఆఫ్ కోర్ట్ ఫీజ్, ఇవన్నీ కూడా మనం చూడాలి. అబ్టెన్షన్ ఆఫ్ అవార్డ్ విల్ నాట్ బ్రింగ్ మనీ. Obtention of the award will not bring money. Follow up for payment as per the terms of condition. ఒకవేళ టోకెన్ అమౌంట్ కడితే కనుక రిమైనింగ్ అమౌంట్ మనం ఫాలో అప్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఇన్ టైమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కనుక వాడు కట్టకపోతే కనుక దెన్ వీ కెన్ గో ఫర్ దట్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ 20 lakhs, get RC and then wait for the party to adhere to the time plan. Execute the award if default is committed for whole amount, get refund of court fees, etc. Thank you.